Hello everyone, welcome to Anju's Talks Turning Point, the new episode. This episode going to be a powerful, mind-blowing episode. ఈ ఎపిసోడ్లో మనం డిస్కస్ చేయబోయే పాయింట్స్ ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ ఆస్పిరెంట్కే కాదు, ప్రతి ఒక్క స్టూడెంట్కి ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్క స్టూడెంట్కే కాదు, ప్రతి ఒక్క మనిషికి ఉపయోగపడే విధంగా ఇందులో మనం డిస్కస్ చేయబోతున్నాం. పాయింట్స్ ఏంటంటే మన సబ్కాన్షియస్ మైండ్ని ఏ విధంగా ప్రోగ్రామ్ చేయొచ్చు, ఈ సబ్కాన్షియస్ మైండ్ ఏ విధంగా హెల్ప్ అవుతుంది మనం సక్సెస్ అవ్వడానికి కానీ, ఫోకస్డ్గా ప్రిపేర్ అవ్వడానికి కానీ, మనం మోటివేటెడ్గా కన్సిస్టెంట్గా ప్రిపేర్ అవ్వడానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది. ఇవి ఒకటే కాదు, చాలా పాయింట్స్ మీద ఒక ఆస్పిరెంట్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా డిమోటివేట్ అవ్వకుండా ఉండాలి అంటే ఏం చేయాలి, ఎలాంటి యాక్టివిటీస్ చేయాలి, అదేవిధంగా మనం ప్రాపర్గా చదవాలి, చదివింది ఎక్కువగా మెమరైజ్ చేసుకోవాలి అన్నా, స్పీడ్గా చదవాలన్నా ఎలాంటి యాక్టివిటీస్ చేయాలి, అదేవిధంగా మనము ప్రిపేర్ అవుతున్నప్పుడు చాలా డిస్ట్రాక్ట్ అవుతూ ఉంటాం. ఈ డిస్ట్రాక్షన్స్లో నుంచి కానీ, అండ్ అది ఫ్రెండ్స్ వల్ల కావచ్చు, అదేవిధంగా మనకున్న అలవాట్స్ వల్ల కావచ్చు, లేదంటే డిఫరెంట్ రీజన్స్ వల్ల ఈ డిస్ట్రాక్షన్స్ నుంచి ఎట్లా మనం డైవర్ట్ అవ్వాలి, ఇలాంటి వాటి మీద ఎలాంటి యాక్టివిటీస్ చేయాలి, ఈ అన్ని పాయింట్స్ గురించి కూడా డీటెయిల్డ్గా డిస్కస్ చేయడానికి ఈ పర్టికులర్ పాడ్కాస్ట్కి మనం ఒక గెస్ట్ అయితే ఇన్వైట్ చేయడం జరిగింది. ఈ స్పెషల్ గెస్ట్ మిస్టర్ సునీల్ అరవ సార్ మనకు సర్టిఫైడ్ హిప్నోథెరపిస్ట్ అండ్ మైండ్ ప్రోగ్రామర్. డెఫినెట్గా ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఉపయోగపడే విధంగా ఈ పర్టికులర్ ఎపిసోడ్ ఉండబోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఎపిసోడ్ని స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు డీటెయిల్డ్గా ఒక పెన్ను పేపర్ మీ దగ్గర పెట్టుకొని ఇందులో చెప్పే కొన్ని యాక్టివిటీస్ మీరు రాసుకొని ప్రాపర్గా ఫాలో అయితే 100% మీరు ఏదైతే కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో సక్సెస్ అయ్యే విధంగా ఈ పర్టికులర్ ఎపిసోడ్లో చెప్పిన ప్రతి పాయింట్ ఉపయోగపడతాయి. కాబట్టి మీరు పెన్ను పేపర్ మీ దగ్గర పెట్టుకొని ప్రాపర్గా చెప్పిన యాక్టివిటీస్ని రాసుకొని ఆ విధంగా ఫాలో అవ్వండి. పక్కా మీకు సక్సెస్ అయితే వస్తుంది. మిస్ అవ్వకుండా కంటిన్యూస్గా ఫాలో అవ్వండి. సార్, జనరల్గా హిప్నోథెరపీ మైండ్ పవర్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం కదా. అవును సార్. హిప్నోథెరపీ మైండ్ పవర్ అనేది నిజంగా ఇవి చేయొచ్చా, లేదంటే హిప్నోథెరపీ అంటే ఎట్లా వర్కౌట్ అవుతుంది, ఈ మైండ్ పవర్ టెక్నిక్స్ నిజంగా ఉంటాయా? ఫర్ ఎగ్జాంపుల్, ఒక కాంపిటేటివ్ స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే సక్సెస్ అవ్వాలనుకుంటాడు, లేదంటే ఫోకస్డ్గా ప్రిపేర్ అవ్వాలనుకుంటారు, లేదంటే కొంచెం లాంగ్ ఇయర్స్ అంటే ప్రిపరేషన్ ఉన్నంత దూరం మోటివేటెడ్గా ఉండాలనుకుంటారు. వీటన్నిటిని మనము ఈ మైండ్ పవర్ టెక్నిక్స్ తోటి చేయొచ్చా, లేదంటే హిప్నోటిజం ద్వారా మనం చేయొచ్చా? వీటి గురించి కొంచెం బ్రీఫ్గా చెప్పండి. ఖచ్చితంగా సాధించండి మనం. అయితే మొట్టమొదటిగా ఏంటంటే హిప్నోసిస్ అనేది ఏంటంటే మన యొక్క మైండ్ యొక్క స్టేట్ని నిర్ధారించే దాన్ని మనం హిప్నోసిస్ అంటాం. అంటే ఈ హిప్నోసిస్ వర్డ్ అనేది గ్రీక్ పదం నుంచి వచ్చింది. ఓకే. సో ఏంటంటే రెండు పదాల యొక్క కలయికను కలిపి హిప్నోసిస్ అన్నారు. హిప్నోసిస్ని హిప్నో అంటేనేమో స్లీప్ అని అర్థము, ఓసిస్ అంటేనేమో నిద్రలోకి తీసుకెళ్ళడం అనే పదం అనమాట. ఇదేంటంటే ఇది బేసికల్గా మనము మన యొక్క సబ్ కాన్షియస్ మైండ్ని మనం యూజ్ చేయడానికి, దాంట్లో మనం ప్రోగ్రామ్ చేయడానికి, మన ఎదుట వ్యక్తిని మనం ఈ స్థాయిలో మన హిప్నోసిస్ ద్వారా నిద్రలోకి తీసుకెళ్ళి మనం సబ్ కాన్షియస్ మైండ్లో మనం ప్రోగ్రామ్ చేయొచ్చు. ఇది ఎందుకు అవసరం హిప్నోసిస్ అంటే, మనం మెలుకుతో ఉంటే మన కాన్షియస్ మైండ్ పనిచేస్తుంది. మనందరికీ తెలిసిందే, మనకి లెఫ్ట్లో మనకి కాన్షియస్ మైండ్ ఉంది, రైట్లో మనకు సబ్ కాన్షియస్ మైండ్ ఉంది. కానీ మనం ఎప్పుడైతే మనం రీజనింగ్గా లాజికల్గా మనం మెలుకుతో ఉండి మనం చేసే పనులన్నీ కాన్షియస్ మైండ్తో చేస్తాం. అది ఇక్కడ ఏమవుతుందంటే ప్రోగ్రామింగ్ అనేది లేదా మైండ్లో మార్పు అనేది కాన్షియస్ స్టేట్లో ఉండి మనం చేయలేం. ఓకే. దీనికి ఆ వ్యక్తిని నిద్రపుచ్చినప్పుడు మనం ఏమవుతుందంటే మన కాన్షియస్ మైండ్ని మనం పడుకోబెట్టి మనం సబ్ కాన్షియస్ మైండ్ మనం ఓపెన్ చేస్తాం. అంటే మనం నిద్రపోయేటప్పుడు, రాత్రిపూట నిద్రపోయేటప్పుడు కూడా మన కాన్షియస్ మైండ్ పడుకుంటుంది. కానీ మనకు తెలియకుండానే మన సబ్ కాన్షియస్ మైండ్ మన శరీరంలో ఉన్న అవయవాల పార్ట్స్, మన బ్లడ్ సర్క్యులేషన్ కానీ, హార్ట్ బీట్ కానీ మొత్తం ఆ వ్యవస్థను మొత్తం సబ్ కాన్షియస్ మైండ్ చూసుకుంటుంది. ఇందుకు మనం ఏం చేస్తామంటే ఏదన్నా ప్రోగ్రామ్ని మనం మార్చాలి సబ్ కాన్షియస్ మైండ్లో అంటే హిప్నోసిస్ అనేది ఒక సాధనం. హిప్నోసిస్ మార్గం ద్వారానే మనం తీసుకెళ్ళచ్చు. ఇప్పుడు హిప్నోథెరపీ అనేది ఏంటంటే మనం ఈ ప్రక్రియను మనం చేసి ఒక సబ్ కాన్షియస్ మైండ్లో ఈ ప్రోగ్రామ్ని మార్చే వ్యవస్థని, ఈ యొక్క పద్ధతిని మనం హిప్నోథెరపీ అంటాం. సో ఏ థెరపీ అని తీసుకోండి, మీరు ఫిజియోథెరపీ తీసుకోండి, ఏదైనా మన శరీరంలో కానీ, ఫిజికల్గా కానీ, సైకలాజికల్ కానీ, లేదా స్పిరిచువల్ కానీ మనం ఒక విధానంలో చేసే మార్పు యొక్క ప్రక్రియని మనం థెరపీ అంటాం అనమాట. సో దీంట్లో బేసికల్గా మనం హిప్నోసిస్ని వాడతాం. కానీ మనం చేసేది మొత్తము సబ్ కాన్షియస్ మైండ్ మీదనే మనం పనిచేస్తాం. సార్, ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో మొత్తంలో ఈ హిప్నోథెరపీ కావచ్చు, హిప్నోసిస్లో ఈ పర్సన్ని అంటే సబ్ కాన్షియస్లోకి తీసుకెళ్ళాలంటారు. అంటే ఈ సబ్ కాన్షియస్ మైండ్ ఎట్లా వర్కౌట్ అవుతుంది, నిజంగా ఈ థెరపీ చేసి లేదంటే
ఈ సబ్ కాన్షియస్ మైండ్లో వాళ్ళకి ఎక్కిస్తే, ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టుగా నాకు తెలిసిన మీరు చెప్పేదాని ప్రకారం ఇది ఒక స్టూడెంట్స్కే కాదు, ప్రతి ఒక్క మనిషికి, అంటే ఖచ్చితంగా సార్. వాళ్ళు ఏ దాంట్లో పని చేస్తున్నా, అంటే ఎంప్లాయీస్ కావచ్చు, వర్కింగ్ కావచ్చు, నాన్ వర్కింగ్ కావచ్చు, ఈవెన్ ప్రతి పర్సన్కి, పేరెంట్, చైల్డ్ నుంచి అందరికీ ఇది, అంటే మీరు దాని ప్రకారం అయితే అర్థమవుతుంది. అవును. బట్ జనరల్గా ఇది నిజంగా వర్కౌట్ అవుతుందా? అంటే ఈ సబ్ కాన్షియస్ మైండ్ జనరల్గా ఎట్లా వర్కౌట్ అవుతుంది బ్యాక్ ఎండ్లో? వెరీ గుడ్ సార్. వెరీ గుడ్ క్వశ్చన్. మీరు 100% వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే ఇది మనకి తెలిసినా తెలియకపోయినా మనకంటూ మనకు ఒక మనిషిని తయారు చేసిన మనకి 2 మైండ్ మెథడ్లలో 2 భాగాలు ఉన్నాయి. కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్. మనం అనుకుంటే మనం ప్రతిదీ చేసేది మనం కాన్షియస్ మైండ్తో ఆలోచించి నేను ఇది డిసైడ్ చేసుకొని తెలుసుకొని ఇది నేను ఒక అవగాహనతో చేస్తున్నాను అనుకునేది మన కాన్షియస్ మైండ్తో మనం చేస్తాం. కానీ మనకు తెలియకుండా మన సబ్ కాన్షియస్ మైండ్ చాలా ప్రోగ్రామ్ నడిపిస్తుంది. ఇప్పుడు నేను చెప్పాలి అంటే ఎగ్జాంపుల్, మన జీవితంలో సపోజ్ ఒక వ్యక్తి 100 ఏళ్ళు బతికాడు అనుకోండి. 100 ఏళ్ళు బతికేలో అతను తెలిసి అవగాహనతోటి చేసిన పనులు 10% అయితే అతనికి తెలియకుండా 90% అతని జీవితంలో సంబంధించిన పనులను సబ్ కాన్షియస్ మైండ్ చేస్తుంది. కానీ మనకి ఈ విషయానికి మనకు తెలియదు. ఇప్పుడు మనం ఒక ఐస్బర్గ్ ఎగ్జాంపుల్ తీసుకుంటాం. ఐస్బర్గ్ తీసుకుంటే మనకు కనిపించేది మనకు పైన కొంతే కనబడుతుంది. అది కనిపించేది కేవలం 10%. 90% మనకు కనబడదు. అంటే సబ్ కాన్షియస్ మైండ్ కూడా కనబడదు. అది తెలియకుండా, మనకి తెలియకుండా, మనకు అవగాహన లేకుండా మన మొత్తం వ్యవస్థని, మన హ్యూమన్ బాడీ వ్యవస్థని, అది ఫిజికల్ పార్ట్ అయినా కానివ్వండి, మన సైకలాజికల్ అయినా, మన స్పిరిచువల్ అయినా మొత్తం చూసుకునేది మొత్తం సబ్ కాన్షియస్ మైండే. ఓకే. సో ఇది ఈజీగా సాధ్యం. మనం ఏదన్నా మీరు సాధించాలనుకుంటే మీరు సబ్ కాన్షియస్ మైండ్లో మీరు అది దాన్ని ఒక ప్రోగ్రామ్ పెట్టండి, అది డెఫినెట్గా మీకు చేస్తుంది అది. ఓకే. ఇప్పుడు ఈ సబ్ కాన్షియస్ మైండ్ని మనం ట్రైన్ చేయడానికి జనరల్గా ఏమైనా టెక్నిక్స్ ఉంటాయి మనకు అర్థమైందని? అవును, ఉన్నాయి. సో ఆ టెక్నిక్స్ కొన్ని డెఫినెట్గా మనం టాపిక్ వైజ్గా వెళ్ళినప్పుడు 100% మనం డిస్కస్ చేద్దాం. షూర్. బట్ ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో ఒక పర్సన్ని మీరు అనాలసిస్ చేసి, లేదంటే అతన్ని కాన్షియస్లో ఉండనప్పుడు, లేదంటే అతన్ని నిద్రలోకి తీసుకెళ్ళి ఇట్లా అని చెప్తున్నారు కదా, ఈజ్ దిస్ పర్టికులర్ హిప్నోసిస్ ఈజ్ ఎ మైండ్ గేమ్, ఆర్ లేదంటే దాన్ని మీరు ఎక్కడన్నా మిస్లీడ్ చేసి వాళ్ళకు ఇలాంటివి చెప్పి, అంటే వాళ్ళకి తెలియకుండా మీరు ఇట్లాంటివి ఏమైనా చేస్తారా, లేదంటే వాళ్ళకి మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మంచి ప్రశ్న అండి. ఎందుకంటే ఇది యూజువల్గా ఏంటంటే మనకి సినిమాలలో కానీ మనకి చాలా మంది సోషల్ డిఫరెంట్గా ఉంటుంటారు. అందుకని ఎందుకంటే హిప్నాటిజం అంటే వశీకరణం అని, లేకపోతే సమ్మోహన శక్తి, అమ్మో మనకి ఏదో చేసేస్తాను అనుకుంటారు. ఇది ఏమీ లేదండి. మెయిన్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే హిప్నాసిస్ అనేది అవతల ఎదుటి వ్యక్తి తన చిత్తముతోటే నేను హిప్నటైజ్ అవ్వాలనుకున్నాను అని డిసైడ్ చేసుకున్నప్పుడే అతని మైండ్లో ఈ నిర్ధారణ వచ్చి ఫ్రీ విల్ తోటి వస్తేనే హిప్నటైజ్ అవ్వగలడు. ఇప్పుడు మీరు వీడియోస్లో కానీ మీరు సినిమాలో చూసేదంటే అది ఎడిటింగ్ అండి. అది అదేంటంటే ఆల్రెడీ తెలిసిన వాళ్ళే నేను ఇలా అంటాను, నువ్వు ఇలా చెప్పినప్పుడు నువ్వు ఇలా అయిపో అని, అదంతా ఒక స్క్రిప్ట్. అది ఆ స్క్రిప్ట్ పక్కన, ఎందుకంటే మన మూవీస్ అలా జరగాలి. వాస్తవంగా జరిగేది మన మూవీలో చూపిద్దాం అంటే కుదరదు. అది మూవీలో కొంచెం అట్రాక్ట్ చేయాలన్నా కొంచెం ఫ్యాసినేటింగ్ గా కొంచెం ఏదో ఎక్స్ట్రా గ్రాఫిక్స్ అని యాడ్ చేసేసి ఒక కొత్తగా లేని దాన్ని ఒక విచిత్రంగా అరే ఇలా కూడా జరుగుతుందా అని అమేజింగ్ సర్ప్రైజ్ క్రియేట్ చేయండి, ఇలాంటి కావాలి. కానీ నిజమైన వాస్తవతలో ఏ వ్యక్తికి తనకి తాను హిప్నటైజ్ అవ్వాలి అని ఉద్దేశం లేకపోతే, విల్ లేకపోతే, ఎంత ప్రపంచంలో ఎంత పెద్ద ఫేమస్ హిప్నోథెరపిస్ట్ అని చేయలేడు. ఓకే. ఈ హిప్నోథెరపిస్ట్ అంటే మీరు ఇప్పుడు హిప్నోథెరపిస్ట్ కానీ ఈ మైండ్ పవర్ ఇంక్రీజ్ చేయడం ఇట్లాంటివన్నీ పాయింట్స్ పర్టికులర్గా ఇప్పుడు నేను చెప్పిన అన్ని పాయింట్స్కి 1 by 1 మన టెక్నిక్స్కి డిస్కస్ చేసే ముందు జనరల్గా ఇది సైకాలజిస్ట్ రెండు సేమా డిఫరెంటా? డిఫరెంట్ అండి. ఇప్పుడు మీకు సైకాలజిస్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే, ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చారండి, అతను ఒక సమస్యతో వెళ్తున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం అనుకుంటే ఎగ్జామ్స్ 10 ఎన్నిసార్లు ఎగ్జామ్స్ రాసినా క్లియర్ కాలేకపోతుంది. సో దానికి నానా రకాల రీజన్స్ ఉంటాయి. ఇప్పుడు మా దగ్గర పేరెంట్స్ కానీ లేదంటే స్టూడెంట్స్ కానీ మాకు వస్తారు. వచ్చినప్పుడు మేము ఏం చేస్తామంటే, ఫస్ట్ అతనిది మొత్తం అతను ఏం చెప్పాలనుకో మొత్తం అడుగుతాం. అసలు ఎందుకు అంటే నీ ఆలోచన ప్రకారం, నీ యొక్క కాన్షియస్నెస్ ప్రకారం నువ్వు ఎందుకు ఫెయిల్ అవుతావు నువ్వు అనుకున్నావు అని చెప్పి అతను అడుగుతాం. ఓకే. సో అతను ఇలాగ ఉంది అలా ఉంది, మేము పరిస్థితులు అడుగుతాం. నీకు ఎన్వైరన్మెంట్ ఎలా ఉంది, చదువుకోవడానికి ఎలా ఉంది, ఫాదర్ మదర్ పేరెంట్స్ సపోర్ట్ ఎలా ఉంది, స్కూల్ ఎన్వైరన్మెంట్ ఎలా ఉంది, మొత్తం మేము అన్ని అడుగుతాం. వాళ్ళు చెప్తారు. చెప్పిన తర్వాత మాకు కొన్ని విషయాలు అర్థమవుతాయి. ఎందుకంటే ఒక వ్యక్తి అన్ని సాధించాలని చెప్పి ఇష్టపడుతున్నా కూడా, కృషి అంబిషన్ అది ఇది ఉన్న జీల్ ఉన్నా కూడా ఎందుకు సక్సెస్ కాలేకపోతున్నాడు, ఎక్కడో దగ్గర ఒక సైకలాజికల్ ప్రాబ్లం ఉంది. ఆ సైకలాజికల్ ప్రాబ్లం తను డెవలప్ చేసుకోవచ్చు, తల్లిదండ్రుల వల్ల జరగవచ్చు, లేకపోతే పెరిగిన సొసైటీ ద్వారా జరగవచ్చు. సో ఇక్కడ ఈ విధంగా మనం ఏం చేస్తామంటే, మనం ఈ ట్రీట్ చేసేసి ఆ సైకలాజికల్ ప్రాబ్లమ్ని చదవడానికి ఏదైతే హిండ్రన్స్ ఉందో అది తీసేసినప్పుడు అతను అనుకున్నది సాధించగలిగే వ్యవస్థకు వచ్చేస్తాడు అతను. ఓకే సార్, ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు ఒక స్టూడెంట్ మీరు చెప్పినట్టు 100% చాలాసార్లు అంటే చాలామంది యూపీఎస్ ఆస్పిరెంట్స్ కూడా
2-3 ఇయర్స్ ప్రిపేర్ అవుతారు. వాళ్ళకి కొంతమందికి లిమిట్స్ 4 ఇయర్స్ ఉంటే 4 ఇయర్స్, 6 ఇయర్స్, 6 ఇయర్స్, కొంతమంది ఎక్కువ కూడా లిమిట్స్ ఉన్న వాళ్ళు చేస్తుంటారు. 5-6 అటెంప్ట్స్ తర్వాత కూడా వాళ్ళు ఎక్కడో దగ్గర మిస్ అవుతుంటారు. మేబీ 0.5% మార్క్స్ తోటి చిన్న చిన్న మిస్టేక్స్ చేయడం వల్ల ఇంటర్వ్యూలో కూడా ఇట్లాంటి చాలా మంది ఉంటారు. బట్ 4-5 ఇయర్స్ అటెంప్ట్ ఇచ్చి అంత కష్టపడి అంటే చాలా హార్డ్ వర్క్ చేసి వాళ్ళు ప్రిపేర్ అవుతుంటారు. బట్ క్లియర్ అవ్వలేకపోతుంటారు వేరియస్ రీజన్స్ వల్ల. అంటే స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆర్ మేబీ మా పాయింట్ ఆఫ్ వ్యూలో జనరల్గా మేము ఆలోచించి డిఫరెంట్గా ఉండొచ్చు, ఎందుకు ఫెయిల్ అయ్యారు ఏంటి అనేది. బట్ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో జనరల్గా నిజంగానే ఆ స్టూడెంట్ అంటే 4-5 సార్లు ఫెయిల్ అయ్యాడు అనుకోండి, అది కావాలనే అతని సబ్ కాన్షియస్ మైండ్ అతన్ని అట్లా చేస్తుందా ఫెయిల్ అయ్యేటట్టు? దాని మీద ఏమన్నా అట్లా ఉంటుందా? దాని రిలేటెడ్ పాయింట్స్ కొన్ని చెప్పండి. ఇప్పుడు ఇక్కడ మీరు అడిగిన దాంట్లో ఏంటంటే సబ్ కాన్షియస్ మైండ్ అలా చేస్తుందంటే చేస్తుంది, కానీ సబ్ కాన్షియస్ మైండ్ తనకు తను చేయదు. ఓకే, మీరు ఎగ్జామ్ పాస్ అవ్వాలి, ఫెయిల్ అవ్వాలి అనే కాన్సెప్ట్ గురించి మీరు డెవలప్ చేసుకున్న కొన్ని ప్యాటర్న్స్ మీ మైండ్లో ప్రోగ్రామ్ అయిపోయి ఉంటాయి. ఓకే, ఇప్పుడు నేను చెప్పాలంటే ఇప్పుడు సబ్ కాన్షియస్ మైండ్లో మనకు తెలియకుండా మనము డ్రైవింగ్ నేర్చుకుంటాము, లేకపోతే మనం ఇంట్లో వంట వండము, లేకపోతే ఇంకేదో మనం కొన్ని స్కిల్స్ మనం నేర్చుకుంటాం. స్టార్టింగ్ నేర్చుకునేటప్పుడు ఏం చేస్తామంటే మనం దాన్ని కాన్షియస్గా ఇది ఎలా చేయాలి ఏంటని చెప్పి మనం దాన్ని ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత ఒక 5-6 అటెంప్ట్స్ తర్వాత అది ఏమైపోతుంది అంటే ఒక స్కిల్గా ఒక ప్రోగ్రామ్ లాగా క్రియేట్ అయిపోయి మన సబ్ కాన్షియస్ మైండ్కి వెళ్ళిపోతుంది. తర్వాత మనం అదే పని మనం ఇనిషియల్ గా మనం నేర్చుకునేటప్పుడేమో కాన్షియస్ గా ఆలోచించి చేస్తాము. ఒకసారి అది మనం ఎక్స్పర్ట్ అయిన తర్వాత మనం ఏదో ధ్యానంలోని మనం పని చేస్తాం. అంటే ఇక్కడ ప్రోగ్రామ్ ప్యాటర్న్ ఇది. ఇప్పుడు అదే విధంగా ఒక వ్యక్తి ఎగ్జామ్లో ఒక స్టూడెంట్ ఫెయిల్ అవ్వలేకపోతున్నాడు అంటే ఆ ఫెయిల్ అవ్వడానికి కారణాలు ఏమున్నాయి అనేవి అతనికి తెలియకుండా అతని మైండ్లో ప్రోగ్రామ్ అయిపోయింది. సో ఇప్పుడు ప్రోగ్రామ్ అయిపోయిన దాన్ని అది మైండ్లో ప్రోగ్రామ్ వెళ్ళిన దానికి ఇప్పుడు సబ్ కాన్షియస్ మైండ్ ఏంటంటే ఈ ప్రోగ్రామ్ నేను ఎగ్జిక్యూట్ చేయడం వల్ల ఇది తనకి లాభమా నష్టమా అని చెప్పి సబ్ కాన్షియస్ మైండ్ డిసైడ్ చేయదు. సబ్ కాన్షియస్ మైండ్ అనేది మన మైండ్లో ఒక జీనీ లాంటిది అనమాట. మనం సబ్ కాన్షియస్ మైండ్కి మన ఓనర్స్. ఇప్పుడు ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ నా ఓనర్కి ఇది ఇష్టము ఎగ్జిక్యూట్ చేయడము. సో దానివల్ల రిజల్ట్స్ లాస్ వస్తున్నాయా, రిజల్ట్స్ ప్రాఫిట్ అనేది దానికి డిఫరెన్షియేషన్ చేయదు, సంబంధం లేదు. అదేం చేసిన ప్రతి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. అయితే ఎగ్జిక్యూట్ చేయడానికి ప్రతి ప్రోగ్రామ్ ఒక ట్రిగర్ ఉంటుంది అనమాట. సో ట్రిగర్ ఇప్పుడు కొంతమంది ఎలా ఉంటుంది అంటే నేను ఎగ్జామ్ కి ముందు రోజు నేను ఒక 8 hours పడుకోకపోతే నేను ఎగ్జామ్ సరిగ్గా రాయలేను. ఇది వాస్తవం కాదు. కానీ ఇది ఇప్పుడు ఇది పదే ఆ స్టూడెంట్ ఒక పేరెంట్స్ తోటో లేకపోతే టీచర్స్ తోటో ఒక 10 సార్లు చెప్పినప్పుడు ఇది ఒక ప్రోగ్రామ్ లాగా అయిపోతుంది. ఇప్పుడు సపోజ్ అన్ఫార్చునేట్ గా అతను ఏదో రీజన్ వల్ల పడుకోలేదు అనుకోండి, ఇప్పుడు అతను ఏమన్నాడు నేను 8 hours పడుకోకపోతే ఎగ్జామ్ సరిగ్గా రాయలేను అని ఈ కండిషన్ కి ఆ ఎఫెక్ట్ ఈ కాజ్ కి ఈ ఎఫెక్ట్ పెట్టాడు. ఇప్పుడు అదేమంటుంది ప్రోగ్రామ్ లాగా ఫిక్స్ అయిపోయింది. ఫిక్స్ అయిపోయి ఇప్పుడు అతనికి ఏదో రీజన్ వల్ల పడుకోలేదు అన్నప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు అతని మైండ్లే చెప్పింది కదా, ఇప్పుడు అతను పడుకోలేదు, నెక్స్ట్ డే ఎగ్జామ్ ఉంది. ఇప్పుడు సబ్ కాన్షియస్ మైండ్ ఏమంటే పడుకుంటేనే నేను ఎగ్జామ్ సరిగ్గా రాస్తాను కదా, పడుకోకపోతే రాయలేను కాబట్టి ఆ మైండ్ ఏం చేస్తాను అదే విధంగా అతనికి చేసేటట్టు చేస్తాను. అంటే ఆ పర్సన్ జనరల్ గా చేసే దాంట్లోకి వెళ్ళి అది ట్రిగర్ అవుతుంది. అంతే, ఇది బయట నుంచి ఏది వచ్చేది కదా, ఇది లోపల నుంచే వచ్చేది. ఇది మనం ఏదైతే యాక్టివేట్ అయ్యేటట్టు ఇప్పుడు మనం ఈ మైండ్ ప్రోగ్రామింగ్ చేయాలి. ఇప్పుడు ట్రిగర్ చేయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో నేను 8 hours ఎగ్జామ్ ముందు పడుకుంటేనే నేను ఎగ్జామ్ బాగా రాయగలను నెక్స్ట్ డే అనేది మీరు ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్నప్పుడు సపోజ్ మీరు ఒక ఏదైనా కారణాల వల్ల పడుకోలేకపోతే చాలా మంది జాబ్స్ కూడా చేసుకొని చదువుకుంటారు. ఇప్పుడు వాళ్ళు నైట్ డ్యూటీకి వెళ్తారు. ఇప్పుడు MNC కంపెనీస్ అంటే నైట్ షిఫ్ట్స్ ఉంటాయి. నైట్ షిఫ్ట్స్ ఉంటే నెక్స్ట్ డే మార్నింగ్ ఎగ్జామ్ ఉంటుంది. సో ఏమనుకుంటే సరే పర్లేదులే మనం పడుకోకపోయినా నాకు మార్నింగ్ ఎగ్జామ్ ఉంది కానీ ఎగ్జామ్ రాసి వచ్చి నేను పడుకుంటా అని అనుకుంటారు. కానీ వాళ్ళకి తెలియకుండా ఏం చేస్తారు, జాబ్ రాకముందు ట్రిగ్గర్ పెట్టుకున్నారు. తెలియకుండా చిన్నప్పుడు పేరెంట్స్ చెప్పుండొచ్చు, టీచర్స్ చెప్పుండొచ్చు, ఇది ఒక ప్రోగ్రామ్ ఫిక్స్ అయిపోయింది. వాళ్ళ విషయాన్ని మర్చిపోయారు. మనం కూడా స్టూడెంట్స్ చెప్తాం వాళ్ళ విషయాన్ని మర్చిపోయారు వాళ్ళు. కానీ సబ్ కాన్షియస్ మైండ్ స్టోరీ ఉంది. సబ్ కాన్షియస్ మైండ్ లో మీరు అనుకున్న ప్రతిదీ అది మీ కోరిక లాగా మీ విష్ లాగా దాన్ని దగ్గర పెట్టుకొని ఆ టైంకి ట్రిగ్గర్ ఎఫెక్ట్ చేస్తుంది అది. అంతే. సో ఇవన్నీ ముందే అంటే మైండ్ ని మనం అట్లా ప్రోగ్రామ్ చేసుకోవాలి. కొన్ని టెక్నిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఎలాగా మనకు తెలియకుండా మైండ్ లో మనకి నచ్చనివి కొన్ని ప్రోగ్రామ్స్ మైండ్ లో ఆటోమేటిక్ గా నడుస్తున్నాయో మనకి కావాలని దాన్ని కూడా మనం ప్రోగ్రామ్ చేసుకుని దాన్ని అలా పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్లో ఇప్పుడు నేను పడుకుంటేనే 8 hours పడుకుంటేనే నెక్స్ట్ డే ఎగ్జామ్ రాయగలను అన్నదాన్ని అతను చేయలేకపోతున్నాడు అనుకుందాం మనం. ఇప్పుడు అతనికి జాబ్ వచ్చేసింది, మంచి MNC కంపెనీలో జాబ్ వచ్చి నెలకు ₹1,00,000 శాలరీ, అతను వదులుకోదలుచుకోలేదు. జాబ్ వెళ్తాను ఎగ్జామ్ రాయాలనుకుంటే మీరు అన్నట్టు UPSC దాని గురించి అటెంప్ట్స్ చేస్తాను. కానీ అతను తెలియక ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్నాడు, నేను పడుకుని 8 hours పడుకున్న తర్వాత ఎగ్జామ్ రాస్తానని, మంచిగా రాస్తానని. ఇప్పుడు అతను తెలియకుండా ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు నా దగ్గరకు వచ్చారు, నేను హిప్నోథెరపీ నా దగ్గరకు వచ్చి సార్ నా ప్రాబ్లం ఇది ఇలా ఉంది
ఇప్పుడు నేను అతన్ని కాన్షియస్గా నేను క్వశ్చన్ చేసినప్పుడు అతను నాకు ఆన్సర్ చెప్తాడు, ఇలా ఉందని. ఇప్పుడు తర్వాత మేమేం చేస్తాం, మాకు ఎగ్జాక్ట్గా అంటే అతనికి మాకు వచ్చే సబ్జెక్ట్స్ క్లయింట్స్ వాళ్ళకి చెప్పడానికి మేము ఒక హాఫ్ అన్ అవర్ మేము టైం ఇస్తాం. వాళ్ళు ఎంత చెప్పాలో మొత్తం చెప్పలేస్తాం. తర్వాత ఒక 15 minutes మా సెట్ ఆఫ్ క్వశ్చన్స్ మేము అడుగుతాం. అంటే వాళ్ళు చెప్పిన దాంట్లోంచి, అంటే మీకు చిన్నప్పుడు ఎలా ఉంది, ఫాదర్ మదర్ ఎలా ఉండే, వాళ్ళ అప్బ్రింగింగ్ ఎలా ఉంది, టీచర్స్ది మీకు ఎలా ఉంది అంటే మేము క్వశ్చన్ చేసినప్పుడు కూడా మాకు అక్కడ కూడా ఆన్సర్ రాకపోతే మేమేం చేస్తామంటే ఆ సబ్జెక్ట్ని మేము రిలాక్సేషన్లో తీసుకుని వెళ్ళి కాన్షియస్ మైండ్ పడుకుంటే సబ్ కాన్షియస్ మైండ్ని క్వశ్చన్ అడుగుతాం. ఇతను దాంట్లో ఎందుకు ప్రోగ్రామ్ అయితే ఎందుకు నువ్వు చేయలేకపోతున్నావు ఏంటి అంటే వాళ్ళకి తెలీదు. ఒకప్పుడు సరే నేను చిన్నప్పుడు నేను ఇలా అనుకున్నాను, ఇలా నాకు చెప్పారు, నేను ఇదే మైండ్లో ఇదే కరెక్ట్ అనుకో, నేను అలాగా పదే అందరితో నేను చెప్పేటోడిని అని వాళ్ళకి తెలియకుండా సబ్ కాన్షియస్ ఆన్సర్ వస్తుంది. అప్పుడు ఒరిజినల్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. అప్పుడు మాకు ఓకే ఫైన్, యాక్చువల్ ప్రాబ్లం ఇది, రూట్ కాజ్ ఇది. అంటే మేమేం చేస్తామంటే ఇప్పుడు మళ్ళీ మొత్తాన్ని మేము బయటికి తీసుకొచ్చి మీ సబ్ కాన్షియస్ మైండ్ మాకు వచ్చి ఆన్సర్ ఇదండి, డూ యూ వాంట్ టు చేంజ్ ఇట్ అని మేము వాళ్ళ పర్మిషన్ వాళ్ళ అప్రూవల్ తీసుకున్నాక ఎస్ సార్ ఐ వుడ్ లైక్ టు చేంజ్ అన్నప్పుడు మళ్ళీ మేము అతను ట్రాన్స్లో తీసుకుని వెళ్ళి ఆ పాత ప్రోగ్రామ్ తీసేసుకొని అక్కడ ఏం చేస్తామంటే మీకు ఎటువంటి కండిషన్ లేకుండా మీరు పడుకున్నా పడుకోకపోయినా మీకున్న హై ఐక్యూ ప్రకారం మీరు ఎగ్జామ్ని రాస్తున్నారు, బాగా రాస్తున్నారు, సక్సెస్ వస్తుంది అని మేము ప్రోగ్రామ్ని మార్చేస్తాం. ఓకే గుడ్ సార్. అంటే జనరల్గా ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లోకి వెళ్ళి ఇప్పుడు చాలామంది పేరెంట్స్ ఏం చేస్తుంటారంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళ పిల్లల్ని కంపేర్ చేయడము, లేదంటే వేరే పిల్లలతో కంపేర్ చేయడము, నువ్వు ఇట్లా అంటుంటారు కదా. సో ఇలాంటి వాటి వల్ల కూడా డెఫినెట్గా ఎఫెక్ట్ పడుతుందా? అంటే ఒక పేరెంట్స్ ఒకటే కాదు, ఈవెన్ వాళ్ళు క్లాస్ రూమ్స్లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ కంపారిజన్లో కానీ వాళ్ళు తెలియక చేసి ఉండొచ్చు, తెలిసి చేసి ఉండొచ్చు, బట్ చాలామంది ఇట్లా కంపారిజన్స్ అయితే చాలా జరుగుతూ ఉంటాయి. ఈవెన్ ఫ్యాకల్టీస్ కూడా, అంటే కోచింగ్స్ దగ్గర ఉన్నప్పుడు ఇట్లాంటివి జరుగుతుంటాయి. నిజంగా ఇది వాళ్ళ సక్సెస్కి ఎఫెక్ట్ అవుతుందా? డెఫినెట్గా సార్. ఇప్పుడు మనం సైకాలజిస్ట్ ఉన్నారండి, సాక్రటీస్ ఉన్నారు. అతని ఒక ఫేమస్ కొటేషన్ ఏంటంటే, నాకు ఒక చైల్డ్ అంటే 7 సంవత్సరాల లోపున్న ఒక అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ ఒక వ్యక్తిని ఇస్తే నేను ఒక మహాపురుషుని తయారు చేస్తాను చెప్పి అతను స్టేట్మెంట్ చెప్పాడు. దీనికి కారణం ఏంటంటే జన్మించిన ప్రతి వ్యక్తి అప్ టు 7 years వరకు ఓన్లీ సబ్ కాన్షియస్ మైండే బాగా యాక్టివ్ ఉంటుంది. అంటే చిన్నతనం పుట్టినప్పటి నుంచి అతను 7 సంవత్సరాల వరకు అతని సబ్ కాన్షియస్ మైండ్కి అతను ఏమేమి పరిస్థితులు వింటున్నాడో, చూస్తున్నాడో, గ్రహిస్తున్నాడో అన్ని డైరెక్ట్గా సబ్ కాన్షియస్ మైండ్కి వెళ్ళి స్టోర్ అవుతాయి. సో సబ్ కాన్షియస్ 7 years తర్వాత నుంచి కాన్షియస్ మైండ్ డెవలప్ అయ్యి పిల్లలు రీజనింగ్ చేయడం స్టార్ట్ చేస్తారు. మీరు గమనించుంటారు, ఇప్పుడు మనకి కిడ్స్ స్కూల్లో వేస్తుంటారు, డే కేర్లో వేస్తుంటారు, యూకేజీ ఎల్కేజీ ఫస్ట్ క్లాస్. ఇది వచ్చినప్పుడు పిల్లలకి నాన్న నువ్వు చదువుకునే టైం ఏంటంటే ఎస్ మమ్మీ అని చెప్పి బుక్ తీసుకుని వస్తాడు. అదే పిల్లోడు 7 సంవత్సరాలు 8 సంవత్సరాల తర్వాత చదువుకుంటే ఇప్పుడు కాదు నా ఫ్రెండ్స్ ఆడుతున్నారు నేను ఆడుకుంటాను, అందరి ఫ్రెండ్స్ ఆడుకుంటే నేను చదువుకోవడం ఏంటి, అందరికి చదువుకున్నా అని రీజనింగ్ లాజిక్ వచ్చేస్తుంది. 7 years వరకు అలా ఉంటుంది. 7 years వరకు ఒబీడియన్స్ ఉంటుంది. ఎందుకంటే సబ్ కాన్షియస్ మైండ్ ఈస్ ద ఒబీడియంట్ మైండ్, వెరాజ్ కాన్షియస్ మైండ్ ఈస్ ద క్వశ్చనింగ్ అండ్ లాజికల్ మైండ్. సో 7 years లోపు అంత ఎలా ఉంటుంది అంటే సబ్ కాన్షియస్ మైండ్ ఏది చెప్పినా గ్రహిస్తారు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే తల్లిదండ్రులు చదువుకొని వారు ఉంటారు, లేదా కొంతమంది బాగా చదువుకొని ఉంటారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకి తెలుసో తెలియకో పిల్లవాడికి కొన్ని విషయాలు చెప్తుంటారు. నాన్న చదువుతూనే మనం పాస్ అవుతాము, చదువుతూనే పాస్ అవుతాము. హార్డ్ వర్కర్ ఉన్నారు, స్మార్ట్ వర్కర్ ఉన్నారండి. హార్డ్ వర్కర్స్ ఏమో ఎగ్జాంపుల్ చెప్పండి, హార్డ్ వర్కర్స్ ఒక పెద్ద కంపెనీలలో ఎంప్లాయీస్గా ఉన్నారు. స్మార్ట్ వర్కర్స్ వాళ్ళు కంపెనీస్ని పెట్టారు. ఇప్పుడు స్మార్ట్ వర్కర్ దగ్గర ఎవరైతే స్మార్ట్గా చదివాడో అతని దగ్గర హార్డ్ వర్క్ చేసి చదివిన వాళ్ళు ఎంప్లాయీస్గా ఉన్నారు. ఇప్పుడు మీరు ఎవరిని మీరు ప్రైజ్ చేస్తారు, ఎవరిని మీరు గ్రేట్ అంటారు? డెఫినెట్గా స్మార్ట్ వర్కర్. ఎందుకంటే ప్రతి ఒక్కరు కోరేది ఏ తల్లిదండ్రులైనా ఎంప్లాయీగా ఉండాలనుకుంటారు, లేదా తన కొడుకు ఎంటర్ప్రెనర్ అవ్వాలనుకుంటారు. ఇప్పుడు ఇక్కడ నేను అనేది ఏంటంటే హార్డ్ వర్క్ చేయించొద్దని నేను మాట అనట్లేదు, కానీ మీరు వ్యక్తికి మీ బిడ్డ మీ పిల్లవాడికి మీ కూతురికి మీరు ఏం ప్రోగ్రామింగ్ ఏ విధంగా మీరు మైండ్ ప్రోగ్రామ్ చేస్తున్నారు అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్ టు 7 years నేను చెప్పేది ఏంటంటే ఈవెన్ మీరు మీ ఫాదర్ అంటే మదర్ కన్సీవ్ అయిన టైం నుంచి కూడా ఇది ఏమవుతుందంటే మనం ప్రతి ఒక్క మాటకి క్వాంటమ్ సైన్స్ ఏముంటుందంటే ఎవ్రీ వర్డ్ ఎవ్రీ థాట్ ఈజ్ ఎనర్జీ అంటుంది అనమాట. ఒక మాట అయినా ఎనర్జీ. ఇప్పుడు మీరు పాస్ అనే దానికి మీకు ఒక ఇమేజ్ ఉంది, ఒక పిక్చర్ ఉంది. ఫెయిల్ అనే దానికి ఒక పిక్చర్ ఉంది. ఇప్పుడు మీరు దా మూమెంట్ మీరు ఫెయిల్ అవుతాం అనగానే ఒక పిక్చర్ వచ్చేస్తుంది మైండ్లోకి.
ఎందుకంటే ఫెయిల్ అంటే ఫెయిల్ అవుతే ఎలా చెప్తారు వాళ్ళు, నాన్న నువ్వు ఫెయిల్ అవుతే జీవితంలో నీకు డబ్బు ఉండదు, నీకు తినడానికి తిండి ఉండదు, లేకపోతే అది కష్టాలు అంటారు. పాస్ అవుతే నీకు లైఫ్ బాగుంటుంది, నీ దగ్గర బంగ్లా ఉంటుంది, కారు ఉంటుంది అని. ఏంటంటే ఈ వర్డ్స్కి ఏం చేస్తారంటే కొన్ని ఇమేజెస్ని కొన్ని స్టేట్స్ని వీళ్ళు యాడ్ చేసి పెట్టినప్పుడు ఇది ఒక ఫామ్ అయిపోతుంది. ఇప్పుడు మనం వ్యక్తిని పిలిచి నాన్న నువ్వు చదవకపోతే ఫెయిల్ అయిపోతావు, ఫెయిల్కి ఒక ఇమేజ్ ఉంది, అది మైండ్లో స్టోర్ అయిపోతుంది. పాస్కి ఒక ఇమేజ్ ఉంది, మైండ్లో స్టోర్ అయిపోతుంది. సక్సెస్కి అలాగే ఒక ఇమేజ్ ఉంది. మన సబ్ కాన్షియస్ మైండ్కి భాష అనేది కాదండి, దానికి ఏంటంటే ఇమేజ్ అనేదే దాని లాంగ్వేజ్. ఏ భాష సబ్ కాన్షియస్ మైండ్ లాంగ్వేజ్ వర్డ్స్ కాదు, దాని యొక్క లాంగ్వేజ్ అనేది ఇమేజెస్ అనమాట. సో మీరు ప్రతి వర్డ్కి ఒక ఇమేజ్ ఉంది, ప్రతి వర్డ్కి ఒక ఎనర్జీ ఉంది, ప్రతి వర్డ్కి ఒక ఫ్రేమ్ ఉంది. మీరు అనే ప్రతి ఇమేజ్ మైండ్ ఎలా తీసుకుంటుంది దానికి ఇమేజ్ లాగా తీసుకొని ఫైల్స్ లాగా మనం మొబైల్ ఫోన్లో లేకపోతే మన ల్యాప్టాప్లో మన ఫోటో గ్యాలరీస్ మనం పెడతాం, అలాగా ప్రతి ఒక్క దానికి ఇమేజ్ స్టోర్ చేసి పెడుతుంది. ఇది ఏమవుతుంది అంటే మనకి తెలియకుండా ఈ ఫైల్ ఉండిపోతుంది చిన్నప్పటి నుంచి. ఈవెన్ మదర్ కన్సీవ్ అయినప్పుడు తను ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లము, హస్బెండ్ తోటో లేకపోతే ఇన్లాస్ తోటో లేకపోతే తన పర్సనల్ ప్రాబ్లంలోనో కన్సీవ్ అయ్యేటప్పుడు ఏం చేస్తుందంటే కొన్ని డిఫరెంట్ థాట్స్ పెట్టుకుంటుంది. అరే నేను ఇంత ఫైనాన్షియల్ ప్రాబ్లంలో నా పిల్లోడిని నేను ఎలా పోషించగలను, నేను ఎలా చదివిగలను అని చెప్పి తన యొక్క థాట్స్ పెట్టుకున్నప్పుడు తను తల్లి ఎలా తిండి తింటే బిడ్డకి ఎలాగ ఎనర్జీ వెళ్తుందో తన యొక్క థాట్స్ కూడా ఒక ఎనర్జీగా బిడ్డకి వెళ్తాయి. తన థాట్స్, ఎమోషన్స్, ఫీలింగ్స్ కన్సీవ్ టైంలోనే. మనం మైథాలజీ చదివితే మనం అభిమన్యు గురించి ఒక స్టోరీ విన్నాం. కృష్ణుడు చక్రవ్యూహంలో ఎలా అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు తల్లి ప్రెగ్నెంట్తో ఉంటుంది, బిడ్డ లోపల ఉంటాడు, అది స్టోరీ వినేసి అతను వెళ్ళగలుగుతాడు. కానీ తర్వాత ఏమవుతుందంటే బయటికి ఎలా రావాలనే పార్ట్ మిస్ అయిపోయింది, తల్లి వినలేదు, తను నిద్రపోయింది. నిద్రపోయినప్పుడు తను నిద్రపోయింది, బిడ్డ కూడా నిద్రపోయాడు. ఆ సెకండ్ పార్ట్ వినలేదు, ఎంట్రీ విన్నాడు, ఎలా ఎంట్రీ చేయాలనేది, ఎగ్జిట్ వినలేదు. సో అదే విధంగా ఇక్కడ కూడా ఏమవుతుంది అంటే తల్లి కన్సీవ్ అయ్యే టైంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే మనకు డాక్టర్స్ ఏమంటారంటే మీకు ఒక మంచి అందమైన బిడ్డ, ఒక హెల్దీ బిడ్డ, ఒక బిడ్డ అంటే మీరు ఇంట్లో ఫొటోస్ పెట్టుకోమంటారు. గోడల మీద మీరు స్మార్ట్ బేబీ, బ్యూటిఫుల్ బేబీ, కలర్ బేబీని అని రాసుకోమని చెప్పలా, ఏమన్నారు పిక్చర్స్ పెట్టమంటారు. ఎందుకంటే మైండ్ పిక్చర్స్ని అర్థం చేసుకుంటుంది. మీరు ఎప్పుడైతే మీరు పిక్చర్స్ చూస్తూ ఉన్నారు అనుకోండి, మీరు ఆ ఇమేజ్ మీకు కావాల్సిన పిక్చర్ని మీ ముందు పెట్టుకొని రోజుకి మీరు ఒక 10 సార్లు ఆ పిక్చర్ చూసుకొని ఆ పిక్చర్ మీ కళ్ళ ద్వారా మీ మైండ్లోకి వెళ్ళిపోయి ఒక పిక్చర్ ఇమేజ్ ఫామ్ అయిపోతుంది. సబ్ కాన్షియస్ మైండ్ ఆ పిక్చర్ని తీసుకొని ఎగ్జిక్యూట్ చేసి మీ యొక్క చూసిన ఇమేజ్ ప్రకారం మీ లైఫ్లో విషయాన్ని జరిగేటట్టు చేస్తుంది. ఓకే. ఇదండి ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో హార్డ్ వర్కింగ్ కంటే కూడా ఇప్పుడు ఒకవేళ ఈ హిప్నోథెరపీ కావచ్చు, హిప్నోటిజం కావచ్చు, ఈ మైండ్ పవర్ ట్రైనింగ్ టెక్నిక్స్ అనొచ్చు, వీటన్నిటిని అలా సబ్ కాన్షియస్ మైండ్ని మనం ట్రైన్ చేసే విధానం ఇవి అంత పవర్ఫుల్ అయితే సార్ అందరూ యూజ్ చేయొచ్చు కదా. అంటే చాలామంది ఇప్పుడు నేను చెప్పినట్టు ఎంతోమంది స్టూడెంట్స్ ఫెయిల్ అవుతుంటారు. అంటే పర్టికులర్గా అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళకి వేరియస్ రీజన్స్ వల్ల డిఫరెంట్గా వాళ్ళు పెరుగుతుంటారు, ఫెయిల్ అవ్వడానికి రీజన్స్ వేరే ఉండొచ్చు. బట్ ఒకవేళ 100% ఇది ఇంత పవర్ఫుల్ అయితే వీటన్నిటిని ఓవర్కమ్ చేసి ఈ పర్టికులర్ ప్రాసెస్ని ఫాలో అవ్వచ్చు కదా. డెఫినెట్గా ఫాలో అవ్వచ్చండి. అంటే ఎందుకు ఫాలో అవ్వరు మరి చాలామంది, స్టూడెంట్స్ కావచ్చు, వేరే వాళ్ళు కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, ఫ్యాకల్టీస్ కావచ్చు. మొట్టమొదటిగా ఏంటంటే అవగాహన లేదు సార్. ఓకే, ఇప్పుడు నాకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మీరు ఒక మొబైల్ ఫోన్ మీ బిడ్డకో లేకపోతే మీకే ఒక మొబైల్ ఫోన్ కొంటున్నారు. ఫస్ట్ ఫోన్ కొనేటప్పుడు మీరు అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ మీరు ఏం చేస్తారంటే ఆ ఫోన్ యొక్క ఫీచర్స్ మీరు చూస్తారు. దాని ర్యామ్ ఎంత, దాని హార్డ్ డిస్క్ ఎంత, దాని ప్రాసెసింగ్ స్పీడ్ ఏంటి, ఎంత సైజ్ ఉందని. కానీ ఏ రోజైనా నా యొక్క బ్రెయిన్ది ఫీచర్స్ ఏంటని ఏ రోజైనా కనుక్కున్నారా? లేదు. మనం చూడాలి. మనం ఒకసారి అసలు నాకు ఇవ్వబడిన అంటే గిఫ్ట్గా ఈ యొక్క హ్యూమన్ బాడీ అనేది ఇట్స్ గిఫ్ట్ ఆఫ్ గాడ్. సో ఇది ఎంత అద్భుతంగా పనిచేస్తుంది అనేది ఏ రోజైనా మనం దాని గురించి మనం తెలుసుకున్నామా? లేదు. మనం వెహికల్ గురించో లేకపోతే మనం తీసుకునే ఒక అసెట్ గురించి ఏదైతే లైఫ్ లాంగ్ లేని టెంపరీ ఉండే దాని గురించి మనం 10 సార్లు ఆలోచించి దానికి 10 మంది రివ్యూస్ తీసుకొని మనం చేస్తాం. కానీ నా మైండ్ ఎలా పనిచేయాలి, నా సబ్ కాన్షియస్ మైండ్ నేను ఎలా పనిచేసుకొని మనం ఎవరైనా క్వశ్చన్ చేసామా? ఎవరైనా అడిగామా? ఎక్కడైనా గూగుల్ చేసామా? లేదు. జనాలు అంటే మనుషులు ఏమనుకుంటారంటే ఓకే నేను ఏదైతే నేను ఆలోచిస్తున్నానో నా కాన్షియస్ మైండ్ ఆలోచిస్తున్నానో అదే నిజం, అదే వాస్తవము, సబ్ కాన్షియస్ మైండ్ పని లేదనుకుంటారు. కానీ నేను ఇందాక చెప్పిన ప్రకారము మన జీవితంలో ఒక 100 యాక్టివిటీస్ జరిగితే దాంట్లో 90 యాక్టివిటీస్ మనకు తెలియకుండా చేసేదే సబ్ కాన్షియస్ మైండ్. 10%. ఇప్పుడు మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో అది కేవలం 10%. 90% మనకు తెలియకుండానే సబ్ కాన్షియస్ మైండ్. ఇప్పుడు మీరున్నారు, ఇప్పుడు మనం ఒక వ్యక్తి మన ముందుకు వచ్చి ఇలా ఉంది అని చెప్పి ఒక స్ట్రెస్ ట్రామా ద్వారా వెళ్తున్నాడు. కాన్షియస్ మైండ్కి ఆ పర్సన్ని ఆ స్ట్రెస్ నుంచి ట్రామా నుంచి ఎలాగ రిలాక్స్ చేయాలో కాన్షియస్ మైండ్ తెలియదు, కానీ సబ్ కాన్షియస్ మైండ్ తెలుసు.
అతని ఒక 5 నిమిషాలు 10 నిమిషాల తర్వాత అతని స్ట్రెస్ని, యాంగ్జైటీని, హై బ్లడ్ ప్రెషర్ని, బీపీని కంట్రోల్ చేసి మళ్ళీ నార్మల్ తీసుకొస్తుంది. ఈ యొక్క అద్భుతమైన ఫీచర్ అనేది సబ్ కాన్షియస్ మైండ్ ఉంది కానీ కాన్షియస్ మైండ్ దగ్గర లేదు. కానీ మనకు తెలియకుండా అన్నీ జరుగుతున్నాయి. అవును. ఇప్పుడు మన బాడీలో ఒక వ్యక్తికి మనం ఏదైనా వాతావరణం కారణం వల్ల ఇంకా నానా కారణం వల్ల సపోజ్ ఫీవర్ వచ్చింది అనుకోండి, మెడిసిన్ తీసుకుంటాం తగ్గుతుంది. కానీ కొన్నిసార్లు మెడిసిన్ తీసుకోకపోయినా కూడా ఒక 4 అవర్స్ తర్వాత 5 అవర్స్ తర్వాత తగ్గిపోతుంది. ఎందుకంటే మన సబ్ కాన్షియస్ మైండ్ మన బాడీని హెల్తీగా చేయడం కూడా దానికి తెలుసు. ఓకే. సో మనకు తెలియకుండా ఇప్పుడు మనం పడుకునేప్పుడు మన బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతుందా? లేదు. హార్ట్ బీట్ ఆగిపోతుందా? లేదు. అన్ని ఫంక్షన్ అవుతున్నాయి. మనం ఎలా నైట్ పడుకున్నామో మార్నింగ్ లేచిన మనం ఫ్రెష్గా, ఎందుకు మనం ఫ్రెష్గా లెగుస్తున్నాం? పడుకునేటప్పుడు స్ట్రెస్ రోజంతా తిరిగి టయర్డ్ అయిపోయి పడుకున్నా మార్నింగ్ లేస్తుంటే ఫ్రెష్గా ఫీల్ అవుతాం. ఎందుకంటే మన సబ్ కాన్షియస్ మైండ్ మొత్తం బాడీని బ్రెయిన్ నుంచి అరికాల వరకు అన్ని ఆర్గన్స్ని మళ్ళీ ఆల్టర్ చేసేసి రిపేర్ చేసేసి మనల్ని రీజనరేట్ చేసి మళ్ళీ రీపవర్ ఇస్తుంది అనమాట. ఓకే. సో దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్. ఇది మనం కేవలం హెల్త్లోనే కాదు, మనకి జీవితంలో కావాల్సిన ప్రతి ఒక్క ఆస్పెక్ట్ దేనికైనా మనం ఇదే విధంగా సబ్ కాన్షియస్ మైండ్ యొక్క హెల్ప్ తీసుకొని మన లైఫ్ని సక్సెస్ఫుల్ చేసుకోవచ్చు. సో మీరు చెప్పినట్టు ఓవరాల్ అంటే చాలా మందికి అవగాహన లేక, Yes. అవేర్నెస్ లేక ఈ ప్రాబ్లం అంటున్నారు. అవును. జనరల్గా అంటే మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పటి నుంచి అంటే మీ దగ్గరికి డిఫరెంట్ టైప్ ఆఫ్ వాళ్ళు అంటే పేషెంట్స్ అంటారా, వాళ్ళు క్లయింట్స్ అంటారా, వాట్ ఎవర్, సో వస్తుంటారా అంటే ఇట్లాంటి ఇష్యూస్ వస్తుంటారు. వచ్చే వాళ్ళకు అంటే మీరు టెక్నిక్స్ ఇవ్వడము, Yes, sir. ప్రాసెస్ చేయడం జరుగుతుంది? ఎస్, డెఫినెట్గా సార్. అందులో ఏదైనా స్టూడెంట్స్ రిలేటెడ్ ఏమైనా ఎగ్జాంపుల్స్? డెఫినెట్ సార్. ఇప్పుడు మన దగ్గర చాలా మంది స్టూడెంట్స్ వస్తారు సార్. మెయిన్గా ఇప్పుడు పేరెంట్స్ కూడా ఎలా అప్రోచ్ అవుతారంటే, హిప్నోథెరపీ అనే దానికి వాళ్ళకి క్లియర్ డెఫినేషన్ తెలియకపోయినా ఒక సైకాలజిస్ట్ లేదా కౌన్సిలర్ అంటారు. అవును. ఎందుకంటే మనం ఏంటంటే మన యాడ్లో మన ఫర్ కౌన్సిలింగ్ అండ్ థెరపీ అపాయింట్మెంట్ బుక్ చేసుకుంటాం. వీళ్ళు అంటే కౌన్సిలర్ అంటారు. ఇప్పుడు జనరల్గా యూజువల్గా ప్రతి పేరెంట్కి ఒక కౌన్సిలర్ దగ్గర తీసుకెళ్ళొచ్చు అనేది అవగాహన ఉంది. వాళ్ళు కౌన్సిలర్ గానే అనుకొని వస్తారు. మేము ఒక కౌన్సిలర్గా సార్ మా పిల్లలు చదవట్లేదు సార్ మీరు కొంచెం చెప్పండి అని. మేము అప్పుడు ఏం చేస్తాం, మేము కౌన్సిలింగ్లో ఫస్ట్ తల్లిదండ్రులు మాట్లాడతాము, తర్వాత స్టూడెంట్తో మాట్లాడి నాన్న నువ్వు ఎందుకు చదవలేకపోతున్నావు, నీ కారణం ఏంటి అని అడుగుతాం. సో వాళ్ళకి ఫ్రీ విల్గా నాకు ఇష్టం లేదు సార్ చదవడం అనేది కొంతమంది అలా చెప్తారు. లేదు సార్ నేను ట్రై చేస్తున్నాను సార్, నేను ట్రై చేస్తున్నాను కానీ మరి ఎందుకు నా వల్ల కావట్లేదు అంటారు. సో మేము అదే అయిపోయినాక మళ్ళీ మేము పేరెంట్స్ క్వశ్చన్ చేస్తాం, చేసి ఇలా చేసిందని మేము అంటాం. ఇది యాక్చువల్గా పిల్లోడు విల్లింగ్గా చదువుకోవడం కానీ, కానీ ఇతనికి సబ్ కాన్షియస్ మైండ్లో ఎక్కడో ఇతనికి అది సపోర్ట్ చేయట్లా. కాబట్టి అది ఏంటని చెప్పి మేము చెప్తాం, మేము ఇలా ఉందండి, మేము సబ్ కాన్షియస్ మైండ్లో ఇతనికి సమ్ బ్లాక్స్ ఉన్నాయి, ఆ బ్లాక్స్ని మనం తీయాలంటే హిప్నోథెరపీ చేయాల్సిందే. సో దీనికి హిప్నోథెరపీ ఎలా జరుగుతుంది, అది ఏంటి మనం దానికి ఎక్స్ప్లెయిన్ చేసి మన వాళ్ళు గైడ్ చేసినప్పుడు వాళ్ళు ఓకే అనుకుని వాళ్ళు మనం థెరపీకి వస్తారు అన్నమాట. సో అప్పుడు మనం థెరపీ చేసి వాళ్ళు ట్రీట్ చేస్తాం. దాని తర్వాత వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇచ్చినవి చాలా ఉన్నాయి. సార్ థెరపీకి ముందు పిల్లవాడు ఇలా ఉండేది కానీ ఇప్పుడు చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది సార్, తనకు చదువుతున్నాడు, 100% పాజిటివ్ రిజల్ట్ సార్. ఎందుకంటే మనం ఏంటంటే ఏదైతే సరిగ్గా పనిచేయట్లేదు అనే దాన్ని, అంటే ఏదైతే మనం చదవనివ్వకుండా స్టూడెంట్ని బిడ్డని పిల్లవాడిని బ్లాక్ చేసేది ఇది, మన బ్లాకింగ్ తీసినప్పుడు అతను చదువుకోవడానికి సక్సెస్ అవ్వడానికి మార్గం క్లియర్ అయిపోద్ది. సో రూట్ క్లియర్ అయిపోతే ఒకసారి వ్యక్తి ముందుకు వెళ్ళడానికి రెడీ అయినప్పుడు ఏం బ్లాక్స్ లేకపోతే సక్సెస్ఫుల్గా వెళ్ళిపోతాడు. సేమ్ ఇదే విధంగా అది జరుగుతుంది సార్. ఇది నాకు కూడా సస్పెన్స్ ఉంది. బట్ జనరల్గా ఇప్పుడు చాలా మంది ఫర్ ఎగ్జాంపుల్ నీట్ జేఈ ఎగ్జామ్స్ అని అంటే ఇంటర్ పిల్లలు రాస్తుంటారు, లేదంటే చాలా మంది ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలని యూపీఎస్సీకి ఇయర్స్ కష్టపడుతుంటారు. అదొకటే కాదు, ఒక నార్మల్ ఇప్పుడు రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి లేదంటే చాలా బీద ఫ్యామిలీ నుంచి వచ్చి ఒక గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలనేది చాలా అంటే మోటివేషన్ తోటి చాలా కన్సిస్టెంట్గా ప్రిపేర్ అవుతుంటారు. బట్ స్టిల్ కొన్ని రీజన్స్ వల్ల మేబీ అది ఏమైనా రీజన్స్ కావచ్చు క్లియర్ చేయలేకపోతుంటారు. నిజంగా మనకి ఈ సబ్ కాన్షియస్ మైండ్ అనొచ్చు, లేదంటే హిప్నోథెరపీ పవర్ అనొచ్చు, ఈ టెక్నిక్స్ వల్ల 100% అంటే వర్కౌట్ చేసి వీళ్ళని ఎగ్జామ్స్ క్రాక్ చేసేలాగా చేయొచ్చా? 100% సార్. వాళ్ళు ఎట్లాంటి దాంట్లో ఉన్నారు? 100% సార్. విల్ ఉంది, నేను ఇది చేయాలి అన్నప్పుడు 100%. నేను అదే కంపల్సరీ వాళ్ళు క్లాక్ చేద్దామని అనుకుంటున్నారు. బట్ మేబీ కొన్ని రీజన్ కొన్నిసార్లు ఫెయిల్ అవుతుంటారు. బట్ అట్లాంటి వాళ్ళని నిజంగా క్లాక్ చేయొచ్చు. దీనికి ఏమవుద్దంటే ఇప్పుడు మీరు అన్నారు జేఈ నీట్స్ అనేది యూజువల్గా మనం ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళకి ఏంటంటే ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటారు. అవును. మీరు ఫస్ట్ వర్డ్లోనే మీ కాంపిటేటివ్ అనే దాంట్లోనే కాంపిటీషన్ ఉంది. అవును. మీరు ఆల్రెడీ పిల్లవాడిగా నేను కంపీట్ అవ్వాలి అంటే నేను 10 మంది నాతో పాటు కంపీట్ చేసే వాళ్ళు 10 మంది ఉన్నారు. ఇప్పుడు నేను అంటానంటే మీకు ఒక గోల్ అచీవ్ చేయడానికి మీకు కాంపిటీషన్ లేదు, మీరు ఒక్కరే. అంటే మీరు మీ మైండ్ ఎలా ఉంటుందండి, అంటే మీరు కూల్గా ఉంటారు, రిలాక్స్గా ఉంటారు. 10 మందిలో మీరు గెలవాలి అంటే మీకు ఆటోమేటిక్గా మీ మైండ్లో సైకలాజికల్ స్ట్రెస్ వచ్చేసింది. అంటే మీరు కాంపిటీషన్ అనేది మీరు చదివేటప్పుడే స్టార్టింగ్ నుంచి మీరు బిల్డ్ చేసేసారు.
అవును. జేఈ మెయిన్ అనేది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ క్లియర్ చేయాలి, చాలా టఫ్ ఉంటది, కరెక్షన్ అవును. చాలా టఫ్ ఉంటదని ఇన్ని మనం ఆ వ్యక్తికి స్ట్రెస్ రావడానికి మన కారణాలు దానికి కలిగిన ట్రిగ్గర్స్ అన్ని మనం క్రియేట్ చేసి పెట్టేస్తున్నాం. అవును. ఇప్పుడు దీన్ని ఇచ్చేసుకొని ఇన్‌స్టిట్యూట్స్ ఏం చేస్తాయి? మేము ఇలాంటి కాంపిటీషన్ ఎగ్జామ్స్‌కైనా మేము ఈజీగా పాస్ చేసే మా మెథడ్స్ అని అంటాం. అవును. ఇది ఓకే. అవును. వాళ్ళ పరంగా వాళ్ళు వాళ్ళు ఎడ్యుకేషన్ చెప్తున్నారు, వాళ్ళు కోచింగ్ ఇస్తున్నారు, మెథడ్స్ నేర్పిస్తున్నారు. కానీ సైకలాజికల్‌గా ఇది కాంపిటీషన్. హ్మ్. కాంపిటీషన్ అంటే మనం ఇప్పుడు వరల్డ్ క్రికెట్ మ్యాచ్‌లకి మనం వెళ్ళినప్పుడు అందరికీ ప్రతి ఒక్క టీమ్ గెలుస్తదండి? లేదు గదా! అవును. ఇప్పుడు ఒక 14 టీమ్‌లు కంప్లీట్ అవుతున్నాయి. ఒకటే టీమ్ ఫైనల్‌కొస్తది. అవును. మిగతా 13 మంది అయితే ఫెయిల్ అవుతారు ఫెయిల్ గదా! అవుతారు. ఇప్పుడు కాంపిటీషన్ లేదనుకోండి, మీరు ఒక్కరే ఒకరు. హ్మ్. వరల్డ్ కప్‌లో ఇంకా ఇండియా ఒక్క గేమ్ కాంపిటీషన్ ఉంది. ఏముండదు ఇంకా. కాంపిటీషన్ లేనప్పుడు ఈజీగా మీరే విన్నర్. అవును. సో, ఇండెఫినిట్‌గా మీరే విన్నర్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మనం ఈ ఎగ్జామ్స్‌కి మనం కాంపిటీషన్ అని ఒక ట్యాగ్ పెట్టేసి తెలియకుండానే ఒక సైకలాజికల్ స్ట్రెస్, ఒక సైకలాజికల్ బ్లాక్‌ని మనం క్రియేట్ చేస్తున్నాం అది. అవును. ఇప్పుడు ఇక్కడ ఏమైపోతుందంటే నేను ర్యాంక్ కొట్టాలి, నేను హ్మ్. బాగా చదవాలి, నేను అది చేయాలి అని చెప్పి ఇవన్నీ వాస్తవమే. హ్మ్. కానీ దీన్ని పర్వాలేదు, హ్మ్. నా మైండ్ ఇది చేయగలదు, నేను హ్మ్. అందరికంటే నేను ఎక్సెల్ చేయగలను, అందరికంటే నాకు ర్యాంక్ రాకూడదని చెప్పి మనలో మనం సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ బూస్టింగ్ మనం చేసుకొని మన మైండ్ సెట్‌ని ఆ విధంగా ట్యూన్ చేసినప్పుడు హ్మ్. మన సబ్‌కాన్షియస్ మైండ్‌కి అదే విధంగా హెల్ప్ చేస్తుంది. ఓకే సార్. జనరల్‌గా ఇప్పుడు ఇందులోనే ఇంకోటి కొంతమంది స్టూడెంట్స్ ఎట్లుంటారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూపీఎస్సీ ఉంది. లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్. మన యెస్. తెలుగు స్టేట్ వాళ్ళు చాలామంది అవేర్‌నెస్ లేకనో చాలామంది అటెళ్ళరు. ఎవరికైనా తెలిసినా గూడా సెంట్రల్ గవర్నమెంట్ తోటి ఆ జాబ్స్ తోటి మనమేడ కాంపిటీట్ అవ్వగలుగుతాం చాలామంది ఉంటారు. కరెక్ట్. సో, ఆల్ ఓవర్ ఇండియా రాస్తారు. మనతోటి గాదు. నార్తోళ్ళు చాలా స్ట్రాంగ్ ప్రిపేర్ అవుతుంటారు. ఇట్లాంటి మైండ్ సెట్ తోటి ఫస్టే అప్లై చేయకుండా పోయేటోళ్ళు గూడా ఉంటారు యెస్. చాలామంది. అదే అంటున్నాను. ఇప్పుడు ఈ మైండ్ స్ట్రెస్, మైండ్‌లో ఉన్న బ్లాక్స్ ఆ! ఒకరేమో అప్లై చేస్తారు, అవును. ఎగ్జామ్‌కెళ్ళరు. అవును. అది అప్లై గూడా. చేయనోళ్ళు ఒక కేటగరీ అయితే, ఆ! అప్లై చేసి తర్వాత వీళ్ళు చెప్పింది మాటలు విని అంటారు. అవును. అంతా కాంపిటీషన్‌లో నువ్వేం చేస్తావు? ఆ! అవునండి. నువ్వెక్కడొస్తావు? నీ ఇట్లాంటివి వల్ల ఉంటాయి. ఎక్కడవుతది? అవును. నువ్వు స్కూల్ ఎగ్జామ్సే పాస్ కాలేదు అనేటప్పటికి ఎగ్జామ్ కూడా ఎళ్ళరు. ఇదంతా కొంతమంది గూడా ఇండైరెక్ట్‌గా మన మైండ్ దాని ద్వారానే దాని ద్వారా పనిచేస్తుంది. ఆగిపోతారు. వాళ్ళే బ్లాక్ పెట్టేసుకున్నారు. మూడో కేటగరీ అంటే ఎగ్జామ్‌కెళ్తారు. హ్మ్. అక్కడొచ్చిన జనాలు, అక్కడ వాళ్ళ హావభావాలు వాళ్ళు చూసి వాళ్ళందరూ బాగా ఇదయ్యారు. పెద్ద పెద్ద ఇద్దరి నుంచి వచ్చారు. నేను ఎక్కడ అవుతానని చెప్పి అక్కడ కూడా మైండ్‌లో ఒక స్టేట్ ఆఫ్ మైండ్ చేంజ్ అయిపోయి ఎగ్జామ్ సరిగ్గా ప్రిపేర్ చేయరు. అవును. అక్కడే ఫెయిల్ అవుతారు. అవును. తర్వాత ఏమవుతది? కాంపిటీషన్ ఆల్రెడీ ఉంది. ఇప్పుడు ఇవన్నిటికి మీరు ఎగ్జామ్‌లో మీ యొక్క బెస్ట్ ఇవ్వడానికి క్వెషన్ పేపర్ కాంట్రిబ్యూషన్ చేస్తుందా? మీ మైండ్ కాంట్రిబ్యూట్ చేస్తుందా? హ్మ్. మన మైండే మైండ్ కాంట్రిబ్యూట్. కాంట్రిబ్యూట్ ఎందుకంటే చేస్తుంది. నీ మైండ్‌లో నీ గురించి, నీ ఎగ్జామ్ గురించి, నీ యొక్క ర్యాంకింగ్ గురించి, నీ పాస్ పర్సెంటేజ్ గురించి నువ్వేం ఫీల్ అవుతున్నావు? దాని హ్మ్. ప్రకారం నీ మైండ్ ఆ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అయ్యేటట్టు చేస్తది. మనం యూజువల్‌గా కొంచెం అప్‌సెట్‌గా, డల్‌గా ఉన్నప్పుడు మనం ఏ పని మనం చేయలేం. హ్మ్. కానీ అదే మనం కొంచెం హ్యాపీగా, జాయ్‌గా ఉన్నప్పుడు మనం ఒకటి చేయాల్సిన పని కూడా మనం 2 డబుల్ పనులు చేస్తాం. హ్మ్. ఇదేంటంటే మన మైండ్‌లో ఆటోమేటిక్‌గా మనకి ఆ బూస్టింగ్ అనేది మనకు ఆ విధంగా వస్తది. అవును. మైండ్ కూడా మన యొక్క ఆ విధంగా హార్మోన్స్ క్రియేట్ అయ్యి, ఆ విధంగా మనం ఆ యొక్క చేసే వర్క్‌లో హ్మ్. ఎక్సెల్ అవ్వడానికి 100% మనకు సపోర్ట్ చేస్తది. ఓకే. ఓకే. ఇదండి. అదే జస్ట్ ఎగ్జాంపుల్ యూపీఎస్సీ రీసెంట్‌గా 2024లో ఎవ్రీ ఇయర్ గూడా అప్రాక్సిమేట్‌గా 15 లాక్స్ వరకు అప్లై చేస్తారు. యెస్. అందులో 50% ఎగ్జామే రాయరు. హ్మ్. సో, ఇదంతా గూడా దీని నుంచి యెస్. అంటారు. అప్లై యెస్. చేసేటప్పుడైతే చేశారు. అప్లై యెస్. చేస్తున్నారు. యెస్. సో, 15 లాక్స్ వరకు అప్లై చేస్తారు. ఒక 50% రాస్తారు. అందులో అవును. ఇంక ఫెయిల్ అవ్వడం అనేది సరే డిఫరెంట్ అవును. థింగ్. బట్ 50% యెస్. అప్లై చేసి అటెంప్ట్ గూడా చేయరు. కాన్ఫిడెన్స్ లేకపోయిన ఆ! కారణం సార్. కాన్ఫిడెన్స్ అంటే ఇప్పుడు సో, మన అవన్నీ గూడా కాన్ఫిడెన్స్‌ని సబ్‌కాన్షియస్‌కి రిలేటెడ్. ఇప్పుడు మన కాన్ఫిడెన్స్ అంటే మనం ఎక్కడ డిఫైన్ చేస్తాము? హ్మ్. కాన్షియస్‌గా మీకు ఎగ్జామ్‌ది నోటిఫికేషన్ పడింది. మీరు అప్లై చేశారు. కాన్షియస్‌గా చేశారు. అవును. కానీ మీరు ఎగ్జామ్‌కి ఎళ్ళాలా? వద్దా? అనేది లేదా అప్లై చేయాలా? వద్దా? అనేది హ్మ్. అది ఎక్కడి నుంచి వస్తది? ఫస్ట్ మీలో కాన్ఫిడెన్స్ ఉంటేనే మీరు చేస్తారు. అవును. ఇప్పుడు ఈ కాన్ఫిడెన్స్ అనేది మీరు ఆ కాంపిటీషన్ ఎగ్జామ్ పోయింది. నేను క్లియర్ చేయగలనా? లేదా? అనే దానికి మీ మైండ్‌లో ఉన్న ఒక స్టేట్ ఆఫ్ ఒక థాట్ మిమ్మల్ని అప్లై చేయడానికో, లేకపోతే చేయకుండా ఉండడానికో కారణమవుతది. ఓకే. ఓకే. సార్ ఇంకొకటి జనరల్‌గా అంటే ఇప్పటివరకు మనం బేసిక్స్ అన్నీ చూసినాము దీని గురించి. ఒక కాంపిటీటివ్ ఎగ్జామ్ స్టూడెంట్ కావచ్చు, లేదంటే ఓవరాల్‌గా ఎనీ స్టూడెంట్. వాళ్ళు జనరల్‌గా ఫేస్ చేసే ఇష్యూస్ ఏంటంటే, వాళ్ళకు ప్రిపేర్ అయ్యేటప్పుడు చాలా మోటివేటెడ్‌గా స్టార్టింగ్‌లో బానే ఉంటది. ఒక కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో. కొన్ని రోజుల తర్వాత వాళ్ళు డీమోటివేట్ అవుతుంటారు. యెస్. లేదంటే కొంచెం స్ట్రెస్ ఫీల్ అవుతుంటారు. యెస్. కొంచెం యాంగ్జైటీ ఉంటుంది. అవును. లేదంటే ఫెయిల్ అయితామేమన్న ఫియర్ ఉంటుంది. అవును. అంటే ఎక్కువ సేపు చదవలేకపోవడం, లేదంటే ఈ మెమరైజింగ్ పవర్ ఇలాంటి ఇష్యూస్ చాలా ఉంటాయి. అవును. ఒక్కొక్క దాని గురించి డీటెయిల్‌గా మాట్లాడదాం. ఫస్ట్ ఒక స్టూడెంట్ ఆర్ ఒక ఎనీ పర్సన్ వాళ్ళ యొక్క ఐక్యూ లెవెల్స్ గానీ, ఆర్ మన సబ్‌కాన్షియస్ మైండ్ యొక్క పవర్‌ని పెంచగలమా? ఆ అదే ఉంటుందా? ఆ ఛాన్స్ 100% ఉంటుందా? డెఫినిట్‌గా. దానికి కొన్ని టెక్నిక్స్ చెప్పండి సార్. ఇప్పుడు బేసికల్‌గా మనకి ఇప్పుడు మనకి ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ తీసుకుంటే
మనకున్న 100% బ్రెయిన్ కెపాసిటీ కేవలం 3% అంటారు. అవును. హైయెస్ట్ ఐక్యూ అతనిది. అవును. కానీ మనం కొంతమంది చూస్తే ఇప్పుడు మీరు సోషల్ మీడియాలో మీరు చూస్తే తెలియకుండానే కొన్ని ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లలో ఐక్యూ టెస్ట్‌లు పెట్టి కొన్ని క్యాంపెయిన్స్ ఉంటాయి. పెట్టినప్పుడు హైయెస్ట్ స్కోర్ వస్తుంది. అవును. సో వీళ్ళు ఏమనుకుంటారంటే లేదు లేదు ఈ ఐక్యూ పెరగడం నా దగ్గర నాకు బాగా మంచి ఐక్యూ ఉండడానికి నాకు అది బై బర్త్ గిఫ్ట్ బై అటు బై బర్త్ వస్తుంది అనుకుంటారు. కానీ ఎనీ స్కిల్ మన మైండ్ని మనం షార్ప్ చేయడానికి ఎనీ స్కిల్ని మనం ఓన్గా మనం దాన్ని ఎన్హాన్స్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనకి ఏంటంటే ఇప్పుడు కొన్ని ఎలా లిమిటేషన్ పెట్టుకుంటారంటే ఐక్యూ అనేది మనం పెంచలేము. అది మనకి ఎంత చాలా మంది వస్తే అట్లా అంతే. ఉంటారు, అందుకే అడిగాను. Yes. ఇప్పుడు నేను ఇక్కడ ఎగ్జాంపుల్ మీకు ఇస్తాండి. జో డిసిల్వా అని చెప్పి ఒక మైండ్ కంట్రోల్ హిప్నోథెరపిస్ట్ ఉన్నారు, మెక్సికన్ పర్సన్. ఓకే. అతను బై ప్రొఫెషన్ రేడియో మెకానిక్. ఓకే. లాంగ్ టైం అనమాట. అది ఆల్మోస్ట్ 1960s 70s. అతని దగ్గర 9 మంది పిల్లలు ఉన్నారు. ఓకే. ఆ టైంలో ఒక అతను ఈఎస్పి అని ఒకటి ఉంటుంది, అంటే Okay. ఎక్స్ట్రా సెన్సరీ పవర్స్ అని. ఇది సబ్ కాన్షియస్ మైండ్ రిలేటెడ్, ఐక్యూ రిలేటెడ్ దానికి సంబంధించింది అనమాట. ఓకే. ఇంటలెక్చువల్ దానికి సంబంధించింది. ఆ ఒక పర్సన్ ఉండి అతను దీంట్లో ఎక్స్పర్ట్ అనమాట. అయితే అతనికి ఏంటంటే అతనికి చిన్నప్పటి నుంచి ఈఎస్పి పవర్స్ అనేవి చాలా హైలో ఉన్నాయి. ఓకే. సో అతను దాని ద్వారా మైండ్ యూజ్ చేసి ఈ యొక్క ఈఎస్పి పవర్ని అంటే హై ఐక్యూ లెవెల్ యూజ్ చేసుకొని చాలా మిరాకిల్స్ చేశాడు, అద్భుతం. ఓకే. సో తర్వాత ఇతను ఎప్పుడైతే వెళ్ళి నేను నా ఈఎస్పిని కూడా నేను పెంచుకోవాలనుకుంటే నా పిల్లలకి ఇది ట్రైన్ చేయండి, నో ఇది బై బర్తే వస్తుంది తప్ప మనం డెవలప్ చేయలేమని. ఓకే. కానీ అదే వ్యక్తి కాంపిటీషన్గా తీసుకొని అసలు హై ఈఎస్పి పవర్స్ రావడానికి, హై ఐక్యూ రావడానికి ఏమేమి సపోర్ట్ చేస్తానే విషయాన్ని తెలుసుకొని వాళ్ళ 5 ఏళ్ల పాపకి దాన్ని డెవలప్ చేసి అతనితో పాటు ఈక్వల్గా చేశాడు. ఓకే. చేసి అదే పర్సన్ దగ్గర తీసుకుని తను ఆశ్చర్యపోయాడు. ఓకే. అతను ఆల్మోస్ట్ 70 years అప్పటికి ఈఎస్పిలో వరల్డ్ ఫేమస్. ఇంతవరకు ఈఎస్పి అనేది బై బర్త్ గిఫ్టే వస్తుంది తప్ప ఎవరు ఎక్వైర్ చేయాలని అనుకున్న దాన్ని మీరు బ్రేక్ చేశాను. అదే విషయం తర్వాత అతను తన మిగతా 9 మంది పిల్లలకి హై ఐక్యూ పవర్ తోటి ఎన్హాన్స్ చేయించాడు అది. ఓకే. సో దాని తర్వాత అప్పుడున్న వరకున్న మిత్ బ్రేక్ అయిపోయి ఓకే ఈఎస్పి Enhance పవర్ని చేయొచ్చు. ఐక్యూని మనం ఎన్హాన్స్ చేసుకోవచ్చు మనం అనుకుంటే అనేది ప్రోగ్రామ్ చాలా స్టార్ట్ అయింది. ఓకే. అంటే చెప్పారు, బట్ ఏదైనా కొన్ని టెక్నిక్స్ ఏముంటాయి, 1-2 టెక్నిక్స్ అయినా మన స్టూడెంట్స్ కోసం ఎవరైతే చూస్తుంటారో ఓకే అంటే పెంచొచ్చు అంటున్నారు కదా. Yes. సో మీరు అంటే మొత్తం చెప్పకుండా ఆ. కొన్ని ఇంపార్టెంట్ టెక్నిక్స్ ఒక కాంపిటేటివ్ ఆస్పిరెంట్ కానీ ఒక స్టూడెంట్ కానీ ఓకే ఫాలో అవ్వాల్సిన ఇంపార్టెంట్ టెక్నిక్స్ పర్టికులర్ గా దీని మీద అంటే Okay. ఐక్యూ పెంచుకోవడానికి ఓకే ఏమైనా టెక్నిక్స్ ఉంటే చెప్పండి. ఇప్పుడు బేసికల్గా అయితే మేము అంటే మా దగ్గరకు వస్తే మేమేం చేస్తామంటే జనరలైజ్ గా చెప్పండి, అంటే ఆ. ఒక పర్టికులర్ అనాలిసిస్ చేసి చెప్పేది వేరే, ఓకే జనరలైజ్డ్ ఇప్పుడు జనరల్ గానే మేము ఏం చెప్తాం, మేము మెడిటేషన్ చేపిస్తాం సార్. ఓకే. ఫస్ట్ థింగ్ అంటే మేము మెడిటేట్ చేయాలి. ఓకే. ఇప్పుడు మేము దీనికి ముందు మేము ఒక స్టూడెంట్ మా దగ్గరకు వచ్చినప్పుడు మేము థెరపీ ఇచ్చిన తర్వాత పోస్ట్ థెరపీ మేము కొంచెం సజెషన్స్ ఇస్తాం. ఓకే. ఏమంటే సార్ ఓకే మొబైల్ చూడొద్దని మేము రెస్ట్రిక్షన్, ఎందుకంటే మనం రెస్ట్రిక్ట్ చేస్తే అది పర్సిస్ట్ అవుతుంది. వాట్ ఎవర్ యూ రెస్ట్రిక్ట్ ఇట్ విల్ పర్సిస్ట్. సో మనం రెస్ట్రిక్ట్ చేయం. మేమేం చేస్తామంటే నీకు మొబైల్ ఇంట్రెస్ట్ కదా మొబైల్ చూసుకో, సేమ్ టైం స్టడీ మీద కూడా ఫోకస్ పెట్టాలని మేము సజెషన్ ఇస్తాం. రెండోది ఏమంటే పడుకునే ముందు సపోజ్ నీ టైం 10 గంటలకు పడుకునేది ఉంది. ఇప్పుడు పేరెంట్స్ అంటారు నాన్న 10 o'clock అలా పడుకుంటారు. 9 o'clock అంటే 1 hour 90 minutes ముందు మీ ఫోన్ని మీరు స్విచ్ ఆఫ్ చేసేసేయాలి. ఓకే. ఎందుకంటే మీరు మొబైల్ ఫోన్ మీరు స్క్రీన్ పెట్టుకొని మీరు చూస్తున్నప్పుడు మొబైల్ ఫోన్ నుంచి మీకు బ్లూ రేస్ అనేవి మీకు జనరేట్ మీ కళ్ళ మీద పడతాయి. కళ్ళ మీద పడినప్పుడు ఎంతవరకు అయితే ఆ మొబైల్ నుంచి రేస్ వచ్చినప్పుడు కళ్ళు బ్రెయిన్కే మెసేజ్ పంపిస్తుంటే ఇంకా నైట్ అవ్వలేదు పగలే అనేది ఒక సిగ్నల్ ఇస్తుంది. మేమేమంటామంటే 90 minutes ముందు నువ్వు పడుకో, పడుకునే 90 minutes ముందు నువ్వు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి. అప్పుడు చేసినప్పుడు ఏమైందంటే నీ మైండ్ కరెక్ట్ ఆల్టర్ స్టేట్లోకి వెళ్తుంది అనమాట. అది అందులో ఇది కాకుండా మేమేమి చెప్తాము, మన బ్రెయిన్లో 5 రకాల స్టేజెస్ ఉన్నాయి. గామా స్టేట్ ఉంది, బీటా స్టేట్, ఆల్ఫా స్టేట్, థీటా స్టేట్, డెల్టా స్టేట్. ఈ గామా స్టేట్ అనేది ఏంటంటే మనం బాగా ఫుల్ యాక్టివ్గా ఉన్న స్టేట్ని గామా స్టేట్ అంటాం. తర్వాత మనం కొంచెం అంటే మన ఆఫీస్లోకి వెళ్ళి మనం ఫుల్ పీక్ వర్క్ టోటల్ ఇన్వాల్వ్మెంట్ బిజీగా ఉన్నదాన్ని గామా స్టేట్ ఉంటాం మనం. బీటా స్టేట్ ఏంటంటే మనం ఆఫీస్కి వెళ్ళాము, ఇంకా మనం వర్క్ స్టార్ట్ చేయబోతున్నాం, మనం ఎట్లా చేయాలి ఏంటని చెప్పి మనం అనుకునే మన ఒక కామ్ వ్యవస్థ మనం ప్లానింగ్ చేసుకునే దానికి బీటా స్టేట్ అనమాట అది. సో ఆల్ఫా స్టేట్ ఏంటంటే మనం బిజీ లేవు, మనం లెథార్జిక్ లేవు అనేది ఆల్ఫా స్టేట్, కూల్ మైండ్ రిలాక్స్గా. తర్వాత థీటా స్టేట్ అనేది అంటే మనం నిద్రపోయే ఒక 10 నిమిషాల ముందు మన మనం కళ్ళు మూసుకొని ఏదైనా చెప్పినా మనం వినలేని పరిస్థితి, చేయలేని పరిస్థితి థీటా స్టేట్ అంటారన్నమాట. డెల్టా అంటే మనం పడుకున్న స్టేట్. ఇప్పుడు మేమేమంటామంటే నిద్రపోయే ముందు మన థీటా స్టేట్కి ఆటోమేటిక్ వెళ్ళిపోతాం. మన గామా నుంచి బీటా ఆల్ఫా నుంచి థీటాకి డెల్టాకి వెళ్ళిపోతాం. మేమేమంటామంటే
నీకు తీటా స్టేట్లో నువ్వు వచ్చేటప్పుడు పడుకునే అరగంట ముందు నీకు ఏమి చేయాలా, నువ్వు ఏమి సాధించాలనుకుంటున్నావు అనేవి నువ్వు ఫస్ట్ నీ మైండ్లో అవన్నీ నువ్వు మెడిటేట్ చేసుకొని, సెల్ఫ్ మెడిటేషన్ అంటే మెడిటేషన్ లాగా యోగా మెడిటేషన్ లాగా కాకపోయినా 5 నిమిషాలు కళ్ళు మూసుకొని ఏమీ ఆలోచన లేకుండా నీ ఫ్రెండ్స్ గురించి, స్టడీస్, ఫోన్ గురించి, దేని గురించి ఏమి లేకుండా కామ్గా ఉండి నువ్వు ఏమి గోల్ సాధించాలనుకున్నావు దాన్ని మైండ్లో పెట్టుకొని దాని గురించి ఒక 10 నిమిషాలు ఆలోచించుకొని అప్పుడు నిద్రలోకి వెళ్ళిపో. ఇప్పుడు ఇది చేయడం వల్ల ఏమవుతుందంటే సబ్ కాన్షియస్ మైండ్ ఇది ప్రయారిటైజ్ ఫైల్, చాలా ఇంపార్టెంట్ వ్యక్తి అని పర్సన్కి ఇది చేసి అని చెప్పి దాన్ని ఏం చేస్తే మనకి గవర్నమెంట్ ఆఫీస్లో మనకి వెళ్తే ఫైల్స్ పడి ఉంటాయి, దాంట్లో టాప్ ఫైల్గా దీన్ని పెడుతుంది అనమాట. ఇది పెట్టి దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇప్పుడు మీరు పడుకునే ముందు అలాగే మీరు నిద్ర నుంచి లేచిన ఫస్ట్ 15 minutes మీరు స్టిల్ తీటా స్టేట్లో ఉంటారు. మనం మనం రివర్స్ గామా, బీటా, ఆల్ఫా, తీటా, డెల్టా అనుకున్నాము, మళ్ళీ పడుకున్న తర్వాత డెల్టా ఉంటాం, మళ్ళీ తర్వాత లేచినప్పుడు డెల్టా నుంచి తీటా, ఆల్ఫా మళ్ళీ అదే వెళ్తాం, మళ్ళీ తీటా స్టేట్లో మీరు అదే చేయాలి. అదే చేసుకొని మీరు ఇవాళ ఏమేమి చేయాలనుకున్నారో, ఏమేమి ఎగ్జాంపుల్ మీరు ఎగ్జామ్ ఉంది, ఎగ్జామ్లో మీకు అవుతుంది, మీకు ఎగ్జామ్లో మీకు ఎండ్ రిజల్ట్, మీ డిజైర్ ఏంటి, మీరు దాంట్లో పాస్ అవ్వాలి, 100కి 100 రావాలి. ఎగ్జాంపుల్ మీరు సెల్ఫ్ మెడిటేషన్ చేసేటప్పుడు మీరు ఎగ్జామ్ రాస్తున్నారు, మీరు ఆ ఎగ్జామ్ పేపర్ మీకు చాలా ఈజీ ఉంది, మీరు అద్భుతంగా మీరు ఆన్సర్స్ రాస్తున్నారు, అండ్ 100కి 100 నాకు మార్క్స్ వస్తున్నాయి అనేది మీరు దీన్ని విజువలైజ్ చేసుకొని ఇమాజినేషన్ చేసుకోవాలి. సో ఇమాజినేషన్, విజువలైజ్ టెక్నిక్స్ మేము పడుకునే ముందు చేయమని, పడుకున్న తర్వాత నిద్ర నుంచి లేచిన తర్వాత మీరు చేయమని చెప్పి టెక్నిక్స్ మీరు నేర్పిస్తూ ఉంటాయి. ఇది ఇలాగా కంటిన్యూ చేసుకుంటే మన మైండ్కి మనమే ఫీడింగ్ ఇస్తున్నాం. నేను ఇంతకుముందు స్టార్టింగ్ చెప్పినట్టు మనకు తెలియక మన మైండ్లో మనం కొన్ని ప్రోగ్రామ్స్ చేసుకున్నాము. ఇప్పుడు మనం ఇది ఇంటెండెంట్ ప్రోగ్రామ్స్, మనకి ఏది కావాలో మనం దాన్ని ప్రోగ్రామ్ చేసుకున్నప్పుడు మైండ్ ఏంటంటే దీని ప్రకారం మైండ్ క్యాపబిలిటీ పెంచుతుంది. ఇప్పుడు నేను 100% రాయగలనా లేదని మనం రీజనింగ్ చేసుకోకూడదు. నాకు 100లో 70 వస్తాయి నువ్వు అనుకోకూడదు, మనం అనుకోకూడదు 100లో 70 వస్తాయి అని కూడా 70 వస్తాయి, కానీ 100కి 100 వస్తాయి. ఈ 100కి 100 వచ్చేటట్టు నాలో ఆ క్యాపబిలిటీ ఉంది అని చెప్పి మనం అనుకున్నప్పుడు మన మైండ్ మనకు తెలియకుండా ఆ విధంగా ఎక్సెల్ చేస్తుంది. సో ఇలాంటి మేము సజెషన్స్, మేము పోస్ట్ థెరపీ మేము సజెషన్స్ మేము ఇస్తాము. ఇచ్చిన తర్వాత తల్లిదండ్రులకి, ఆ స్టూడెంట్స్కి మేము కాల్స్ చేసి ఫాలోఅప్ చేస్తాం. ఏంటి నాన్న ఎలా జరుగుతుంది, ఏముంది, ఇది మెడిటేషన్ చేయడం ఇలా చేయడం ఏమైనా నీకు హర్డల్స్ వస్తున్నాయా, ఏదైనా ప్రాబ్లం వస్తుందా ఏంటని చెప్పి మేము పేరెంట్స్ని అండ్ స్టూడెంట్స్ కనుక్కొని మేము హ్యాండ్ హోల్డ్ చేస్తాం. చేసినాక సార్ మాకు ఇది వచ్చేసింది సార్, నేను ఇప్పుడు సక్సెస్ఫుల్గా నేను చేయగలుగుతున్నాను, పర్లేదు సార్ నాకు బాగా వర్కౌట్ అవుతుందంటే, ఒకటి ప్రాక్టీస్ అయిపోయింది, రెండోది కాన్ఫిడెన్స్ ఉంది. సో ఇక్కడ నుంచి అతను ఓన్గా చేయగలడు అని చెప్పి మేము అక్కడ వర్క్ చేసి మేము ఆప్ చేస్తాం అనమాట. సో ఇదండి అంటే ఈ విజువలైజేషన్ కావచ్చు, ఇమాజినేషన్, విజువలైజేషన్, ఈ టెక్నిక్స్ వాడి వాళ్ళు ఐక్యూని కానీ మన మైండ్ యొక్క పవర్ని క్యాపబిలిటీని పెంచుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. మన మైండ్ ఎప్పుడు లిమిట్ చేయదండి మనకి. మన మైండ్ అంటే నువ్వు అనుకున్న దాని ప్రకారమే, నేను ఇందాక నేను చెప్పాను, మన మైండ్ అంటే ఒక సబ్ కాన్షియస్ మైండ్ జీని లాంటిది. నువ్వు ఎంతవరకు నీ జీవితానికి ఒక లైన్ ఎంతవరకు వేసుకుంటే ఆ లైన్ దాటపడే మనల్ని చూస్తుంది, అదనమాట. సో ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ మనం ఎట్లా అయితే దాన్ని ప్రోగ్రామింగ్ చేస్తాం. అవును. సో బట్ ఈ పర్టికులర్ ప్రోగ్రామ్, ఇవి టెక్నిక్స్ యూజ్ చేసి మనం పెంచుకోవచ్చు సార్. ఇప్పుడు అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న ప్రజెంట్ ఆస్పిరెంట్స్ ఫేస్ చేసే ఇష్యూస్లో ఒకటి వాళ్ళకు యాంగ్జైటీ ఉంటుంది, లేదంటే ఎగ్జామ్ ఫియర్ ఉంటుంది. కరెక్ట్. అండ్ ఈ రెండింటిని ఎట్లా ఓవర్కమ్ చేయాలి? ఇప్పుడు మనం ఇదే విషయంలో మనం ఏం చేస్తామంటే సార్, మనం ఒకటి ప్రీ స్లీప్ అండ్ వేకప్ తర్వాత మనం చెప్పే ఎక్సర్సైజ్ మనది కాకుండా మేమేం చెప్తామంటే, ఇప్పుడు మీరు యూజువల్గా ఏమవుతుందంటే, ఇప్పుడు ఇది జనరల్, ఇప్పుడు మనకు సపోజ్ మనకు 100 పోస్టులు ఉంటే ఒక 10 లక్షల మంది అప్లై చేస్తారు. అయితే 100 పోస్టులకి 100 పోస్టులే ఫిల్ అప్ అవుతాయి తప్ప ఇదైతే మనకు క్లియర్. కానీ ఇప్పుడు 100లో మీరు ఉండాలి అనుకుంటే మీరు ఏంటంటే, మనం యూజువల్గా మనం ఏం చేస్తామంటే, ఈ కాంపిటీషన్ అని చెప్పాను, సక్సెస్ అండ్ ఫెయిల్ అని 2 టర్మ్స్ మనం చూస్తాం. ఇప్పుడు మన బోర్డు మీద రాయమంటే కాంపిటీషన్లో సక్సెస్ ఐదర్ ఫెయిల్ అంటాం మనం. ఇప్పుడు నేనంటే మీరు ఫెయిల్ అనేది తీసేసేయండి, ఫెయిల్ అనే ఇమేజ్ని తీసేసేయండి, ఓన్లీ సక్సెస్ పెట్టుకోండి. సో మీరు అవుట్ ఆఫ్ 10 లక్షలు అప్లై చేసిన దాంట్లో 100 కేటగిరీలో మీరు ఉండాలి. ఒకటి. ఇప్పుడు తర్వాత మనం ఏం చేయాలంటే సక్సెస్ స్టోరీ చదవాలి. ఎవరెవరు ఈ ఎగ్జామ్స్ని పాస్ అయ్యి క్రాక్ చేసి సక్సెస్ అయ్యారో మనం వాళ్ళు ఏంటి, వాళ్ళది ఎలా ఉందనేది మనం సక్సెస్ స్టోరీస్ని మనం చదివితే మన మైండ్కి మనం సక్సెస్ అని మనం ఇదే ఫీడ్ చేస్తే మన మైండ్ కూడా మనల్ని సక్సెస్ వైపు తీసుకెళ్తుంది. మనల్ని కూడా అదే కేటగిరీలో పెట్టడానికి మన మైండ్ 100% మనం సహకరిస్తుంది. సో మేమేమంటాడు, మీరు పాజిటివ్ బుక్స్ చదవండి, తర్వాత సక్సెస్ స్టోరీస్ మీరు చదవండి, తర్వాత దీన్ని ఎలా క్రాక్ చేశారు. దీన్ని ఒక కాంపిటీషన్ ఎగ్జామ్ కాకుండా ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. కాంపిటేటివ్ అనేది ఫస్ట్ తీసేసేయాలి. మీరు కాంపిటీషన్ అనగానే మీకు సక్సెస్ ఫెయిల్ 2 ఆటోమేటిక్ వచ్చేస్తాయి. సో కాంపిటీషన్, దీంట్లో కాంపిటీషన్ ఉందా లేకుండా ఇమాజిన్ చేయండి. అంటే మేము ఇక్కడ కూడా చెప్తాం, ఇమాజిన్ చేయండి
ఈ 100 అంటే 100 పోస్టులకి 100 మందే రాస్తున్నారు. అప్పుడు 100 పోస్టులకు 100 మంది రాసి ఎంతమందికి జాబులు వస్తాయండి? 100 మందికి వస్తాయి. అందరు పాస్ అయిపోయారు. ఇప్పుడు 10 లక్షలని మీరు ఊహించుకోకూడదు. ఇప్పుడు జనరల్గా ఏమంటే మనకి న్యూస్ మీద మనం చూస్తాం, ఈ పలానా రైల్వే పోస్టుకి 100 పోస్టులకి ఇంతమంది అప్లై చేశారా, కానీ 10 లక్షల మంది అప్లై చేశారా అని ఫస్ట్ మనం ఏం చేస్తాం, మనం ఒక క్వాంటిఫై చేసేసుకొని ఇంతలో ఈ 1 లక్షలో 100 అంటే మనం పర్సంటేజ్ తీసేస్తాం. మనం ఇది నాట్ ఈవెన్ దీంట్లో నాకేం వస్తుంది అని మనం ఫస్ట్ మనం థాట్ పెడతాం. ఇలాంటివి మీరు రీజనింగ్ లాజిక్ మీరు ఫస్ట్ ఆలోచించకూడదు. కాన్షియస్ మైండ్ తోటి రీజనింగ్ చేయడము, లాజిక్ ప్లే చేసుకొని నేను కెట్టగలనా లేదా మీరు క్యాల్కులేషన్ చేయడం మానేసేయండి. చేయకుండా ఇప్పుడు మీకు అల్టిమేట్ మీ డిజైర్ ఏంటి, యూపీఎస్సీ ఎగ్జామ్, ఆ ఎగ్జామ్స్ మీరు క్రాక్ చేయాలి. మీ గోల్ అదే, అంతే కదా. ఇప్పుడు మీకు మిగతా వాటితో మాకు సంబంధం ఉందా? లేదు. లేనప్పుడు మీకు ఏది కావాలో మీరు దాని గురించి ఆలోచించుకోండి. ఏది మీకు వద్దో లేకపోతే ఏది మిమ్మల్ని ఫెయిల్యూర్కి కారణం చేస్తుందో ఆ విషయంలో ఆలోచించకూడదు. సో ఫస్ట్ మన మైండ్ పాస్ వైపు, ఫస్ట్ మన మైండ్ ఆ గోల్ అచీవ్ చేసే వైపు, ఫస్ట్ మన మైండ్ ఆ యొక్క పోస్ట్లో నేను ఉన్నాను. ఇప్పుడు నేను విజువలైజేషన్, ఇమాజినేషన్ మీకు చెప్పాను, మీరు ఇది కూడా చేయండి. నోటిఫికేషన్ వచ్చింది, మీరు అప్లై చేశారు, ప్రిపేర్ అయ్యారు, ఎగ్జామ్ రాశారు, మీరు పాస్ అయిపోయారు, మీకు ఇంటర్వ్యూస్ అయిపోయింది, మీకు అన్నీ అయిపోయినాయి, మీరు జాబ్కి వెళ్తున్నారు. ఇప్పుడు సపోజ్ మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకి మూసాపేట్ డివిజన్లో మీరు ఆస్పైర్ చేస్తున్నారు. మీరు ఇమాజిన్ చేయండి, ఎస్బీఐది పోస్టులు పడ్డాయి, నేను అప్లై చేశాను, కోచింగ్ తీసుకున్నాను, ఎగ్జామ్ రాశాను, నేను డైలీ ఆఫీస్కి బ్యాంకింగ్ అవర్స్ మనకి 8:30 to 4:30 అంటారు. సో ఎంప్లాయీస్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ ముందు 1 అవర్, నేను ఎవ్రీడే 8 o'clock నేను మంచిగా ఒక ఎగ్జిక్యూటివ్ లాగా తయారయ్యి నేను ఆ బ్యాగ్ పెట్టుకుని నేను ఆఫీస్కి వెళ్తున్నాను, నా క్యాబిన్ వెళ్ళి చూసుకోండి, మీరు పలానా మీరు కావాలనుకుంటే మీరు వెళ్ళి మీ సీట్ ఏదో సీట్ కూడా మీరు అక్కడ వేరే వాళ్ళు కూర్చుని విజువలైజ్ చేసుకొని మీరు దాన్ని చూసుకొని మీరు చేసుకోండి. మీరు చూసుకొని ఇప్పుడు గవర్నమెంట్ ప్రొసీజర్ ప్రకారము ఎవ్రీ 5 years ప్రమోషన్ రావడము లేదా ఇంక్రిమెంట్ రావడం, ఇవి కూడా మీరు విజువలైజ్ చేసుకుంటే మీ మైండ్కి మీ ఫ్యూచర్ని మీరు ప్రోగ్రామ్ చేస్తున్నారు. ఈ విధంగా ప్రోగ్రామ్ చేసుకొని ఆటోమేటిక్గా ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, మనం ఫెయిల్ అయిన పర్సెంటేజ్ లేకపోతే సక్సెస్ కాకుండా మనం ఫెయిల్యూర్ని లేకపోతే నాట్ ఏబుల్ టు డూ అనే దాన్ని మనం ఆలోచించకుండా ఏది మనం చేయాలనుకున్నాం మన డ్రీమ్ని మనం విజువలైజ్ చేస్తున్నాం. సో విజువలైజ్ చేసినప్పుడు మనకు మైండ్కి ఏం చేస్తున్నాం అంటే మన సబ్ కాన్షియస్ మైండ్కి ఏంటంటే రియలా అది మనం క్రియేట్ చేసిందనే దానికి డిఫరెన్స్ తెలియదు. ఇప్పుడు ఒక చిన్న పిల్లడికి మనం చూస్తాం, ఇంట్లో తల్లిదండ్రులు తాతయ్యలు ఏం చేస్తారంటే 1-2 years పిల్లలకి వాళ్ళు ఒంగోనే నాన్న నేను ఏనుగునే నా మీద కూర్చొని ఎంజాయ్ చేయంటారు, లేదా నేను గుర్రాన్ని అంటారు. అన్నట్టు పిల్లడు ఏం చేస్తాడు, గుర్రాన్ని ఆ వ్యక్తిని గుర్రంలాగా ట్రీట్ అవుతాడు. అంటే వాళ్ళకి అది రియలా లేకపోతే ఫేక్ అనేది డిఫరెన్స్ తెలియదు. మన సబ్ కాన్షియస్ మైండ్ కూడా తెలియదు. ఈవెన్ ఒక వ్యక్తి 100 సంవత్సరాల వ్యక్తి అయినా కాన్షియస్ మైండ్కి 100 సంవత్సరాల ఏజ్ అని తెలుసు, కానీ సబ్ కాన్షియస్ మైండ్ మాత్రం ఒక పసిపిల్లలాగా బిహేవ్ చేస్తుంది. సో మీరు సబ్ కాన్షియస్ మైండ్లో మీరు ఏది ప్రోగ్రామ్ చేసి మీరు దీన్ని ఫ్యూచర్ ఫోర్కాస్టింగ్ అంటాం, ఫ్యూచర్ ప్రోగ్రామింగ్ అంటాం. మేము ఇది కూడా చేస్తాం. మా దగ్గరకు వస్తారు, సరే నేను ఇలా ఉంది అంతా బాగానే, నా స్టడీస్ అయిపోయినాయి, నేను నా ఫ్యూచర్ని నాకు ఇలాగ కావాలనుకుంటున్నాను. మేము అడుగుతాం, మీకు ఎలా కావాలనుకున్నారండి, ప్రైవేట్ జాబా గవర్నమెంట్ జాబా, ఎంత సార్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఏ కంపెనీస్లో మీరు టార్గెట్ చేస్తున్నారు, మీరు ఇల్లు ఫిక్స్డ్ ఎస్టేట్ ఒకటి తీసుకోవాలనుకుంటున్నారా, ఒక కార్ తీసుకుంటే కార్ ఏ టైప్ కారు, మీకు మీ యొక్క మ్యారేజ్ రిలేషన్షిప్ ఎలా ఉండాలి, ఎంతమంది పిల్లలు కావాలి, వాళ్ళ ఫ్యూచర్ అని మేము ఈ ఇన్పుట్స్ అడిగి సబ్ కాన్షియస్ మైండ్ హిప్నోథెరపీలో మీరు ట్రాన్స్ఫర్ తీసుకునేది సబ్ కాన్షియస్ మైండ్లో అతని జీవితంలో ఇవన్నీ జరుగుతున్నాయి. నెక్స్ట్ 60 years నెక్స్ట్ 70 years మొత్తం మేము ప్రోగ్రాము ఇన్పుట్ ఇస్తాం. ఇన్పుట్ ఇచ్చేసి మేమేం చేస్తాం, మేము ప్రోగ్రామ్ చేసి ఇది మీ జీవితంలో అయిపోయింది, మీరు విజువలైజ్ చేయండి. ఇప్పుడు ఈ థాట్స్ని ఇది ఆల్రెడీ థాట్ మేము ఇన్పుట్ చేసి మీరు ఇప్పుడు దీన్ని ఎమోషనల్గా మీరు ఫీల్ అవ్వండి. మీరు ఒక TCSలో మీరు నెలకి 1 lakh శాలరీ తోటి మీరు జాబ్ కొట్టేశారు, గ్రేట్, మీకు మంచి పొజిషన్ మంచి ప్యాకేజ్ వచ్చింది. మీరు దీన్ని ఈ యొక్క థాట్ని మీరు మీ హార్ట్లో ఎమోషన్స్ ఫీలింగ్స్ డెవలప్ చేసి దీన్ని విజువలైజ్ చేయని చెప్తాం. ఇలాగా మేము ప్రతి దాన్ని మేము చేసి మళ్ళీ తర్వాత ఈ థెరపీ తర్వాత మేము రికార్డింగ్ కూడా ఇస్తాం. మేము రికార్డింగ్ ఇచ్చి సార్ ఈ రికార్డింగ్ని మీరు ఒక నెక్స్ట్ 2 weeks 3 weeks వరకు మీరు డైలీ పడుకునే ముందే మీరు వినండి. ఎందుకంటే వింటున్నా కొన్ని ఏమిటంటే మళ్ళీ పడుకునే ముందు వింటే మళ్ళీ అది మనం పడుకున్న కాన్షియస్ మైండ్ పడుకున్న సబ్ కాన్షియస్ మైండ్ వింటుంటుంది. మేము థెరపీ టైంలో మేము ఎలాగ సజెషన్స్ ఇస్తున్నామో మా వాయిస్ ఆల్రెడీ అదే మా వాయిస్లో ఉంటుంది కాబట్టి అతని సబ్ కాన్షియస్ మైండ్ ఇది మళ్ళీ ఒక థెరపీ లాగా తీసుకొని ఇది మళ్ళీ ప్రోగ్రామింగ్ అవుతుంటుంది. మీరు ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు ఎక్కువ ప్రోగ్రామ్ చేస్తే ఇది మీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్లో ఒక ఇంపార్టెంట్ ఫైల్, ఒక గోల్డెన్ ఫైల్ లాగా, ప్రయారిటైజ్ ఫైల్ లాగా స్టోర్ అయిపోతుంది. సో దీనివల్ల చాలా ఉన్నాయి సార్. ఇది అంటే మీరు చెప్పింది అంత బాగుంది సార్. బట్ జనరల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నా, సో నేను ఒక యూపీఎస్సీ ఎగ్జామ్ ఆస్పైర్ చేస్తున్నా, అటెంప్ట్ చేస్తున్నా, నేను బాగా ఊహించుకున్నా అంటే నేను కూడా ఒక కలెక్టర్ అయిపోయినా, లేదంటే ఈ వర్క్ చేస్తున్నా పర్టికులర్ డిస్ట్రిక్ట్లో ఇట్లా పోస్టింగ్, ఇవన్నీ విజువలైజ్ చేస్తున్నా. సో కేవలం ఈ విజువలైజేషన్ తోటి పని అవుతుందా? అంటే
వాడైతే చదవాలి కదా. ఎస్ సో దానికి కూడా అంటే ఇంపార్టెన్స్ ఇవ్వాలి కదా. అంటే Yes. ఓన్లీ విజువలైజేషన్ ఒకటే కాదు, అంటే విజువలైజేషన్ మేబీ అది ఒక వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్ని కొంచెం మోటివేట్ చేయడము, లేదంటే Yes. దాని మీద వర్కౌట్ చేస్తున్నాం. కానీ Yes. ఇప్పుడు వాడు చదవకుండా అయితే పాస్ కాడు కదా, అంటే రెగ్యులర్ చేయాల్సినది కూడా చేయాలి కదా. ఖచ్చితంగా సార్. ఇప్పుడు మీకు ఒక ఎగ్జామ్కి కావాల్సిన మెటీరియల్ మీరు కంపల్సరీ చదవాల్సిందే. మీరు ఎన్ని అవర్స్ దాని గురించి స్పెండ్ చేయాల్సిందో మీరు స్పెండ్ చేయాల్సిందే. మీరు ఎంత టైంలో ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలనేది ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఆ క్యాలిక్యులేషన్ మీరు ప్రాక్టీస్ చేయాల్సిందే. కొంతమంది మళ్ళీ దీన్ని ఎట్లా అంటారంటే ఇక అవన్నీ చేసుకుంటూ పోతే ఇవి కూడా చేయాలి కదా. లేదు కానీ ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఇప్పుడు మీరు ఇండియాలో నెంబర్ 1 ఇన్స్టిట్యూట్కి వెళ్ళి మీరు కోచింగ్ తీసిన తర్వాత పర్సన్ ఫెయిల్ అయిన పర్సన్స్ ఉన్నారా లేరా? ఉంటారు. ఇప్పుడు అన్ని ప్రాక్టీస్ చేసిన తర్వాత ఫెయిల్ అయ్యారు అంటే ఎక్కడో సైకలాజికల్ కూడా ఎక్కడో ప్లే అవుతుంది. అంటే ఇవన్నిటితో పాటు ఇది చేయాలి. ఎస్, ఇది మీరు ఒక హార్డ్ వర్క్ అనేది మీరు ఇన్వెస్ట్ చేయాల్సిన టైం ఇన్వెస్ట్ చేయాల్సిందే. ఓవర్ అండ్ అబోవ్ మీరు ఇది చేసుకొని, ఇప్పుడు నేను ఇది ప్రాక్టీస్ చేసే ప్రకారం నేను ఫెయిల్ అవుతానా పాస్ అవుతానా అనేది సెకండరీ థాట్ తీసేసి, ఇది తర్వాత ఇప్పుడు మీరు ప్రిపేర్ అవుతున్నారు కదా, ఇప్పుడు మీరు ఒక డైలీ 8 hours ప్రిపేర్ అయ్యారు అంటే ఆటోమేటిక్గా మీలో ఒక పాజిటివ్నెస్ ఒక కాన్ఫిడెన్స్ వచ్చేసింది. ఇప్పుడు మీరు ఇదే పాజిటివ్నెస్ కాన్ఫిడెన్స్ తోటి మీరు ఎగ్జామ్ క్రాక్ చేశారు, మీకు ఆ సీట్ వచ్చింది, మీరు ఆ కోర్స్ చేస్తున్నారు. ఆ జాబ్లో మీరు విజువలైజేషన్ ఇమాజినేషన్ చేసుకొని ఎగ్జామ్ తర్వాత జరగబోయే ఈవెంట్ని మీరు విజువలైజ్ ఇమాజినేషన్ చేసేసండి. చేసుకొని ఎప్పుడంటే మనకు ప్రీ ఎగ్జామ్ మీరు ఆల్రెడీ మీరు ప్రిపేర్ అవుతున్నారు, అది కంపల్సరీ చేయాల్సిందే. ఇక్కడ మనకి హిప్నోథెరపీ ఏంటంటే ఇప్పుడు నేను టెక్స్ట్ బుక్ ఇన్ఫర్మేషన్ మీ మైండ్ లో పెట్టలేదు, మీరు చేస్తారు. కానీ ఏంటంటే మనం ఏం చేస్తున్నాం అంటే మన ఫిజికల్ ఎఫర్ట్స్ తో పాటు మైండ్ ని కూడా మనం దాన్ని ట్యూన్ చేయాలి. ఎలా చేస్తున్నాం మనం చేయాల్సింది కంపల్సరీ చేయాల్సిందే. దాంతో పాటు ఇన్ అడిషన్ ఇది ఉంటే ఇంకా అడ్వాంటేజ్ అవుతుంది. ఎందుకంటే మనకి 100% మంచి ఇన్స్టిట్యూట్లోకి వెళ్ళి ఇండియాలో ప్రీమియర్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ఫెయిల్ అయిన క్యాండిడేట్స్ కూడా ఉన్నారు కదా. ఇప్పుడు మనం డెఫినెట్ గా ఆ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యంటే ఖచ్చితంగా పాస్ అవుతాను గ్యారెంటీ లేదు కదా. ఇప్పుడు వాళ్ళు అంటారు పాస్ గ్యారెంటీ అంటారు, కానీ రిజల్ట్ అయితే రాదు కదా. కానీ సో ఇక్కడ 2 పార్ట్ ఏంటంటే మన ఫిజికల్ వర్క్ ప్లస్ సైకలాజికల్ రెండింటి మనం యాడ్ చేసుకుంటే సింక్రనైజేషన్ అనేది ఒక సినర్జీ అనేది క్రియేట్ అవుతుంది. సో అదే జనరల్గా ఒక ఎగ్జాంపుల్, ఇప్పుడు మేము కొన్నిసార్లు క్లాసెస్లో ఫర్ ఎగ్జాంపుల్ నేనే చాలాసార్లు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ ఎగ్జామ్స్ ఉన్నాయి, ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ వస్తుంది, SBI PO వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 పోస్టులు వస్తాయి. సో 1000 పోస్టులకి ఆల్ ఓవర్ ఇండియాలో ఒక 20 lakhs అప్లై చేశారు, 50 lakhs అప్లై చేశారు ఫర్ ఎగ్జాంపుల్. ఈ 50 lakh కాంపిటీషన్ ఉందిరా భయ్, మీరు చాలా గట్టిగా చదవాలి, చాలా సీరియస్గా చదవాలని మనం చెప్తాం. దాంతోపాటు మళ్ళీ మనం నేనే ఏం చెప్తా అంటే ఈ 50 lakhs లో సగం మంది చదవరు, ఎట్లాగో అప్లై చేస్తారు ఖాళీ, వాళ్ళు నీ కాంపిటీషన్ కాదు, మిగతా 25 lakhs కాంపిటీషన్. ఆ మిగతా 25 lakhs అయితే చాలా సీరియస్గా చదువుతారు, అంటే కోచింగ్ తీసుకొని చేస్తారు. బట్ అందులో ఉన్న లెవెల్ ఆఫ్ ఎగ్జామ్స్ లో మనకు ఫస్ట్ ప్రిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది, ఇంటర్వ్యూ ఉంటుంది అని చెప్తాను కదా. ప్రిలిమ్స్ లో కేవలం 1:13 రేషియో, అంటే ఒక 13,000 members క్లియర్ అవుతారు. నువ్వు జాబ్ రావాలంటే నువ్వు 13,000 members లో ఉండాలి. ఇది ఇప్పుడు నేను ఎంత చెప్పేది అంత ఎందుకు అడుగుతున్నాను అంటే, ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పారు సో వాళ్ళని పాజిటివ్గా చేయాలంటే, నేను ఇదంతా చెప్తున్నాను కదా, అది మన నెగిటివ్ ఎఫెక్ట్ అవుతుందో వాళ్ళకు. నేను ఏ ఉద్దేశంతో చెప్తానంటే, రియాలిటీ తెలవాలి అని వాళ్ళకు కొంచెం మోటివేషన్ లాగా ఉంటుంది. ఇంత టఫ్ ఉంటుంది, లేదంటే ఇంతమంది అప్లై చేస్తారు, ఇంత కాంపిటీషన్ ఉంటుంది అనే పాయింట్ ఆఫ్ నేను చాలాసార్లు చెప్పాను. ఇట్లాంటి సింపులర్ ఎగ్జాంపుల్ అవున్న నోటిఫికేషన్ బట్టి, అంటే నీకు జాబ్ రావాలంటే సో డెఫినెట్లీ యూ షుడ్ బి 13,000 అంటే అంతే కదా, నువ్వు నెక్స్ట్ లెవెల్కి వెళ్తావు. ఇట్లాంటి పాయింట్ చెప్పినప్పుడు అదేమన్నా వాళ్ళకి నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందా సైకలాజికల్ గా? ఓకే, ఇక్కడ ఒక సైకలాజికల్ పాయింట్ తీసుకుంటే సార్, మనకి స్మార్ట్ ఫోన్స్ వచ్చేసాయి, ఇంటర్నెట్ ఒకప్పుడు మనకి లేదు, ఇప్పుడు రిలయన్స్ 5G స్మార్ట్ ఫోన్స్, అడ్వాన్స్ స్మార్ట్ ఫోన్. ఇప్పుడు కొంతమంది స్మార్ట్ ఫోన్ని బెనిఫిట్కి పాజిటివ్ దానికి వాడతారు, కొంతమంది నెగిటివ్ వాడతారు. అంటే ఇప్పుడు ఇక్కడ స్మార్ట్ ఫోన్లో తేడా ఏం లేదు, వాడే విధానంలో తేడా ఉంది. ఇప్పుడు మీరు ఇచ్చేది మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. మీరు ఏమంటారంటే ఒక పర్టికులర్ ఆర్గనైజేషన్లో ఒక పర్టికులర్ పోస్టులు పడ్డాయి, దానికి ఇంతమంది అప్లై అయ్యారు, ఇంత అప్లై చేశారు, కానీ పోస్టులు ఎన్ని ఉన్నాయి, ఇంత మీరు ఒక స్ట్రాటజీ ఇస్తున్నారు. ఇప్పుడు స్ట్రాటజీని ఒక ఇన్ఫర్మేషన్గా తీసుకుంటే పర్లేదు. ఇప్పుడు ఆ స్ట్రాటజీని తీసుకొని ఆల్రెడీ సార్ చెప్పారు 13 లక్షల్లో సపోజ్ దాంట్లో 50 మంది ఎగ్జామ్కి రారు అంటే, కొంతమంది ఎగ్జామ్కి వెళ్ళే కేటగిరీలో నేను ఉన్నానని అనుకోవచ్చు, ఇంకోరు నేను ఎగ్జామ్లో లేని కేటగిరీ అనుకోవచ్చు, తర్వాత పాస్ అవుతామనే కేటగిరీలో కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు వినే వ్యక్తి ఏ కేటగిరీలో అంటే ఏ బాస్కెట్లో తనను వేసుకుంటున్నాడు అనేది ఇంపార్టెంట్ అవుతుంది. సో అది మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇక్కడ మనం చేసుకోవాల్సిందే, నేను అదే అన్నాను, ఇప్పుడు కాంపిటీషన్ నాకున్నా నేను అప్లై చేస్తున్నాను, నేను ప్రిపేర్ అవుతున్నాను, నేను ఎగ్జామ్కి వెళ్తున్నాను, నేను పాస్ అయిపోయాను, ఇది పాజిటివ్ సైడ్. ఓకే, ఏం అప్లై చేస్తాము, నెగిటివిటీ. ఓకే, అప్లై చేసి నేను ఎగ్జామ్కి వెళ్ళను, ఇది ఇంకోటి. ఇక ఎగ్జామ్కి వెళ్ళకపోతే ఇక ఎగ్జామ్ రాయలేదు, రిజల్ట్ లేదు, ఏం లేదు. సో ఇలాగ 2 విధంగా వ్యక్తి తనకు తాను డిసైడ్ చేసేసుకుంటాడు. సో ఈ డిసైడ్ చేసుకోవడానికి కారణం కూడా కొన్ని ఎలా ఉంటుందంటే,
అతనికి ఈ కొన్ని దీనికి ముందు వచ్చిన ఫీడింగ్స్ ఇన్పుట్స్ మైండ్లో ఉన్న ఫీడింగ్ బట్టి అతన్ని ఏ డెసిషన్ నేను తీసుకోవాలి, ఓకే, పాస్లో తీసుకోవాలా సక్సెస్లో తీసుకోవాలా. అక్కడ ఉన్న క్లాస్ రూమ్ లో ఉన్న ఒక్కొక్కడు ఒక రకంగా ఒక రకంగా తీసుకుంటారు. ఇప్పుడు కొంతమంది ఏమంటే ఇప్పుడు దీంట్లో కూడా ఇప్పుడు స్టూడెంట్స్ వస్తారు మీ దగ్గర, కానీ వాళ్ళు ఎక్స్ట్రా మీ దగ్గర కోచింగ్ తీసుకున్నారు. ఇప్పుడు కాలేజ్ అనుకోండి, కాలేజీలో అంటే ఒక 8 hours కోచింగ్ ఉంటారు. ఇప్పుడు కాలేజీలో కూడా ఓ 50 మంది 100 మంది స్టూడెంట్స్ ఉంటే అందరి మైండ్ సెట్ అందరి థాట్ ఒకలా ఉండదు. కొంతమంది 100 కొట్టే గ్రూప్ ఉంటుంది. వీళ్ళందరూ ఏం చేస్తారు, వీళ్ళందరూ ఒక గ్రూప్ లాగా కూర్చుంటారు. ఒక ఫస్ట్ రో ఒక 4-5 బెంచ్లో వీళ్ళు కూర్చుంటారు, చదువునోడు లాస్ట్లో కూర్చుంటాడు. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఈ హిప్నోథెరపీ దాంట్లో మన సబ్ కాన్షియస్ మైండ్ ప్రోగ్రామ్ దాంట్లో నువ్వు నీ సహవాసం ఎవరితో ఉంది, ఎందుకంటే పక్కవాడి యొక్క థాట్ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఇప్పుడు అంటారు కదా, ఒక 10 మంది ఒక బాగా చదివేవాడు ఒక 9 మంది చదవనోడితోటి తిరిగితే వాడు కూడా ముద్దయిపోతాడు. ఎందుకంటే ఈ యొక్క మైండ్ ఏదైతే మనకి మైండ్ నుంచి ప్రతి ఒక్క మన మైండ్లో ఏమవుతుందంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అని ఉంటాయి. ఇది మనం ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచించి విధానం, నాకు చదువు అంటే ఇంట్రెస్ట్ లేదు, నాకు దానివల్ల ఇది వేస్ట్ అని చెప్పి కొంతమంది ఆ థాట్ వచ్చినప్పుడు వాళ్ళ వేవ్స్ అనేవి అదే విధంగా బయటకు వెళ్తుంటాయి. ఇప్పుడు అలాగ ఎమిట్ చేసే వాళ్ళ గ్రూప్లో ఒక బాగా చదివేవాడు ఒక వారం 10 రోజులు ఉంటే వాడికి కూడా ఈ థాట్స్ అనేవి వాళ్ళ థాట్స్ అనేవి వచ్చేసి వాళ్ళ మైండ్ ఇంపాక్ట్ చేసి ఇతనికి చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుందని మెల్లగా అతని సహవాసం ఇన్ఫ్లుయెన్స్ వచ్చేస్తుంది. అది అతను ఏంటంటే తెలియకుండానే ఒక సైకలాజికల్ రింగ్లో అతను వెళ్ళిపోయాడు, ఒక నెట్వర్క్లో తెలియని నెట్వర్క్ వెళ్ళిపోయి దాని ప్రకారం చేంజ్ అయిపోతుంది. సో అందుకే మనం ఏమంటామంటే నీకు ఒక గోల్ ఉన్నప్పుడు నేను అదే చెప్పాను స్టార్టింగ్, మీకు సక్సెస్ అవ్వాలంటే మీరు సక్సెస్ స్టోరీస్ చదవండి, ఫెయిల్యూర్ స్టోరీస్ చదవకండి. మీరు అచీవ్ చేసిన పీపుల్ స్టోరీస్ చదవండి బాగా. ఇప్పుడు మీరున్న రంగంలోనే ఇప్పుడు మన సపోజ్ మీరు ఐఏఎస్ రాస్తున్నారు, కలెక్టర్ అయ్యారు, ద బెస్ట్ కలెక్టర్ పర్సన్ ఇన్ ఇండియా, ద బెస్ట్ పర్సన్ మన స్టేట్లో ఎవరున్నారు, అతని యొక్క లైఫ్ బయోగ్రఫీ అతను చేసే పనులను మీరు చూడండి, చేసి మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోండి. ఇప్పుడు అతను సక్సెస్ అయ్యాడు అంటే అతని మైండ్ నుంచి పాజిటివిటీ ఉంటేనే అతను సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు మీరు అతని యొక్క బయోగ్రఫీని అతని యొక్క థాట్ని అతను చేసే పనులను మీరు చూసుకుంటూ అతన్ని మీరు అడ్మైర్ చేసుకుంటూ ఒక మోడల్గా పెట్టుకున్నప్పుడు డెఫినెట్గా అతని యొక్క మైండ్లో ఉన్న థాట్ ఏదైతే మైండ్ సెట్ ఉందో అది మీకు కూడా వచ్చేస్తుంది. సో దీనివల్ల డిటర్మైన్ అవుతుంది. ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం మీరు 50 కేటగిరీ చేసి ఇంతమంది ఉన్నారంటే ఇప్పుడు అతనికి పర్సనల్గా అతని మైండ్లో ఫీడ్ అనే దాన్ని బట్టి అతను ఎక్కడ చూసుకుంటాడా, దాన్ని సక్సెస్ గ్రూప్లో చూసుకుంటాడా లేకపోతే అన్సక్సెస్ గ్రూప్లో చూసుకుంటాడా అనేది ఇంపార్టెంట్. అది సో ఈ విధంగా డిటర్మైన్ అవుతుంది ఇది. ఓకే అంటే ఇప్పుడు అదే నేను చెప్పిన ఓవర్ దాంట్లో నేను కొన్నిసార్లు పర్సంటేజ్ కూడా వాడుతున్నాము. అంటే ఒక 100% అంటే మందిలో కేవలం 1 to 2% మాత్రమే సక్సెస్ అవుతారు అన్నప్పుడు వాడు ఎట్లా ఆలోచించుకోవడం దాని మీద డిపెండ్ అయ్యి కరెక్ట్. సో అంటే ప్రీ డిటర్మైన్ గా వాళ్ళ మైండ్ మీదనే మనం ఏం చెప్పినా కానీ సో వాళ్ళు తీసుకున్నారు. ఇప్పుడు మీరు యాజ్ ఎ కోచ్ గా మీరు ఉన్నారు కాబట్టి మీరు ఈ అవేర్నెస్ మీరు క్రియేట్ చేస్తూ మీరు ఇక్కడ మీ స్టూడెంట్స్ కి మీరు ఏం చెప్పొచ్చు అంటే మీరు ఏ అయితే కేటగిరీ మీరు 30% సక్సెస్ ఉన్నారు కదా, మీ అందరూ 13% లో ఉన్నారు, మీ అందరూ 13% మీరు పిక్చర్ చూపించండి. అంటే మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు బాగానే ఉంది, బట్ ఆ ఇన్ఫర్మేషన్ ని ఎదుటి వాడికి ఓపెన్ వదిలేసి నీ ఇష్టం తీసుకో అనాలనుకోండి, అతను ఎలా తీసుకోవచ్చు. కానీ మీరు ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు మీరు ఒక సజెషన్ కూడా ఇవ్వండి, ఎన్ష్యూర్ దట్ మీ 13% మీ అందరు ఉన్నారు, ఈ 13% లోనే మీరు అందరు జాబులు చేస్తున్నారు అనేది మీరు వాళ్ళకు ఒక మైండ్ లో ఒక థాట్ వేసారు అనుకోండి, అది వాళ్ళు ఫీల్ అవుతారు. సో ఎప్పుడైతే మనం అలాగ థాట్ పెట్టినప్పుడు ఆ థాట్ ఏమవుతుందంటే మైండ్లోకి వెళ్ళి వా మేమందరం 13 గ్రూప్లో ఉన్నామా అని ఒక ఎమోషనల్ గా హార్ట్ లో ఎమోషన్స్ దాని యొక్క ఫీలింగ్స్ జనరేట్ చేసినప్పుడు మైండ్ ఏం చేస్తుంటే దీన్ని ఒక పాజిటివ్గా తీసుకొని దీన్ని ఇలాగే బిల్డ్ చేస్తుంది. మీరు వచ్చిన ప్రతిరోజు మీరు లాస్ట్లో మీరు ఇదే చెప్పాలి, అయిపోయిన తర్వాత ఎన్ష్యూర్ మీరు డైలీ మీరు ఇక్కడ నుంచి మీరు అనాలి మీరు సక్సెస్ గ్రూప్ లో మీరు ఉన్నారు, ఈ సక్సెస్ గ్రూప్ లో మీరు ఉన్నారు అని అతని మైండ్ లో మీరు మన విజువలైజేషన్ ఇమాజినేషన్ కదా, ఇమాజినేషన్ విజువలైజేషన్ చేయడానికి మీరు ఇన్పుట్ ఇస్తుండాలి డైలీ. ఇన్పుట్ ఇచ్చారు ఏదైతే మనకు స్టార్టింగ్ మనం చెప్పాం చిన్నప్పుడు తెలియకుండా కొన్ని నెగిటివ్ ఫీడింగ్స్ నెగిటివ్ ఇన్పుట్ ఇస్తే అవి ఎట్లాగా వర్క్ అవుతున్నాయో మీరు ఇచ్చే పాజిటివ్ అతన్ని మోటివేట్ చేస్తుంటుంది ఎవ్రీడే మోటివేట్ చేసి అతను సక్సెస్ వైపు తీసుకెళ్తుంది. అతను కూడా ఏంటంటే 13% మేము ఉన్నాము అని అతను ఏం చేస్తారు ఆ 13 కేటగిరీ పర్సెంటేజ్ కేటగిరీ దాంట్లో అట్లా వాళ్ళు చూసుకుంటూ ఉంటారు, ఓకే మేము కూడా ఉన్నాము అన్నది అనమాట. ఓకే థ్యాంక్ యూ సార్. అంటే చాలా మంచి పాయింట్ అది సార్. ఇంకొకటి చాలా మంది చదువుదాం అనుకుంటారు డైలీ 5 hours 6 hours లేదంటే కొన్నిసార్లు కొన్ని ఎగ్జామ్స్కి 8 hours కావాలి 12 hours కావాలి 14 hours, కొంతమంది ఎక్స్క్లూజివ్గా ప్రిపేర్ అయ్యేటోళ్ళు డైలీ 14-15 hours కూడా చదువుతాం అనుకుంటారు. సో ఇలాంటివి ఉంటాయి. సో కొంతమంది ఏంటంటే కొద్దిసేపు చదవగానే డిస్ట్రాక్ట్ అవ్వడం, వేరే ఫోన్ వల్ల కానీ ఇంకా డిఫరెంట్ రీజన్స్ వల్ల, ఆ పాయింట్ ఒకటి. అంటే ఫోకస్డ్గా ఎట్లా చదవాలి అనేది ఒక పాయింట్. ఇంకొకటి చాలా మంది
ఈ డిస్ట్రాక్షన్ అనేది దీనివల్ల ఫోన్ వల్ల, ఫ్రెండ్స్ వల్ల అవ్వచ్చు, లేదంటే వాళ్ళకున్న గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్స్ వల్ల Correct. కావచ్చు, Correct. లేదు అని అంటే వాళ్ళకున్న వ్యసనాలు లైక్ సిగరెట్స్, మందు, ఇలాంటి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని Sir. వాళ్ళు ఫోకస్డ్గా Hmm. ప్రిపరేషన్ చేయాలి అని అంటే ఏమైనా టిప్స్ కానీ టెక్నిక్స్ కానీ ఉంటాయి? డెఫినెట్గా షేర్ చేస్తాను సార్. ఇక దానికన్నా ముందు మొట్టమొదటిగా మనం చూసుకుంటే సైకాలజిస్ట్ ఏమన్నారంటే, వరల్డ్ ఫేమస్ సైకాలజిస్ట్ వాళ్ళకి అసోసియేషన్ డిసైడ్ చేసింది ఏంటంటే, ప్రతి వ్యక్తికి ప్రతిరోజు అతని మైండ్లో 70,000 నుంచి 80,000 థాట్స్ వస్తుంటాయి. ఓకే. కాన్షియస్ మైండ్లో 70 నుంచి 80 వన్ డేలో. ఒక రోజుకి. ఓకే. దీంట్లో ఏముంటుందంటే 90% గతానికి సంబంధించింది. అంటే నిన్న జరిగినవే ఈ రోజు మైండ్లో థాట్స్ వస్తుంటాయి. బాగా నేను అక్కడికి వెళ్ళాను, నేను నిన్న వాళ్ళని కలిసాను, నేను అది తిన్నాను, ఇది తిన్నాను. ఫ్రెష్ థాట్, కొత్త థాట్ అని ఓన్లీ 10% ఈ రోజుకుంటాయి. ఓకే. ఒకటి. కానీ వీటిలో కూడా ఎన్ని థాట్స్ మనం మైండ్లో పెట్టుకుంటే మన మైండ్ గజిబిజి అయిపోతుంది. ఓకే. సో దీనికి మేమేం చెప్తామంటే, ఇప్పుడైతే ఇది కాన్షియస్ మైండ్ది. కానీ సబ్ కాన్షియస్ మైండ్కి ఈ 70-80 వేలల్లో సబ్ కాన్షియస్ మైండ్కి వచ్చేవి మహా అంటే ఒక 5 నుంచి 10 వస్తాయి ఓకే. థాట్స్, ఏవైతే ఇంపార్టెంట్గా ఫైనల్గా ఉన్నాయి. ఎందుకంటే మన కాన్షియస్ మైండ్ లెఫ్ట్ సైడ్, సబ్ కాన్షియస్ మైండ్ రైట్ సైడ్ ఉంటుంది. మనకి ఈ మధ్యలో ఒక అనలిటికల్ మైండ్, లాజికల్ మైండ్ అని ఒకటి ఉంది. ఇదేంటంటే సబ్ కాన్షియస్ మైండ్లోకి ఏది వెళ్ళాలనేది అనలిటికల్ మైండ్ డిసైడ్ చేసి అప్పుడు దాన్ని ఎలా వచ్చేసి అంటే ఒక సెక్యూరిటీ గార్డ్ టైప్ అది. సో ఓన్లీ లాజికల్ మైండ్, అనలిటికల్ మైండ్ అలౌ చేసిందే సబ్ కాన్షియస్ మైండ్కి వస్తుంది. ఓకే. సో అయితే మనం ఏంటంటే, మనం మెడిటేషన్లో కానీ మనం నిద్రలో లేనప్పుడు, మనం కాన్షియస్గా ఉన్నప్పుడు ఈ 70-80 వేల థాట్లలో మన మైండ్ తిరుగుతూ ఉంటుంది. తిరిగి మన మైండ్ అంటే ఇన్ని నెంబర్ ఆఫ్ థాట్స్ తోటి మన మైండ్ బిజీ ఉంటుంది. ఉన్నప్పుడు మన ఫోకస్ అనేది ఉండదు. ఒక విషయం పైన మన ఫోకస్ ఉండదు, కాన్సన్ట్రేషన్ ఉండదు, మనం ఒక పని చేద్దామని మన ఫీల్ ఉండదు. అందుకే మేము ఏం చెప్తామంటే, మీరు ఒక గోల్ పెట్టుకున్నారు లైఫ్లో, ఒక సక్సెస్ కావాలనుకున్నారు, ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సింది ఏంటంటే మెడిటేషన్ స్టార్ట్ చేయాలి. ఓకే. మెడిటేషన్ ఏం చేస్తారంటే, మన మెడిటేషన్ అనేది ఒక ఎక్సర్సైజ్. దానికి ముందు ఏమంటాం అంటే, ఇప్పుడు సపోజ్ ఈ రోజు వరకు మీరు మీ ఫ్రెండ్స్ తోటి స్పెండ్ చేసే టైం ఇంత, ఇన్ అవర్స్ 2 hours. ఇప్పుడు ఫ్రెండ్స్తో స్పెండ్ చేసే దాంట్లో కూడా 2 రకాలుగా ఉన్నాయి. ఒకటేమో గాసిపింగ్, లేకపోతే లోకాని విషయాలు, చిట్ చాటింగ్, అది ఇది మాట్లాడు. రెండోదేమో నాలెడ్జ్ రిలేటెడ్, దాని గురించి డిస్కస్ చేసాం. ఇప్పుడు నాలెడ్జ్ రిలేటెడ్ నీకు దానివల్ల నీకు ఆ ఫ్రెండ్ గ్రూప్ తోటి డిస్కస్ చేయడం వల్ల బ్రెయిన్ స్టార్మింగ్ అవుతుంది. ఇది ఎలా చేద్దాం, ఇలా చేద్దాం అని చెప్పి ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్ షేర్ చేసుకునేది, అది పాజిటివ్, అది హెల్ప్ అవుతుంది. అది కాకుండా వాడు ఇట్లరా, వీడు ఎట్లరా, ఇలా చెప్పి మాట్లాడుకుంటే దానివల్ల మనకు ఎటువంటి ఉపయోగం లేదు. మనం ఏమంటే అది తగ్గి ఫ్రెండ్స్ని కట్ చేయని మనం చెప్పాం. ఇప్పుడు 3 hours నువ్వు స్పెండ్ చేస్తున్నావు అనుకో, 1 hour పెట్టుకో, మిగతా 2 hours పెట్టు. ఇప్పుడు అక్కడ ఏమవుతావు, నువ్వు 3 hours స్పెండ్తో చేసినప్పుడు డిస్కషన్ చేస్తాను, ఎన్ని విషయాలు థాట్స్ మైండ్స్కి వస్తున్నాయి. ఇప్పుడు నేను 70 నుంచి 80 వేలు అని చెప్పాను కదా. ఇప్పుడు ఫ్రెండ్స్తో ఒక 3 hours మాట్లాడితే ఎన్ని విషయాలు మాట్లాడుతుంటారు, అవన్నీ మైండ్లో కాన్షియస్ మైండ్ థాట్స్ ఇదా అని చెప్పి థాట్స్ వస్తుంటాయి. ఇప్పుడు నేను 3 hours నేను 1 hour పెట్టుకోమన్నాను అంటే 2 hours మీరు ఫ్రెండ్తో లేరు కదా. సో అన్ని నెంబర్ ఆఫ్ మీరు థాట్స్ కట్ చేశారు కదా. ఒకటి. ఇప్పుడు సోషల్ మీడియా, ఫోన్లో ఇప్పుడు మీరు రీల్స్ చూస్తుంటారు, షార్ట్స్ చూస్తుంటారు. ఇప్పుడు మీరు గంటలు చూస్తే మీకు చూసిన ప్రతి వీడియోకి, ప్రతి దానికి మీరు ఒక థాట్, ఫీలింగ్, ఎమోషన్ చేస్తారు. ఇది మీ మైండ్కి థాట్స్ ఇస్తున్నారు కదా. ఏమంటాం, ఫోన్ కన్సంప్షన్ తక్కువ చేయండి. ఇప్పుడు ఎడ్యుకేషన్ ఫోన్లో కూడా మీరు యూట్యూబ్ లేదా దాంట్లో స్టడీ రిలేటెడ్ కూడా ఉంది. సార్ మీరు యూస్ఫుల్గా వాడితే పర్లేదు, కానీ మీరు అన్నెసరీగా దానికి యూజ్లెస్, మీకు ఎటువంటి యూజ్ లేకుండా మీరు వాడుతున్నారు, మీరు ఫోన్ కన్సంప్షన్, ఫోన్ యూసేజ్, స్క్రీన్ టైం తక్కువ చేయండి. ఒకటిది. సో మీ టైం ఏం చేయండి, మీకు ఏది కావాలో మీరు దాని గురించి ఆలోచించడం, మీరు ఎక్కువ టైం స్పెండ్ చేయండి అని మనం వచ్చేసాం. ఇప్పుడు ఎలా చేయడం వల్ల మనం 70-80 వేల నుంచి 56 వేలకు వచ్చేసాం మనం. ఇప్పుడు ఇంకా తర్వాత మనకి ఇలా అనుకున్న తర్వాత మనం ఇలా మనం చేసుకుంటే, ఇప్పుడు మనకు ఫైనల్గా మన ఫోకస్ ఎలా, మనం ఈ యొక్క టెక్నిక్ నేర్పించిన తర్వాత 3 hours స్పెండ్ చేసేది 1 hour రమ్మని చెప్పాం కదా. కొద్ది రోజుల తర్వాత అతను ½ hourకి వచ్చేస్తాడు. తర్వాత ఏమంటే, లేదురా నాకు నెక్స్ట్ 1 week 10 days నాకు ఎగ్జామ్ ఉంది, నేను ఈ 10 రోజులు మీతో కలవలేను. ఇప్పుడు ఫ్రెండ్స్ తోటి గాసిప్ చేసేటప్పుడు వచ్చే థాట్స్ టోటల్ 0 అయిపోయా. ఓకే. ఇప్పుడు ఫోన్లో సపోజ్ మైండ్ రిఫ్రెష్ అవ్వడానికి రీల్స్, షార్ట్స్, ఇన్స్టాగ్రామ్లో చూసేది, ఇప్పుడు అది కూడా మానేశాడు అనుకుందాం. ఇప్పుడు ఆ థాట్స్ తక్కువైపోయింది. ఇప్పుడు మైండ్లో థాట్స్ లోడ్ తక్కువైపోయిందా, తక్కువైపోయింది. ఇప్పుడు దీనికి ఓవర్ అండ్ ఎబో మనం ఏం చేస్తున్నామంటే మెడిటేషన్ చేయమన్నాం. మెడిటేషన్లో మనం ఏమంటే, నువ్వు ఏం ఆలోచించు, దేని గురించి ఆలోచించుకో, నీ గురించి కూడా నువ్వు నీ బాడీ గురించి ఆలోచించు. నువ్వు 10 నిమిషాల్లో ఒక మంచి సూదింగ్ మ్యూజిక్ పెట్టుకొని ఒక కామ్ ఎన్వైర్న్మెంట్లో, నీకు అది ఇండోర్ అయినా పర్వాలేదు, లేకపోతే నాకు ఒక మంచి పార్క్, ఒక మంచి చెట్లు, గ్రీనరీ మధ్య చెట్లు, ఫ్రెష్ ఎయిర్, దాని మధ్య అయినా సరే నీ ఫోన్లో ఒక మంచి సూతింగ్ మెడిటేషన్ మ్యూజిక్ చాలా దొరుకుతాయి. ఇయర్ ఫోన్స్ పెట్టేసుకొని వేరే సౌండ్ రాకుండా మ్యూజిక్ పెట్టుకొని నీ మైండ్ నువ్వు జస్ట్ మ్యూజిక్ మీద కాన్సన్ట్రేట్ చేయి. ఇప్పుడు ఒక 10 నిమిషాలు అతను మెడిటేషన్లో ఉండి మ్యూజిక్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే అతని మైండ్లో ఏ థాట్, దేని గురించి థాట్ నడుస్తుంది, ఆ మ్యూజిక్ గురించే. అంటే ఇప్పుడు ఒకటే థాట్ ఉంది,
70-80 వేల నుంచి మనం స్టార్ట్ చేసింది మన థాట్ ఎన్ని అయిపోయినాయి, ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఓకే మెడిటేషన్ చేస్తున్నాను అని చెప్పి మనం 1-2 మనం అలాగే మనం చెప్తాం, కానీ మినిమం 4 to 5 ఉంటాయి థాట్స్ ఉంటాయి. ఇప్పుడు ఎడ్యుకేషన్, ఇప్పుడు ఎగ్జామ్ ఉంది, ఇప్పుడు ఈ రోజు నేను కోచింగ్ సెంటర్కి వెళ్ళాలి, నేను ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలి, ఒక థాట్ ఉంది. తర్వాత నేను ప్రాక్టీస్ చేయాలి, రీజనింగ్ రావాలి, నేను స్పీడ్ పెంచుకోవాలి అని ఒక 4-5 థాట్లే. 70-80 వేల నుంచి మనం 4-5 థాట్లకు వచ్చేసాం. ఇప్పుడు ఇలాగ మనం వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నామంటే స్లోగా మన మెడిటేషన్ ప్రాసెస్ ద్వారా కాన్షియస్ మైండ్ యొక్క యాక్టివిటీని మనం తగ్గించేసి సబ్ కాన్షియస్ మైండ్ యూజ్ చేయడం మనం స్టార్ట్ చేసాం. సో ఎంత మీరు సబ్ కాన్షియస్ మైండ్ యూజ్ చేయడం స్టార్ట్ చేస్తే మీ సక్సెస్ అనేది అంత 100% గ్యారంటీ అయిపోతుంది. మనం ఏం చేస్తాం, మనం సబ్ కాన్షియస్ మైండ్, మనం మీకు స్టార్టింగ్ చెప్పాను, ఐస్బర్గ్ ఎగ్జాంపుల్ చెప్పాను, కనిపించేది 10%, కనిపించేది 90%. మనం ఏంటంటే మన జీవితంలో మనం ఇన్వర్స్ చేసి కాన్షియస్ మైండే 90%, సబ్ కాన్షియస్ 10% అనుకుంటాం, కానీ మళ్ళీ దాన్ని మనం రివర్స్ చేయాలి. యాక్చువల్గా తీసుకొచ్చి కాన్షియస్ మైండ్ మనకు కావాల్సిందే. ఇప్పుడు ఎగ్జామ్ రాయాలనేది కాన్షియస్గా డెసిజన్, నేను ప్రిపేర్ అవ్వాలి, నేను బుక్ తీయాలి, నేను ఈ టైంకి స్టార్ట్ చేసి చదవాలనేది కాన్షియస్ డెసిజన్. బట్ దానికి చేసేటప్పుడు, ఆ సాధన చేసేటప్పుడు, ఆ ప్రాక్టీస్ చేసేటప్పుడు మనం వాడాల్సిన మైండ్ సబ్ కాన్షియస్ మైండ్. సో మీరు మెడిటేషను, సెల్ఫ్ హిప్నాసిస్ మీరు ఎంత బాగా చేస్తే మీ కాన్షియస్ మైండ్ యొక్క ఇంపాక్ట్ అనేది తక్కువై సబ్ కాన్షియస్ మైండ్ అనేది పైకి పెరుగుతుంది. ఎప్పుడైతే మీరు దీని యొక్క స్టేట్ ఆఫ్ మైండ్ని, ఆటర్ స్టేట్ని మీరు చేసుకొని దీని యూసేజ్ని మీరు పెంచినప్పుడు ఆటోమేటిక్గా మీకు ఇంటెలిజెన్స్ పెరుగుతుంది, మీ ఐక్యూ పెరుగుతుంది, మీ ఈక్యూ పెరుగుతుంది, ఎస్క్యూ, ఏక్యూ చాలా ఉన్నాయి. మీ ఇంటెలిజెన్స్, మీ రీజనింగ్ కెపాసిటీ, మీ క్యాపబిలిటీ, మీ స్పీడ్ పెరుగుతుందండి. ఎందుకంటే మనం చేయాల్సిన పని కాన్షియస్ మైండ్తో చేస్తే మనం 5 సెకండ్లలో 10 సెకండ్లలో ఒక ప్రాబ్లం సాల్వ్ చేసి మనం చేయలేకపోతుంది, ఎందుకంటే మనకు వేరే వేరే థాట్స్ డిస్ట్రాక్ట్ చేస్తుంటాయి. కానీ మనకి డిస్ట్రాక్షన్ లేనప్పుడు మనకు 100% ఎనర్జీ మనం దేని పెడుతున్నాం, సబ్ కాన్షియస్ మైండ్ ద్వారా రీజనింగ్ పెడతాం. అక్కడ ఏమవుతుందంటే మీరు 5 సెకండ్స్లో లేకపోతే 1 మినిట్లో మీరు ఒక 4 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేటోళ్ళు ఇప్పుడు మీరు 1 మినిట్లో మీరు 7కి రావచ్చు, మీరు దీని అలాగే మీరు ప్రాక్టీస్ చేస్తే 8కి రావచ్చు, తర్వాత కొద్ది రోజుల 10కి, తర్వాత ఆ విధంగా పెరుగుతుంది. సో దీన్ని మన ఇంటెలిజెన్స్ మనం పెరుగుతుంది, ఆటోమేటిక్గా మన ఇంటెలెక్చువల్ క్వశ్చన్ మనం పెరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా మనం ప్రాక్టీస్ చేసుకుంటే 100% మనం చేసుకోవచ్చు. మన మైండ్ని మన ఫోకస్ వైపే, మన గోల్ వైపే, మన లక్ష్యం వైపే మన స్టేట్ మనం పెట్టుకోవాలి. మనం వేరే విషయాలకి మనం అనవసరమైన విషయాలు తగ్గించుకుంటూ రావాలి. మనం ఆటోమేటిక్గా సేమ్ మనకి ఒక గ్లాసులో మనం అంటాం ఒక మంచి విషయంతో నింపాలి, ఒక బాటిల్లో జార్లు అంటే చెడు విషయాలు పోతేగానే మనం. సో మనం ఎలా మనం నింపుకుంటూ పోతుంటే అది రిఫ్రెష్ అవుతుంటే ఇది ఒకటేసారి ఏంటంటే మనం జీరో చేసేసి మనం రీఫిల్ చేయలేం. కానీ ఏంటంటే మనం దాన్ని కంటిన్యూస్గా మనం ఫ్రెష్ వాటర్ని ఒక చెడు వాటర్లో మనం ఫ్రెష్ వాటర్ని మనం పోస్తా పోతే ఒక సర్టన్ స్టేజ్ తర్వాత ఈ మొత్తం వాటర్ ఫ్రెష్ అయిపోతుంది. సో అలాగే మన మైండ్ యొక్క యూసేజ్ని కూడా మనం సబ్ కాన్షియస్ మైండ్ మనం స్టార్టింగ్ యూజ్ చేస్తున్నాం. 90% మన పనులని సబ్ కాన్షియస్ మైండ్, కానీ మనం యూజ్ చేయడం అనేది, యూటిలైజ్ చేయడం అనేది మనం 5% స్టార్ట్ చేసాం. కానీ మీరు ఈ ప్రాక్టీస్ అనేది ప్రతిరోజు ప్రతి నైట్ పొద్దున మనం ప్రాక్టీస్ చేసుకుంటే ఒక సర్టన్ స్టేజ్ తర్వాత 100% సబ్ కాన్షియస్ మైండ్ యూజ్ చేయ లెవెల్కి వెళ్ళిపోతాం. మనం వెళ్ళిపోయినట్టు మన బ్రిలియన్స్ పెరిగిపోతుంది, మన ఇంటెలిజెన్స్ పెరిగిపోతుంది, మనం అనుకున్నవన్నీ మనం ఈజీగా మనం చూడగలుగుతాం. ఇది సో ఫోకస్డ్గా చేయాలన్నా కూడా ఇవన్నీ వర్కౌట్ చేయాల్సింది. సార్ ఇంకొక 2 పాయింట్స్ ఉన్నాయి. చదివేటప్పుడు స్టూడెంట్స్ జనరల్గా వాళ్ళ మెమరీ పవర్ అంటే కొంతమంది నేను చదువుతున్నాం చాలాసార్లు నాకు ఆ పాయింట్స్ గుర్తుంటలేవు, మల్టిపుల్ టైం రివైజ్ చేస్తున్నా గుర్తుంటలేవు, అదొకటి. తర్వాత వాళ్ళ రీడింగ్ స్పీడ్ కూడా కొంతమందికి ఇష్యూస్ ఉండొచ్చు. సో ఈ రెండింటి మీద కొన్ని ఇంపార్టెంట్ టెక్నిక్స్ అనొచ్చు, టిప్స్ అనొచ్చు, మీరు చెప్పండి. గుడ్ క్వశ్చన్ సార్. ఇక్కడ మేము ఏం చెప్తామంటే ఇప్పుడు బేసికల్గా మీరు కాంపిటీషన్ ఎగ్జామ్స్ అంటే యూజువల్గా బుక్స్ మహా అంటే 300-400 పేజెస్ ఫస్ట్ బుక్ చూడగానే పిల్లలు భయపడతారు. ఎన్ని పేజీల ఇన్ఫర్మేషన్ మొత్తం చదవాలని. మేమేమి టెక్నిక్స్ నేర్పిస్తామంటే మేము ఫస్ట్ ఇండెక్స్కి వెళ్ళు. కరెక్టే 300 పేజీలు ఉంది, కానీ ఇండెక్స్లో చూస్తే ఒక 30 యూనిట్స్ లేదా 20-30 చాప్టర్స్ ఉంటాయి. మేము ఫస్ట్ ఏం చెప్తాను, ఫస్ట్ ఆ చాప్టర్స్ యొక్క ఏవైతే హెడ్లైన్స్ ఉన్నాయో దాని యొక్క అది ఏంటి అర్థం చేసుకో. సో అర్థం చేసుకునేప్పుడు మనకి ప్రతి చాప్టర్లో మనం వెళ్ళినప్పుడు ఫస్ట్ పేజీలో అసలు ఈ చాప్టర్ దేని గురించి మాట్లాడుతుంది అనేది ఫస్ట్ డిస్క్రిప్షన్ ఇస్తారు. ఇప్పుడు దాన్ని ఫస్ట్ అది చూసి దాని యొక్క పిక్చర్ని క్రియేట్ చేయి. టెక్స్ట్లా కాకుండా పిక్చర్ని క్రియేట్ చేయి. ఇప్పుడు పిక్చర్ని క్రియేట్ చేసుకుంటే ఇప్పుడు మనకి ఏం చేస్తాం, మనం అలాగా ప్రతి ఒక్క యూనిట్ మన పిక్చర్ మైండ్ మ్యాప్స్ వాడతాం మనం సబ్జెక్టులో కూడా. కరెక్ట్. సో మన పిక్చర్ని క్రియేట్ చేస్తున్నాం. ఇప్పుడు మీరు పిక్చర్ని ఇప్పుడు మీరు ఒక మూవీ చూడడానికి వెళ్ళారు, ఎగ్జాంపుల్ లేటెస్ట్ మూవీ చూశారు. మూవీని చూసిన తర్వాత మీరు ఆ పిక్చర్ సంబంధించిన మీరు స్టోరీ, ఆ రైటర్ మీకు స్టోరీ ఇచ్చి ఆ స్టోరీ ఒక 30-40 పేజీలు, ఒక 300 పేజీలు ఉంది. మీరు మీ స్టోరీని మీకు ఇచ్చి మీకు చదివి అప్పచెప్పమంటే మీరు అప్పచెప్పగలుగుతారా? లేరు. కానీ మీరు 3 hours మూవీ చూసిన తర్వాత స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఏది ఈజీ మీకు? ఇప్పుడు ఇది పిక్చర్ని మీరు టెక్స్ట్లో కన్వర్ట్ చేయడం ఈజీ.
కానీ మీరు టెక్స్ట్ని మీరు పిక్చర్గా చెప్పడం కష్టం అది. ఇప్పుడు సిమిలర్గా మేమేమంటామంటే ఏ కంటెంట్ ఉన్నా దాని పిక్చర్ ఏంటనేది మన మైండ్లో డెవలప్ చేయి. ఎందుకంటే నేను స్టార్టింగే చెప్పాను, మన సబ్ కాన్షియస్ మైండ్ లాంగ్వేజ్ ఏంటి? పిక్చర్, దాని ఇమేజెసే. సో మీరు ప్రతి ఒక్క దానికి మీరు ఇమేజ్ క్రియేట్ చేయండి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ పర్టికులర్ సబ్జెక్ట్లో ఎన్ని చాప్టర్స్, ఎన్ని యూనిట్స్ ఉన్నాయి, ప్రతి ఒక్క యూనిట్కి ఒక యూనిక్ కోడ్ మీరు ఇచ్చుకొని ఒక పిక్చర్ క్రియేట్ చేయండి. ఇప్పుడు ఆ పిక్చర్ క్రియేట్ చేసిన తర్వాత మీరు ఆ తర్వాత మీరు ఈచ్ ఇండివిజువల్ మీరు చాప్టర్కి వెళ్తున్నప్పుడు, దాన్ని చదువుతున్నప్పుడు దాంట్లో మళ్ళీ సబ్ టాపిక్స్ ఉంటాయి కదా. బ్రాడ్గా ఒక చాప్టర్ యూనిట్ పేరు ఇచ్చారు, వాళ్ళు దాంట్లో సబ్ కేటగిరీ చేస్తారు. మళ్ళీ ఈచ్ సబ్ కేటగిరీ మళ్ళీ సబ్ పిక్చర్స్గా తయారు చేయండి. ఆ సినిమాలో ఈ సీన్ 1, సీన్ 2, సీన్ 3, సీన్ 4 అని మళ్ళీ మీరు డివైడ్ చేసుకోండి. ఇప్పుడు డివైడ్ చేసినా మీకు ఆ పర్టికులర్ సీన్లో అసలు ఏం జరిగింది కంటెంట్ అనేది మీరు ఆ సీన్ నేమ్కి, ఆ సీన్ టైటిల్కి ఆ ఇమేజ్ని క్రియేట్ చేసుకోండి. ఇప్పుడు ఈ క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు ఎగ్జామ్ సెంటర్లో మీరు ఇలా ప్రాక్టీస్ చేసినప్పుడు మళ్ళీ తర్వాత దాంట్లో మీరు చదివిన కంటెంట్ మీరు అనుకుంటే మీరు కళ్ళు మూసుకుంటే ఆ యూనిట్ యొక్క పిక్చర్ని మీరు ఇమేజ్ చేయగానే ఆ యూనిట్ దేని గురించి మాట్లాడుతుంది అనేది మీ మైండ్లో ఆల్రెడీ దాని గురించి ఆన్సర్స్ వచ్చేస్తాయి. మళ్ళీ ఆ యూనిట్లో ఓకే ఈ పర్టికులర్ దాంట్లో 10 స్మాల్ సబ్ యూనిట్స్ ఉన్నాయి అనేది మరి ఈచ్ 1, 2, 3, 4 అని చెప్పి మీరు పెట్టుకున్న తర్వాత వాటి గురించి మీరు కళ్ళు మూసుకుని 5 నిమిషాలు ఆలోచిస్తే దాని ఆన్సర్ వస్తుంది. దాంట్లో ఆ స్టోరీ ఏం చెప్పబడింది, ఈ ఇమేజ్ ఏం చెప్తుంది అన్నది మీకు ఆ ఇన్ఫర్మేషన్ మీకు వస్తుంది. ఇలాగ మీరు చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో యూనిట్ వైజ్గా సబ్ యూనిట్లో మరి సబ్ టాపిక్ వైజ్గా ఈవెన్ మీరు క్వశ్చన్ కూడా మీరు ఒక ఇమేజ్ లాగా క్రియేట్ చేసుకొని ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఇది అంటే క్వశ్చన్ ఉంది, క్వశ్చన్ ఈజ్ టైటిల్ ఆఫ్ ది ఇమేజ్ అనుకోండి. మనం ఇమేజెస్ మనం టైటిల్ పెడతాం, పేరు పెడతాం. అదేవిధంగా ఆ క్వశ్చన్ ఒక ఇమేజ్ టైటిల్ అనుకోండి. ఇప్పుడు ఆ ఇమేజ్లో ఉన్న కంటెంట్ మీ ఆన్సర్. ఇప్పుడు ఈ ఆన్సర్ కూడా మీరు చదివేటప్పుడు దీన్ని వర్డ్స్ లా కాకుండా దీన్ని ఇమేజ్గా చూడండి. ఇమేజ్గా చూడి ఇమేజెస్ క్రియేట్ చేయండి. ఎందుకంటే మనకి సబ్ కాన్షియస్ మైండ్ మళ్ళీ మనకి ఎగ్జామ్ సెంటర్లో మనకి ఆన్సర్ ఇచ్చేటప్పుడు అది వర్డ్గా ఉంటే ఆన్సర్ ఇవ్వలేదు. ఎందుకంటే దానికి లాంగ్వేజ్ తెలియదు. దానికి పిక్చర్ కూడా మీరు ఆ పిక్చర్ని మీరు విజువలైజ్ చేస్తే దానికి ఇది పిక్చర్ ఇది అని చెప్పి దానికి డిస్క్రిప్షన్ చేసి ఆన్సర్ ఇవ్వగలుగుతాం అనమాట. సో ఇక్కడ మేము చెప్పేది ఏంటంటే పిల్లలకి మేము ఇలా చేస్తాం. రెండోది మేము స్పీడ్ రీడింగ్ దాంట్లో కూడా మేము నేర్పిస్తాం, క్వాంటమ్ స్పీడ్ రీడింగ్ కూడా చేస్తాం. మేము దాంట్లో కూడా మేము చేసే టెక్నిక్ ఏంటంటే పిల్లలకి ఏం చెప్తామంటే ఫస్ట్ చదవడం అనేది మన కాన్షియస్గా చేసే ఎఫర్ట్. మనకి చాలామంది ఫిలాసఫర్ చెప్పారు 10 సార్లు చదివేదానికంటే ఒకసారి రాయడం మేలని. ఎందుకు అంటారంటే మనం చదివేటప్పుడు మనం కాన్షియస్ చదువుతాం, మనం బట్టి పడుతుంటాం. బట్ రాసేటప్పుడు ఏమిటంటే మనం క్వశ్చన్ చూసి మనం రాసేటప్పుడు మనం రాస్తున్నాము అని ఒక బుక్లోనే ఒక పేపర్లో అనుకుంటాము, కానీ మనం చూసి వర్డ్ టు వర్డ్ మనం రాసేది అది వర్డ్ మనం రాసేదాన్ని. ఫర్ ఎగ్జాంపుల్ THD అని మనం రాస్తే THD అనేది ఒకటి బాగానే ఉంది, లేకపోతే DOG డాగ్ అని మనం రాస్తున్నాం. కానీ డాగ్ అంటే మనకు బయట ఇప్పుడు నేను మీ కళ్ళు మూసుకొని సార్ ఒక వైట్ డాగ్ని మీరు ఇమాజిన్ చేయొద్దు అని నేను అంటాను. కళ్ళు మూసుకొని మీకు చెప్తాను వైట్ డాగ్ని ఇమాజిన్ చేయొద్దు అంటాను. మీరు ఇమాజిన్ చేస్తారా చేయరా? ఫస్ట్ అదే వచ్చేస్తుంది. ఇమాజిన్ చేయొద్దని మీకు చెప్పిన ఇమాజిన్, ఎందుకంటే మీకు డాగ్ అనగానే మీకు ఇమేజ్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మీరు రాసేటప్పుడు మీరు చదివేటప్పుడు మీరు డాగ్ అని చదివితే మీకు ఏముండదు. మీరు రాసేటప్పుడు DOG డాగ్ అని మీరు రాస్తుంటే దాని ఇమేజ్ మీ మైండ్లో కూర్చుంటుంది. సో అక్కడ మేమేమంటామంటే మీరు 10 సార్లు చదివి ఎఫర్ట్ పెట్టేదానికంటే మీరు దాన్ని ఒక 3 సార్లు రాయండి. మీరు తర్వాత ఒకసారి చదవద్దని నేను చెప్పట్లేదు, చదవండి. కానీ ఓన్లీ చదవడమే కాదు, మీరు రాయడం కూడా ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ ఇనిషియల్గా మీరు ఏం చేయండి, మీరు చేసే ఎఫర్ట్ చేయండి. మీరు 9 సార్లు చదవండి. అంతకుముందు 10 సార్లు చదివేటోళ్ళు ఇప్పుడు 9 సార్లు చదివి ఒకసారి రాయండి. నెక్స్ట్ డే ఏం చేయండి, 8 సార్లు చదవండి, 2 సార్లు రాయండి. తర్వాత ఏం చేయండి, 7 సార్లు చదవండి, 3వ రోజు 3 సార్లు రాయండి. ఇలా మీరు రాసుకుంటూ వెళ్ళిపోతే తర్వాత ఏంటంటే మీరు ఎట్లా మీరు రాస్తుంటే ఆ ఆన్సర్ మీ సబ్ కాన్షియస్ మైండ్లో ఇమేజ్ లాగా క్రియేట్ అయిపోతుంది. సో ఇది ఆటోమేటిక్గా మీ ఎగ్జామ్లో ఆ ఇమేజెస్ బయటకు వచ్చేస్తుంటాయి. సో ఇదనమాట ఇది. సో ఇక్కడ ఇది ఒకటి ఉంది. ఇప్పుడు దీంట్లో రెండోది ఏంటంటే మనకి ఇప్పుడు మీకు ఈ విధంగా మీరు టెక్నిక్ డెవలప్ చేసుకున్నప్పుడు ఇప్పుడు నేను మీకు ఒక ప్రతి యూనిట్ని ఒక ఇమేజ్ లాగా, ప్రతి సబ్ యూనిట్ ఇమేజ్ లాగా క్రియేట్ చేసుకున్నప్పుడు అంతకుముందు మీరు ఒక దాన్ని మీరు చదవడానికి బైహార్ట్ చేయడానికి మీకు 10 అవర్స్ టైం పడితే ఇప్పుడు నేను ఈ చెప్పిన టెక్నిక్ ద్వారా అది 5 అవర్స్ వచ్చేస్తుంది. అంటే సేమ్ చాప్టర్ని సేమ్ ఆన్సర్ని అంతకుముందు 10 అవర్స్ ఎఫర్ట్ పెట్టాల్సి వస్తే ఇప్పుడు 5 అవర్స్ అయిపోతుంది. మీరు దీన్ని ఇలాగే ప్రాక్టీస్ చేసుకుంటే మీరు ఇది 10 అవర్స్ నుంచి 5 అవర్ని 4 అవర్ 4 నుంచి 1 అవర్లో మీరు ఒక టెక్స్ట్ బుక్ తీసుకొని దాన్ని చాప్టర్ ఓపెన్ చేసి మీరు దాన్ని చదువుకుంటే మీ మైండ్ ఆ విధంగా ప్రోగ్రామ్ అయిపోయింది. ఎలాగా వర్డ్స్ని పిక్చర్ లాగా కన్వర్ట్ చేసుకుని మీ మైండ్లో ఒక కన్వర్టర్ని మీరు ఆల్రెడీ డిజైన్ చేసుకున్నారు. మీరు చూసే ప్రతి వర్డ్ మీకు పిక్చర్లా కనబడుతుంది. కళ్ళతో మీరు వర్డ్ చదువుతున్నారు కానీ మీ మైండ్లో పిక్చర్ ఫామ్ అవుతుంది. అన్నప్పుడు ఏమవుతుందంటే ఆ ఎఫర్ట్ 10 అవర్స్ పెట్టాల్సింది గ్రాడ్యువల్గా సర్టెన్ పీరియడ్ తర్వాత 2 అవర్స్లో మీరు ఒక యూనిట్ చదివేయగలరు మీరు. ఇది ఇంతే కాకుండా మనం ఇంకా ఎక్స్పర్ట్ వాళ్ళు ఏం చేయాలంటే మీరు దీంట్లో మనకి ఒకటి మిడ్ బ్రెయిన్ యాక్టివేషన్ కోర్స్ కూడా ఉంది. అది
ఫిజికల్ అండ్ యాజ్ వెల్ యాజ్ సైకలాజికల్ గేమ్స్ అనమాట. అది 2 వీక్స్ ప్రోగ్రామ్. యూజువల్గా సమ్మర్లో జరుగుతుంది అది. దీంట్లో మనం ఏం చేస్తాం, మనం మిడ్ బ్రెయిన్ని మనం ఎగ్నిగ్దలని మనం బాగా యాక్టివేట్ చేసినప్పుడు ఇది ఎంత పవర్ఫుల్గా ఐక్యూ ఇప్పుడు నేను చెప్పిన దానికంటే అది మిడ్ బ్రెయిన్ యాక్టివేషన్ 10 టైమ్స్ పవర్ఫుల్ అనమాట. ఓకే. దాంట్లో ఏమవుతుందంటే మీరు బుక్స్ని మీరు ఒకసారి మీరు ఓపెన్ చేసి మీరు జస్ట్ అలాగా రన్నింగ్ మీరు చదివేసుకుంటే మీ మైండ్లో మొత్తం బుక్ స్టోర్ అయిపోయి ఉంటుంది, ఇన్ఫర్మేషన్ మొత్తం స్టోర్ అయిపోతుంది. సో అలాగా. సో సార్ ఇప్పుడు మీరు చెప్పిన రెండింటి దాని గురించి 2 పాయింట్స్లో చాలాసార్లు మేము కూడా కొంతమంది స్టూడెంట్స్కి ఏం సజెస్ట్ చేస్తామంటే షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, సెల్ఫ్ నోట్స్ రాసుకోండి. అంటే చాలా మంది ఇప్పుడు ఏమంటారు, వాళ్ళకి బద్ధకం అయ్యి సార్ మీరే షార్ట్ నోట్స్ ఇచ్చేసేయండి అంటారు. కొన్ని సబ్జెక్ట్ ఇస్తూ ఉంటాం, థియరిటికల్ సబ్జెక్ట్స్. అంటే చాలా ముందు నుంచి అంటే మాకు చెప్పిన సార్ల నుంచి కానీ ముందు ఫ్యాకల్టీస్ అందరూ కూడా అరే చదవండి, మీరు సెల్ఫ్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, మీరు ఓన్గా ఈ మైండ్ మ్యాప్స్ చేసుకోవడం ఇవన్నీ మీరు చేసుకుంటే అంటే మీరు చెప్పినట్టు అది వాళ్ళకి ఎక్కువ వెళ్ళిపోతుంది. అంతే. ఎస్, డెఫినెట్గా. ఎందుకంటే ఇప్పుడు మీరు చేస్తే మీ మైండ్ అది. అదే అంటే ఇప్పుడు వాళ్ళ మైండ్లో ఒక ప్రోగ్రామ్ ప్యాటర్న్ ఫిక్స్ అవ్వాలి, ఒక ప్రోగ్రామ్ డిజైన్ అవ్వాలంటే వాళ్ళ మైండ్ ఆ విధంగా ట్రైన్ చేయాలి. ఇప్పుడు మనకి రెడీమేడ్ ఆన్సర్స్ బయట నుంచి వస్తే అది చూసిన వరకు ఉంటుంది. ఎగ్జామ్కి వెళ్ళే ముందు వరకు చదువుకొని నా మైండ్లో గుర్తుంది అంటారు. ఎగ్జామ్కి వెళ్ళిపోగానే ఆ ఎగ్జామ్ సెంటర్ క్వశ్చన్ పేపర్ చూడగానే మొత్తం ఎగిరిపోతాయి. ఎందుకంటే మన మైండ్లో దాని ప్యాటర్న్ లేదు కదా, ఆ ఫైల్ నా దగ్గర లేదు. ఇప్పుడు ఎలాగంటే మనం ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళేటప్పుడు మనం బ్యాగ్లో బుక్స్ పెట్టుకుని వెళ్తాము, ఎగ్జామ్ వరకు చదువుకుంటాం, అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక లాక్ రూమ్లో మనం బ్యాగ్ బుక్ పడేసి మనం వెళ్ళిపోతాం. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ మీ దగ్గర లేదు, ఇన్ఫర్మేషన్ ఉందా బుక్లో ఉంది, మీ మైండ్లో లేదు. కానీ మీరు ఎగ్జామ్లో మీరు బుక్ తీసుకెళ్ళలేదు కదా, దేన్ని తీసుకెళ్తున్నారు, మీ మైండ్ని తీసుకెళ్తున్నారు. మీ మైండ్ ఈజ్ ఎ మైండ్ బ్యాంక్. సో ఇన్స్టెడ్ ఆఫ్ క్వశ్చన్ బ్యాంక్ లేదా దాని మీద డిపెండ్ అయ్యేదానికంటే ఇన్ఫర్మేషన్ మీరు చదవాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం మీ మైండ్ అనే బ్యాంక్లో మీరు స్టోర్ చేసుకుని పెట్టుకుంటే ఆ టైంలో మీకు మీ బ్యాంక్ నుంచి మీ మైండ్ బ్యాంక్ ప్రిపేర్ చేసుకున్న షార్ట్ నోట్స్ మనం ప్రిపేర్ చేసుకున్న మైండ్ మ్యాప్స్ మనం ఓన్ గా చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుంది అంటే ఇప్పుడు మీరు ఇందాక అన్నాను ఒక యూనిట్ చదివి ఆ యూనిట్ లో మీరు సమ్మర్ లో మనం చూస్తే యూజువల్ గా సమ్మర్ అని ఒకటి ఇస్తారు, లేకపోతే కంక్లూజన్ అని మనం పెడతారు. ఫైనల్ గా ఈ యూనిట్ లో అసలు చెప్పాలని ఏమిటి ఆన్సర్ ఏమని చెప్పాలనుకునే దాన్ని ఒక చిన్న సమ్మరీలో పెడతారు. ఇప్పుడు అదే విధంగా ఇప్పుడు నువ్వు విన్నదో లేదా నువ్వు చదివినదో అసలు నీకు ఏం అర్థమైంది అనే దానికి నువ్వు ఒక 10 లైన్లో నోట్స్ రాసుకో. ఒక 10 నెలలు చిన్న స్నాప్షాట్ ఒక సమ్మర్గా చేసుకొని చూసుకొని నేను మొత్తం ఈ కంటెంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ నేను ఈ సమ్మర్లో పెట్టగలగానే లేదా, ఒకవేళ 100% నేను కవర్ చేయగలంటే ఇట్ ఈస్ 100% షూర్ అతనికి ఆ కంటెంట్ అతని మైండ్లో ఉంది అన్నదాన్ని అన్న ట్రిక్ అనమాట. మేము ఇలా కూడా నేర్పిస్తాం. మీరు అనేది మీరే డెవలప్ చేసుకోవాలి. ఎందుకంటే మీరు ఏమనుకుంటున్నారు, మీ మైండ్లో ఏముంది అనేది క్లుప్తంగా మీరు రాసి మీరు ఎవాల్యుయేషన్ చేసుకోండి. అంటే నేను రైట్ చెప్పగలిగానా, అంటే నేను చదివింది నేను ఇక్కడ కరెక్ట్ పెట్టగలిగానా లేదా, ఈ సమ్మర్లో నేను కవర్ చేశానా లేదా అని ఒకటి చూసుకొని 100% నేను చేయగలిగాను, 100% జస్టిఫై అయిపోయిందంటే ఇప్పుడు ఇదే సమ్మరీని ఎగ్జామ్ టైంలో 2 మార్క్స్కి అయితే ఒక 4 లైన్లో ఆన్సర్ చేయొచ్చు, 5 మార్క్స్ క్వశ్చన్ ఉంటే దానికి ఒక 10 లైన్స్, ఒక 20 మార్క్స్ అంటే దాని ఒక 5-6 పేజీలు కూడా దీన్ని ఎలాబరేట్ చేసి చెప్పొచ్చు. సో ఈ ఇన్ఫర్మేషన్ ఆటోమేటిక్ మైండ్లో ఉంటుంది అనమాట. సో ఆ విధంగా చాలా పాయింట్స్ మనం కవర్ చేసినాం సార్. బట్ ఇది ఒక పెద్ద సబ్జెక్ట్ లాగా అనిపిస్తుంది యాక్చువల్గా. అంటే మనం ఓన్లీ మేజర్ టాపిక్స్ అయితే నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగాను. సో ఇందులో కూడా చాలా పాయింట్స్ టచ్ చేసినాం. ఇట్లాంటివి అంటే మేబీ ఇప్పుడు పేరెంట్స్ చిల్డ్రన్ రిలేషన్స్ కావచ్చు, ఫ్రెండ్స్ మధ్యలో రిలేషన్స్ కావచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో కావచ్చు, అండ్ ఈవెన్ లవర్స్ మధ్యలో కావచ్చు, ఇట్లాంటి అంటే ప్రతి పర్సన్ మధ్య రిలేషన్స్లో ఆర్ ప్రతి పర్సన్ లైఫ్లో ఇవన్నీ చాలా ఉపయోగపడతాయి నేను అనుకుంటున్నా. ఇట్లాంటి డెఫినెట్గా సెషన్స్ రిక్వైర్ ఉంటే మళ్ళీ చేద్దాం. బట్ స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఫైనల్గా ఒక మంచి ఇంపార్టెంట్ 3 సజెషన్స్ ఆర్ 3 ఇంపార్టెంట్ టెక్నిక్స్ వాళ్ళు సక్సెస్ వైపు వెళ్ళేటట్టు చెప్పాలి అని అంటే మీరు ఒక 3 ఇంపార్టెంట్ సజెషన్స్ వాళ్ళకి ఇవ్వండి. ఓకే, ఫస్ట్ థింగ్ సార్, మనకేంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు ఫస్ట్ వాళ్ళకి వాళ్ళు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే వాట్ హీ వాంట్ టు బికమ్. ఓకే, గోల్. ఇప్పుడు నీట్ ఎగ్జామ్ ఉంది, ఎంబీబీఎస్ చేస్తున్నా బాగానే ఉంది, తర్వాత ఎంబీబీఎస్ చేసినాక నేను ప్రాక్టీస్ చేస్తాను, హాస్పిటల్ డాక్టర్ ఉంటాను. బట్ గోల్ అక్కడితో ఆగిపోయిందా లేదా దానికన్నా ఇంకా ఉందా? సో అల్టిమేట్లీ వాట్ హీ వాంట్ టు బికమ్ ఆర్ వాట్ హీ వాంట్ టు అచీవ్ అనేది అల్టిమేట్ గోల్ అనేది క్లారిటీ, గోల్ అనేది ఫస్ట్ క్లియర్గా ఉండాలి. ఫస్ట్ థింగ్ మీరు అది ఫస్ట్ డిఫైన్ చేసుకోవాలి క్లియర్గా కూర్చొని, పేరెంట్స్తో కూర్చొని సెల్ఫ్ ఏమంటే మనం ఒక్కోసారి పిల్లలు ఏముంటుంది, పిల్లలు ఏదనుకుంటారు, తల్లిదండ్రులకు ఆశ వేరే ఉంటుంది. సో మీరు మీ పేరెంట్స్ మీకు స్వచ్ఛతం ఇచ్చి నువ్వు ఏది డిసైడ్ చేసుకుంటే నీ గోల్ నీది కాదు, నువ్వు ఏదైనా డిసైడ్ చేసుకుని మేము దానికి సపోర్ట్ చేస్తామని అంటే ఆ పర్సన్ ఆ వ్యక్తి తన ఓన్ గోల్ డిసైడ్ చేసుకోవచ్చు. లేదు కొన్నిసార్లు పేరెంట్స్ అసోసియేషన్ ఉంటుంది. ఇప్పుడు పేరెంట్స్ అంటారు మీ ఇద్దరం డాక్టర్స్ కదా నాన్న, నువ్వు కూడా వీ వాంట్ టు బికమ్ ఏ డాక్టర్ అంటారు. ఇప్పుడు అన్నప్పుడు వాళ్ళకి కూడా ఇష్టం ఉంది కాబట్టి సరే వాళ్ళతో కూర్చొని సరే నేను మెడికల్ ఫీల్డ్లోకి వెళ్తాను. బట్ మెడికల్ ఫీల్డ్లో ఏ లెవెల్ వరకు వెళ్తాను? జస్ట్ ఒక డాక్టర్ ఎంబీబీఎస్ డాక్టర్ అయిపోయి ఒక క్లినిక్ ఓపెన్ చేసుకొని రోజుకు 30 మంది పేషెంట్ అక్కడి వరకు ఉందా? యూ వాంట్ టు బికమ్ అ సక్సెస్ఫుల్ డాక్టర్ ఇన్ ది వరల్డ్.
అనేది కొన్ని ఐడియల్స్, కొన్ని ఇమేజెస్ ఉన్నాయి. ఫస్ట్ మీరు ఒక డిసైడ్ చేసుకోండి. ఫస్ట్ థింగ్ చేసుకున్న తర్వాత సెకండ్ థింగ్ చేయాల్సింది ఏంటంటే, ఇది చేయడానికి మీరు ఒక విజన్ బోర్డ్ తయారు చేసుకోవాలి. నేను మళ్ళీ చెప్పాను, ఎందుకంటే విజన్ ఎందుకు చేసుకోమండి అంటే, విజన్ అనేది ఒక పిక్చర్. మన సబ్ కాన్షియస్ మైండ్ లాంగ్వేజ్ ఈజ్ ఏ పిక్చర్. మీరు ఏం అవ్వాలనుకుంటున్నారు, మీరు ఏం చేయాలనుకున్నారు, మీకు వస్తే మీరు ఓన్గా చేతితో డ్రా చేసుకోవడము, లేకపోతే గూగుల్లో మనకి చాలా ఫొటోస్ దొరికితే మీరు ఆ ఫొటోస్ తీసుకొని అక్కడ మీరు ఎడిట్ చేసుకొని మీ ఫొటోస్ మీ ఫేస్ కనిపించేది పెట్టుకొని మీరు ఏం అవ్వాలనుకుంటారు, మీకు ఒక ఏంటంటే ఏ లెవెల్ ఆఫ్ క్యాపిటల్ మీరు బ్యాంక్ బ్యాలెన్స్ కావాలనుకుంటారు, ఏ లెవెల్ ఆఫ్ ఇల్లు కావాలనుకుంటారు, ఏ టైప్ ఆఫ్ కార్ కావాలనుకుంటారు, ఏ టైప్ ఆఫ్ ఫ్యామిలీ, ఎంతమంది పిల్లలు అనేది ఈ ఉన్న మీ గోల్స్ మీ ఆశలు అన్నిటినీ ఒక విజన్ బోర్డ్లో మనకి స్టేషనరీ షాప్లో ఒక మనకి వైట్ కార్డు పింక్ కార్డు ఆ దాంట్లో డ్రా చేసి పెట్టుకొని అది మీ కళ్ళ ముందు మీరు ఎలా ఉండాలంటే, మీరు పడుకునేటప్పుడు లేచేటప్పుడు మీరు కళ్ళు తెరిస్తే మీ కళ్ళకి ఎదురుగా ఆ ఇమేజ్ అనేది మీ మైండ్లో స్టోర్ అయ్యే లెవెల్గా మీరు దాన్ని పెట్టుకొని మీరు దాన్ని డైలీ మీరు విజువలైజ్ చేసి దాంట్లో మీరు కావాల్సిన ఏవైతే మీరు డ్రా చేసి పెట్టుకున్నారో అది మీ లైఫ్లో అయిపోయినట్టు ఊహించాలి. ఆల్వేస్ ఏంటంటే ఫ్యూచరిస్టిక్ ఇది అవుతుంది, ఇది జరుగుతుంది అని కదా. సబ్ కాన్షియస్ మైండ్కి లో టైం డెఫినేషన్ లేదండి. సబ్ కాన్షియస్ మైండ్ అంటే ఆల్వేస్ కన్సిడర్ ఎవ్రీథింగ్ యాజ్ ఎ ప్రెజెంట్. సబ్ కాన్షియస్ మైండ్కి, కాన్షియస్ మైండ్కి పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ 3 కేటగిరీస్ ఉన్నాయి కాన్షియస్ మైండ్కి. సబ్ కాన్షియస్ మైండ్కి మాత్రం టైం డెఫినేషన్లో ఓన్లీ ప్రెజెంటే, దానికి పాస్ట్ లేదు, ఫ్యూచర్ లేదు. సో అన్ని ఏదైనా అది ఇప్పటికే తీసుకుంటుంది. అది మీరు ఏదైనా విషయం రేపు చేద్దామంటే రేపు డెఫినేషన్ లేదు, కాబట్టి అది ఎప్పుడు హ్యాపన్, రేపు అనేది ఎప్పుడు హ్యాపన్ కాదు. అది సబ్ కాన్షియస్ మైండ్లో మీరు రేపు చేద్దామని ప్రోగ్రామ్ పెడితే అది వర్కౌట్ అవ్వదు. సో మీరు ఏదైనా మీరు ఈ రోజే ఇప్పుడే రాలా వన్ థింగ్. సో మీరు అక్కడ విజన్ బోర్డ్లో మీరు అది ఆ విజన్ తయారు చేసి మీరు విజన్ చూసినప్పుడు మీరు అది జరిగిపోయినట్టు మీరు అదిలాగా మీరు ఊహించుకోవాలి. ప్రజెంట్ లైఫ్లో మీరు అక్కడ ఉన్నారు, ప్రజెంట్ లైఫ్లో మీద అయిపోయారు అనేది విజన్ చేసుకొని క్రియేట్ చేసుకుని మీ మైండ్కి ఏం చేస్తున్నారు, మీరు ఫ్యూచర్ని మీరు ఇప్పుడే మీరు ప్రోగ్రామ్ చేస్తున్నారు. ఇది ఒకటి. సో ఫస్ట్ మీరు గోల్స్ మీరు ఏంటనేది మీరు క్లియర్గా డిఫైన్ చేసుకోండి, విజన్ బోర్డ్ పెట్టుకోండి. తర్వాత మూడో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మీ సబ్ కాన్షియస్ మైండ్కి మనం ఏం చేయాలంటే, చాలామంది ఏంటంటే నేను అది అచీవ్ అవ్వాలంటే నేను ఇది చేస్తే అవుతుంది, అది చేస్తామని చెప్పి వీళ్ళే ఏమి యాక్టివిటీస్ చేస్తే అవుతుంది వీళ్ళే డిసైడ్ చేసుకుంటారు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్తో మనం దీన్ని చేయొచ్చు. ఇప్పుడు మన అందరం స్మార్ట్ ఫోన్ వాడుతున్నాం, మన దగ్గర గూగుల్ మ్యాప్స్ ఉన్నాయి. యాప్స్లో ఇప్పుడు మనకు సపోజ్ ఒక తెలియని ఏరియాకి మనం వెళ్తున్నాం, అది మనం పర్సనల్గా మన ఓన్ వెహికలా లేకపోతే కార్లోనో లేదా ఎలా వెళ్తున్నాం వేరే విషయం. అది ఇప్పుడు మనకు తెలియని మనం ఏం చేస్తామంటే గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసి మన ఒరిజిన్ వేస్తాం, మన డెస్టినేషన్ వేస్తాం. వేసిన తర్వాత మనం ఎంటర్ అనగానే మనకి గూగుల్ మ్యాప్ ఏం చేస్తాం, ఆటోమేటిక్గా ఈ డెస్టినేషన్ వెళ్ళడానికి ఎన్ని రూట్స్ ఉన్నాయో అన్ని రూట్స్, ఎన్ని మోడ్స్ ఉన్నాయో, నడుచుకుంటే వెళ్తే ఇంత టైము, బస్ అయితే ఇంత టైము, పర్సనల్ బైక్ అయితే ఇంత అని చెప్పి అన్ని గైడెన్స్ ఇస్తుంది. మన సబ్ కాన్షియస్ మైండ్ కూడా గూగుల్ మ్యాప్ లాంటిది. మన సబ్ కాన్షియస్ మైండ్ మన గోల్ ఇవ్వాలి తప్ప మనం దానికి పాత్ చెప్పకూడదు. నేను ఇలా చేస్తేనే అవుతుంది, అలా చేస్తేనే అవుతుంది అంటే కాదు. అది సబ్ కాన్షియస్ మైండ్కి దాని ఓన్కి తెలుసుకి మిమ్మల్ని ఏ మార్గం గుండా తీసుకెళ్తుందో మీరు డెస్టినేషన్ మీరు రీచ్ అవుతారో, సో దానికి తెలుసు. కాబట్టి మీరు సబ్ కాన్షియస్ మైండ్కి మీరు డెస్టినేషన్ చెప్పాలి తప్ప మీరు దానికి మీరు గైడ్ చేయకూడదు. మీరు గూగుల్ మ్యాప్కి మీరు గైడ్ చేస్తారా? లేదు. మీరు గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసి మీ డెస్టినేషన్ వేసేసి మీరు కార్లోనో ఫోన్లో డాష్ బోర్డ్లో పెట్టేసుకొని ఆన్ చేస్తారు, స్టార్ట్ అంటారు, మీరు డ్రైవ్ చేసుకుని వెళ్తారు. దాన్ని చూపించిన పాటు మీరు వెళ్తారు, 100% సక్సెస్ఫుల్గా మీరు డెస్టినేషన్ రీచ్ అవుతారు. కానీ మీరు లేదని ఇలా కాదు ఇలా వెళ్తా అని చెప్పి మీ గూగుల్ మ్యాప్లో చూపించిన రూట్ కాకుండా మీరు వేరే రూట్ వెళ్తే మనం చాలాసార్లు మనం ఫెయిల్ అవుతాం. సో మన మైండ్కి, మనము సబ్ కాన్షియస్ మైండ్కి మనం మన డెస్టినేషన్, మన గోల్ చెప్పి దానికి వదిలాలి. అప్పుడు ఆ సబ్ కాన్షియస్ మైండ్కి మీకు ఏది బెస్ట్ టెక్నిక్, ఏ బెస్ట్ మెథడ్, ఏ బెస్ట్ వేలో మీరు వెళ్తే ఆ గోల్ని ఈజీగా అచీవ్ చేయగలరో మన సబ్ కాన్షియస్ మైండ్ ముందు నుంచి తెలుసు కదా, అది చూసుకుంటుంది. ఇది ఓవరాల్ అయిపోయిన తర్వాత మనం చేయాల్సింది అంటే స్టూడెంట్స్కి ఫోన్స్కి దూరం ఉండండి. అన్ని సెటిల్ అయిపోయినాక, అంత అయిపోయినాక ఇప్పుడు నాకు ఏ బాధ్యత లేదు, నాకు ఏం సాధించాల్సి లేదన్నప్పుడు ఎస్ యూ కెన్ స్పెండ్ యువర్ టైమ్ ఆన్ ఫోన్. బట్ ఇప్పుడు మీ ముందు ఒక పెద్ద లక్ష్యం, ఒక లైఫ్ ఛాలెంజింగ్ గోల్ ఉన్నప్పుడు ఫోన్ ఇంపార్టెంట్ కాదు. సో ఫోన్ అవసరమే, బట్ అంత ఇంపార్టెంట్ కానీ ఫోన్ లేక ఉండలేననే పరిస్థితి కాకుండా ఇప్పుడు మీరు ఒక 2 hours స్పెండ్ చేస్తున్నారంటే 2 hours 1 hour తీసుకురండి. ఫస్ట్ 1-2 days, తర్వాత 1 hour హాఫ్ అన్ అవర్ తర్వాత ఇంపార్టెంట్ అయితే నేను చూస్తా, లేకపోతే లేదు అన్న దానికి తీసుకురావాలి. రెండోది పడుకునే గంట ముందు 60 minutes నుంచి 90 minutes ముందు ఫోన్ స్క్రీన్ ఆఫ్ చేసేసేయాలి. ఎందుకంటే ఫోన్ స్క్రీన్ మనం చూస్తూ ఉన్న 90 minutes తర్వాత మనకు నిద్ర వస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఒక టైం టేబుల్ పెట్టుకొని నేను 10కి పడుకుంటాను 6కి లెగుస్తానని మీరు 9:59 వరకు మీరు ఫోన్ చూసుకుంటే మీకు 11:30 వరకు మీకు నిద్ర రాదు.
ఓకే. ఎందుకంటే మీ కళ్ళు ఏం చేస్తాయంటే ఆ ఫోన్ నుంచి వచ్చే బ్లూ రేస్ కళ్ళకి ఏం చెప్తాయంటే ఇంకా ఇది చీకటి అవ్వలేదు పగలే అని చెప్పి ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నప్పుడు మనకు మైండ్ స్లీప్కి యాక్టివేట్ కాదు. అందుకే మేమేం చెప్తామంటే అట్లీస్ట్ 1 అవర్ ముందు ఫోన్ స్క్రీన్ ఆఫ్ చేసేసేయండి. సో దట్ మీ మైండ్ ఏంటంటే మెల్లగా ట్రాన్స్ స్టేట్కి వెళ్తుంది. ఇప్పుడు మీ 1 అవర్ మీరు ఫోన్ 1 అవర్ ముందు ఆపేశారు కదా, ఇప్పుడు మీకు 1 అవర్ నాకు అంతకుముందు వరకు నేను ఫోన్ చూసుకునే అలవాటు, ఇప్పుడు నాకు ఫోన్ ఆపేమన్నప్పుడు నేను ఏం చేయాలి సార్ అంటున్నాను. మీరు మెడిటేషన్ చేయండి. ఓకే. మీరు ఏం చేయాలంటే మీరు దాని గురించి మీరు అవన్నీ మీ ముందు బుక్స్ మీ గోల్ ఇప్పుడు మేము చెప్పాము మనం విజన్ బోర్డ్ తయారు చేయమన్నాం. విజన్ బోర్డ్ని మీరు కొనాలి చూడండి. విజన్ బోర్డ్ నుంచి మీకు లైట్ అయితే రాదు కదా, అదొక పిక్చర్. అది విజన్ బోర్డ్ని మీరు గేజ్ చేయండి, మరి గేజ్ చేసుకుంటూ చూడండి. తర్వాత మీరు ఏమవ్వాలనుకున్నారో దాన్ని అయిపోయినట్టు మీరు ఊహించుకోండి అని ఇలా అన్నప్పుడు మెల్లగా మైండ్ ఏంటంటే ఈ గామా స్టేట్ నుంచి బీటా స్టేట్ నుంచి ఆల్ఫా నుంచి మెల్లగా థీటా లెవెల్స్కి వస్తుంది. ఇప్పుడు మీరు పడుకునే ముందు ఏమైతే మీరు ఆలోచించి పడుకుంటారో మీ సబ్ కాన్షియస్ మైండ్ ఆ రాత్రంతా వాటిని ఎలాగ సక్సెస్ చేసి ఎగ్జిక్యూట్ చేయాలని దాని మీద వర్క్ చేస్తుంటుంది. దానికి గోల్స్ కావాలా, దానికి పాత్ కావాలా, దానికి సర్టన్ బుక్స్ కావాలా, దానికి పలానా లెక్చరర్ అవసరం పడతాడా, పలానా వీడియో అవసరం అనేది మొత్తం నెక్స్ట్ డేకి ఏం కావాలి, నెక్స్ట్ ఇయర్కి ఏం కావాలి అనే దాని గురించి సబ్ కాన్షియస్ మైండ్ గ్రౌండ్ వర్క్ చేస్తూ ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో. ఓకే. బ్యాక్గ్రౌండ్ చేసి మీకు తెల్లారకల్లా మీకు కావాల్సిన మీరు వెళ్ళాల్సిన రూట్కి ఏమేమి ఫెసిలిటీస్ ఏమేమి యూటిలిటీస్ అవసరమో అన్నింటిని అరేంజ్ చేసేస్తుంది. సో ఈ ప్రాసెస్ అనేది మనం పడుకునే ముందు మనం చేయాలి. రెండోది మనం పడుకొని లేచిన తర్వాత ఈరోజు మార్నింగ్ ఇప్పుడు నిద్ర లేచినప్పటి నుంచి నైట్ పడుకునేంత వరకు నేను ఏమేమి చేయాలి అనేది మీకంటూ ఒక పర్టికులర్ ప్రోగ్రామ్ ఉంటుంది. నేను కాలేజ్కి వెళ్ళాలి లేకపోతే స్కూల్కి వెళ్ళాలి అని ఎన్ని అవర్స్ ప్రాక్టీస్, మీరు ఏమేమి చేయాలంటే మీ మైండ్కి ఆ టైం టేబుల్ ఆ షెడ్యూల్ని మీరు మైండ్లో ఫిక్స్ చేయండి. కళ్ళు మూసుకొని మెడిటేషన్ చేస్తూ ఓకే నేను 8 అవర్స్ నేను దీన్ని ప్రిపేర్ అవుతాను, నేను 2 అవర్స్ నేను కోచింగ్కి వెళ్తాను అని చెప్పి మీరు మైండ్కి ఈ టైం టేబుల్ షెడ్యూల్ ఇస్తే యువర్ సబ్ కాన్షియస్ మైండ్ ఈజ్ యాక్ట్ యాజ్ యువర్ పర్సనల్ మేనేజర్. ఒక మనం పర్సనల్ మేనేజర్ని పెట్టుకుంటే నాకేం తెలియదు, నాకు టైంకి ఇన్ఫర్మేషన్ పర్సనల్ మేనేజర్ వచ్చి సార్ మనకు 10 అయింది మనం పలానా క్లయింట్తో మాట్లాడాలి, సార్ 12 అయింది మనం పలాందరికి వెళ్ళాలి అని ఎలా రిమైండ్ చేస్తాను మన సబ్ కాన్షియస్ రిమైండ్ చేస్తుంది. సో ఇవన్నీ టెక్నిక్స్ ఇవన్నీ మనం ఫాలో అయ్యామనుకోండి డెఫినెట్గా మనం సక్సెస్ వైపుకి మనం వెళ్ళిపోయినట్టే. రైట్ సార్. సార్ అంటే ఇట్లాంటి ఇష్యూస్ ఎవరైనా రీచ్ అవ్వాలనుకుంటే డెఫినెట్గా మీ నెంబర్ అని కింద ఇస్తాను. ఒకవేళ వాళ్ళు అప్రోచ్ అయితే వాళ్ళకు గైడెన్స్ ఇవ్వండి. ఎందుకంటే సో అంటే ఇప్పుడు ఓవరాల్గా ఎంత డిస్కస్ చేసిన తర్వాత ఒక స్టూడెంట్స్కే కాదు ప్రతి ఒక్కరికి ఇది యూజ్ అవుతుందని నాకు అనిపిస్తుంది. డెఫినెట్గా అలాంటివి కూడా ఏమైనా సెషన్స్ ఉంటే డెఫినెట్గా ప్లాన్ చేస్తాను ఇన్ ఫ్యూచర్. డెఫినెట్గా సార్. సో థ్యాంక్ యూ సార్. అంటే చాలా వాల్యుబుల్ పాయింట్స్ అంటే స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ డెఫినెట్గా మంచి టెక్నిక్స్ అయితే కొన్ని చాలా చెప్పారు. సో అవన్నీ కూడా ప్రతి ఒక్క స్టూడెంట్కి యూజ్ అవ్వాలని అనుకుంటాను. సో వాళ్ళు కూడా వాళ్ళు రాసే కాంపిటేటివ్ ఎగ్జామ్ క్లియర్ చేసి వాళ్ళు కూడా మన ఈ పాడ్కాస్ట్కి రావాలని నేను డెఫినెట్గా థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ పాడ్కాస్ట్లో మనం వీలైతే తల్లిదండ్రులు యొక్క సపోర్ట్ కాంట్రిబ్యూషన్ ఎలా ఉండాలి, టీచర్స్ కోచ్ వాళ్ళ కాంపిటీషన్ వాళ్ళ సపోర్ట్ వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఎలా ఉండాలి కూడా చాలా ఎఫెక్ట్ అవుతుంది సార్. అంటే వాళ్ళు రీచ్ అవ్వడానికి డిఫరెంట్ టాపిక్స్ కూడా ఉంటాయి, అవి కూడా డెఫినెట్ గా చేద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. ఈ పర్టికులర్ ఎపిసోడ్లో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మనం కవర్ చేసినాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పర్టికులర్ వీడియోలో చెప్పినట్టుగా ఇందులో ఏదైతే టెక్నిక్స్ చెప్పారో ఆ టెక్నిక్స్ మీరు రాసుకొని అదే విధంగా ఫాలో అవ్వండి. మీకు డెఫినెట్గా మంచి రిజల్ట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సక్సెస్ స్టోరీస్ కానీ అదేవిధంగా ఇలాంటి గైడెన్స్ మనకు ట్రైనర్స్ నుంచి కానీ మనం రెగ్యులర్గా మనం అంజూస్ టర్నింగ్ పాయింట్ పాడ్కాస్ట్లో మనం ఇస్తున్నాం కాబట్టి ఇలాంటి మరిన్ని ఎపిసోడ్స్ కోసం మన అంజూస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. అదేవిధంగా ఈ పర్టికులర్ పాడ్కాస్ట్ని మీ సర్కిల్లో ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని ఫాలో అవుతున్నారో ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా సర్కిల్ ఇచ్చేయండి, వాళ్ళకు కూడా చాలా చాలా యూజ్ అవుతుంది.